ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఉమెన్ కిల్డ్ అరౌండ్ 780 మెన్ హస్బెండ్స్ ని చంపారు. కానీ ఒక్క నెలలో 1000 మంది వైఫ్లను చంపారు. ఈ డేటా మాట్లాడడం మనం. మొగుడికి రెస్పెక్ట్ దొరకనప్పుడు, కావాల్సిన ప్రేమ దొరకనప్పుడు, అవసరం ఉన్న ఇమోషన్ దొరకనప్పుడు, రోబోట్ లాగా తయారైనప్పుడు ఓన్లీ కోపమే మిగిలింది. కోపంని మాత్రమే సొసైటీ ఎంటర్టైన్ చేస్తుంది. ఇప్పుడు మీరు యానిమల్ సినిమా తీసుకోండి, శివ సినిమా తీసుకోండి, మీరు ఏదైనా సరే వాయిలెంట్ సినిమాలు ఎప్పుడు హిట్ అవుతాయి. ఎందుకంటే మొగోడు వాయిలెంట్ ఉంటేనే మొగోడు. పేట్రియార్కి మొగోళ్ళ మీద కొట్టిన పెద్ద దెబ్బ ఇది. ఇమోషన్స్ మాట్లాడినారు, బాధలు చెప్పుకోనియారు, డబ్బులు సంపాదిస్తేనే మొగోడికి విలువ. వయసులో ఉన్నోడే మనిషి. పిల్లలు అయిపోయిన తర్వాత మొగోళ్ళు బయట తిరుగుతున్నారు కాబట్టి పిల్ల మీద ప్రేమ లేక, ఆకలి ఆపుకోలేక ప్రాస్టిట్యూట్ల దగ్గరకో ఎక్కడికో తిరుగుతారు. దాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు, దాన్ని ఎవ్వరూ తప్పులు తీయలేదు, దాని గురించి ఎవరు మెన్షన్ చేయరు. ఎందుకంటే ఇట్ ఈస్ ఓకే. మొగోడు 100 మందితో వాడుకున్నా ఓకే. ఇప్పుడు ఆడవాళ్ళు బయటకు వచ్చి జాబులు చేయడము, ఎడ్యుకేట్ అవ్వడము ఇవన్నీ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఏంటంటే డివోర్స్ అనేది ఛాన్స్ దొరకలేదు, ఎందుకంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ లేదు కాబట్టి. సో ఆడవాళ్ళు మూసుకొని ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు ఇద్దరిని ఇష్టం లేనప్పుడు, ఇద్దరు బయటకు వస్తున్నప్పుడు, అప్పుడు మొగడు ఏం చేసినప్పుడు ఆడవాళ్ళు కూడా చేస్తున్నారు. సో మొత్తానికి ఏం చెప్పాలనుకుంటారు ఇప్పుడు? అందుకే పెళ్ళి అనేది బిస్కెట్. రిలేషన్షిప్లో పడేటప్పుడు హనీమూన్ ఫేస్ ఇంప్రెస్ చేయడానికి నానా దుమ్మరగడ్డలు వేస్తారు అబ్బాయిలు. ఓకే, నీకోసం చెట్టు ఎక్కుతా, గుట్టెక్కుతా, పుట్టలు ఎక్కుతా, సముద్రాలు ఇదేస్తా, ఇలా వస్తారు లైఫ్లోకి. ఒక 1 year తర్వాత వాళ్ళ లోపల ఉన్న ట్రామాలు, యాంగర్ ఇష్యూస్ ఇవన్నీ బయటకు వస్తాయి. అది భరించలేరు, గొడవలు అవుతాయి. వద్దు నమస్కారం. ద ప్రాబ్లమ్ ఈస్ ద సిస్టమ్ దట్ ఈస్ డిజైన్, నాట్ ద పీపుల్ ఆర్ జస్ట్ ఫాలోయింగ్ ద ట్రెండ్. సో ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిరా మీరు? లేదు, తోసేస్తారు నన్ను ఇంట్లో నుంచి, ఎల్లగొట్టేసారు. ఎందుకు? నిజాలు ఎక్కువ మాట్లాడితే ఇప్పుడు ఇండస్ట్రీ ఎట్లా ఎల్లగొట్టేసింది నన్ను. మా నాన్న ఎప్పుడు ఇలా చోలో కందిరేగలాగా చచ్చిపో, నువ్వు చచ్చిపో, నీ మీద డబ్బులు వేస్ట్ అవుతున్నాయి, నువ్వు బతికిండి వేస్ట్, ఇలా రోజు నాకు ఒక 100 సార్లు చెప్పేవాడు. సరే అని ఇంటికి వెళ్ళా, ట్యూషన్కి మళ్ళీ వెళ్ళిన తర్వాత ఆ రోజు నన్ను ఫుల్ ట్రిగ్గర్ చేస్తున్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైఫ్ లేదు, షర్టిప్పి కూర్చొని ఇప్పుడు వచ్చి నాతో బెడ్ మీద పడుకో అంటున్నాడు. నాకు ఇట్లా కోపంతో ఊగిపోతున్నా, భయం వేస్తుంది, ఇట్లా ఉనికిపోతున్నా. నేను చిన్నప్పటి నుంచి, ఊహ తెలిసినప్పటి నుంచి సూసైడ్ అటెంప్ట్ చేస్తుండే. మార్కులు తక్కువ వస్తే కొట్టడం, స్కూల్ నుంచి 5 నిమిషాలు లేట్ వస్తే అగరబత్తితో కాల్చడం. టిల్ ద ఏజ్ ఆఫ్ 30 ఎవ్రీ డే ఐ క్రైడ్. బాయ్స్ రూమ్ అంటే మొత్తం 10 మంది బాయ్స్ ఉంటారు, సిగరెట్లు కొడతారు, మందు తాగుతారు. అందులో నాకు ఎక్కడ పోలో అర్థం కావట్లేదు, నాకు సేఫ్టీ ఫీలింగ్ ఎక్కడ దొరకట్లే. వాళ్ళ దగ్గర ధైర్యం నేర్చుకున్నా, నవ్వడం నేర్చుకున్నా. ఎప్పుడు ఏడ్చే మనిషికి నవ్వడం నేర్పించాడు. అందరు ఆ 10 మంది అబ్బాయిలు. ఎక్కువ ఎప్పుడైనా మనుషులను చూస్తే మీకు విరక్తి అనిపిస్తుందా? ఎట్లాంటి అసలు మనుషులు అంటేనే ఎలర్జీ. పూజలు చేస్తూ ఉంటారు మీరు? చేస్తాం. ఓకే, ఎక్కువ ఏ దేవుని నమ్ముతారు? ఇప్పుడు నేను ఎలా డిసైడ్ అయ్యా అంటే, లోన్లీనెస్ వల్ల ఐ మిస్ మై మదర్, ఐ మిస్ మై ఫాదర్. ఈ ఫీలింగ్స్ వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ కొంచెం స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఐ డిసైడెడ్ శివుడు ఇస్ మై ఫాదర్, కాళీమాత ఇస్ మై మదర్. సో ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఎవరితో రిలేషన్లో ఉన్నారు? లేదు, ప్రశాంతంగా ఉన్నా. పక్కనే కూర్చోవాలి. కూర్చున్న తర్వాత నేను కిటికీలోంచి బయటకు చూసాను అనుకో, బయటకి ఎందుకు చూస్తున్నావు అంటే, జనరల్గా అంటే నువ్వు బయట కిటికీలకి వెళ్ళి చూస్తే వాళ్ళకి నువ్వు లైటింగ్ కొడుతున్నావు అనుకో, నీకు లైటింగ్ కొడతారు. ఓకే అంటే ఓకే అని చెప్పి ఇట్లా బస్సులో చూస్తుంటే వాళ్ళని ఎందుకు చూస్తున్నావు అంటే, వాళ్ళు నువ్వు లైటింగ్ కొడుతున్నావు అనుకో, మళ్ళీ వాళ్ళు నీకు లైటింగ్ కొడుతుంటే సరే తలకే అట్లా కూర్చో. ఇది ఆడోళ్ళ గురించి, పీరియడ్స్ గురించి మాట్లాడొద్దు అనేది పితృస్వామ్య చేసిన మ్యానిపులేషన్ అది. సో ఒక 1 week ఉమెన్ మొత్తం అదే మైండ్ సెట్తో ఉంటారు అనమాట. ఆ వీక్లో అమ్మాయి పఠించడం చాలా ఈజీ అయిపోతుంది. అసలు మీకు చెప్తే పరేషాన్ అయినా నేను లాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి రీసెర్చ్లో. పీరియడ్స్ బ్లడ్ ఈజ్ వెరీ హీలింగ్ సెల్స్ ఉంటాయి బేసిక్గా, అందులోంచి మెడిసిన్స్ కూడా తయారు చేస్తున్నారు. ఓకే, ఎర్త్ అనేది ఫీమేల్ ఎంటిటీ, సో ఆడదాని బ్లడ్ అనేది భూమిలోకి వెళ్ళాలి. సో నాలాంటి సిచ్యువేషన్స్ గోత్రూ అయిన వాళ్ళు, ఒక అమ్మాయి కష్టాలు ఎలా ఉంటాయో అర్థమైన వాళ్ళకి నేను అర్థమవుతా, ఇక అర్థం కాని వాళ్ళు ఏంటి తీసుకుంటా. కానీ అంటే మేము అంటే అనుకుంటున్నాం అనమాట, ఇట్లా ఉంటే బాగుంటుంది, పెద్ద హెయిర్తో తెలుగుదనం ముట్టిపడేలా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు నాకు కూడా కోరిక ఉంటుంది, మన తెలుగు అబ్బాయిలు పంచ కట్టుకుంటే బాగుంటుంది, కుర్తా వేసుకుంటే బాగుంటుంది, మంచిగా బొట్టు పెట్టుకుంటే బాగుంటుంది. మీరు వేసుకోరుగా, జీన్స్లు వేసుకుంటారు, టీ షర్ట్లు వేసుకుంటారు. మీరు కోరుకుంటే ఇప్పటి నుంచి చేసుకుంటాం అన్ని ముచ్చట్లు.
హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, సో అంటే ఒక అమ్మాయిగా పుట్టిన తర్వాత ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కోవాలో అవన్నీ ఎదుర్కొని సో ఒక మంచి స్ట్రాంగ్ అమ్మాయిగా మన ముందు కూర్చున్నారు. సో ఆమె ఎవరో కాదు, గాయత్రి గుప్తా. సో హాయ్ అండి, హాయ్. ఎలా ఉన్నారు? మస్తున్నా. సో మస్తున్నారా? కానీ డల్ కనిపిస్తున్నారు ఎందుకు? ఇప్పుడు హెల్త్ ఓకేనా? మొత్తం డల్ కనిపిస్తున్నా కొంచెం ఏం లేదా? మీకు ఎనర్జీ చదవడం రాదు అయితే. అంతేనా? సో అంటే సరే, మీకు తెలుసా అంటే సైలెన్స్ అని అంటే డల్ కాదు. ఓకే, సైలెంట్ కూర్చుని అంతే. అంతేనా? కానీ మీరు సైలెంట్ కాదు అసలు. కాదు కదా. సో అంటే ఎక్కడ ఎంత మాట్లాడాలో అంత మాట్లాడితే సరిపోతుంది కదా, అవసరం కంటే ఎక్కువ. ఓకే. సో గాయత్రి గుప్తా, సో నేను ఫిదా మూవీలో చూసినప్పుడు అరే అమ్మాయి అంటే ఇలా ఉండాలి, అసలు ఎంత బాగుందిరా, అంటే తెలుగుదనం ముట్టి పడేలాగా ఎంత బాగా కనిపిస్తుందని చెప్పేసి నేను ఫీల్ అయినా. సో నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఫీల్ అయ్యారు. సో చాలామంది చూసేవాళ్ళు కూడా ఫీల్ అయ్యి ఉండొచ్చు నాకు తెలిసి. కానీ అట్లాంటి అమ్మాయిని ఎప్పుడైనా కానీ అట్లాగే చూడాలనుకున్నాం. సో అంటే మీరు చేంజ్ అవుతూ ఉంటారు, అంటే హెయిర్ కట్ చేయడం, సో కొంచెం అంటే శారీలో ఎక్కువ కనిపించకపోవడం, లంగావోణిలో ఎక్కువ కనిపించకపోవడం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. సో ఈ చేంజ్ ఎందుకు అసలు? ప్రపంచంలో ఏది శాశ్వతం? ఏది కాదు, చేంజ్ ఒక్కటే శాశ్వతం. ఓకే, చేంజ్ అవుతూ ఉండాలి అంతే. అంతే కదా. చేంజ్ అనేది ఎంబ్రేస్ చేయాలి బేసిక్గా. ఇప్పుడు జనాలందరూ లంగావోణిలో శారీలో కోరుకుంటున్నారు అని నేను అలాగే ఉంటే నా ఐడెంటిటీ ఏది? ఓకే. సో ఐ లైక్ టు బీ, అంటే డైలీ మొహంలో చూస్తే హే కొత్తగా ఉన్నావే అన్న ఫీలింగ్ నాకు కావాలి. ఓకే. సో ఐడెంటిటీ గురించి మాట్లాడారు ఇప్పుడు. అసలు ఎక్కువగా మిమ్మల్ని ఎట్లా గుర్తుపడతారు? ఫిదా నుంచి ఎక్కువ మీకు ఫ్యాన్ బేస్ కానీ ఇది రావడం చాలా వచ్చింది మీకు. సో అట్లా ఉండొచ్చు కదా అనేది నా ఫీలింగ్ అంతే. కోరుకోవడానికి ఏముంది, చాలా కోరుకుంటాం. ఇప్పుడు నేను కూడా హాలీవుడ్ సినిమాలో హీరోయిన్ కావాలని కోరుకున్నా, కానీ మనకి ఏది దేవుడు ఆఫర్ చేస్తాడో అట్లా పోవాల్సి వస్తుంది. సో వాట్ వీ వాంట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ వీ గెట్ ఫ్రమ్ వాట్ వీ డిజర్వ్. సో ఈ మూడిట్లో మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తాం లైఫ్. ఓకే. సో జోగిపేటలో పుట్టిన అమ్మాయి సో హైదరాబాద్కి ఎట్లా వచ్చింది? సో ఈ స్టోరీ అంటే ఈ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది అంటే ఫిలిం ఇండస్ట్రీ సైడ్? జోగిపేటలో పుట్టిందంటే మెదక్ చర్చ్ ఐడియా ఉంది? ఉంది, ఐడియా ఉంది. చర్చ్ హాస్పిటల్లో పుట్టిన. ఓకే. జోగిపేటలో మా అమ్మయ్య మా తాత వాళ్ళు ఉంటుండే. దాని తర్వాత అక్కడ హైదరాబాద్లో వస్తే ఇంగ్లీష్ మీడియం చదవచ్చు, అక్కడ తెలుగు మీడియం ఉన్నది కదా అని సరే అని మా మేనత్త వాళ్ళు, పెద్ద అత్త, మా నాన్నకి 4 సిస్టర్స్, మా నాన్న 4, 3 పెద్ద అక్కలు, ఒక చిన్న చెల్లె. సో ఇక పెద్ద అత్త మా మనసలిపురంలో ఉంటుండే, వాళ్ళ దగ్గర ఇచ్చారు. ఒక 5 ఏళ్ళు ఉన్నాం ఆడ. అట్లా నేను ఫస్ట్ హైదరాబాద్కి వచ్చిన, మా ఫ్యామిలీ అట్లా అక్కడనే ఉంటుండే. నేను మా 2 చెల్లె ఉంటుండే. 5 ఏళ్ళు అదొక టార్చర్, చైల్డ్ అబ్యూస్ అదంతా అయిపోయినాక మళ్ళీ మా పేరెంట్స్ 94లో ఇంకా హైదరాబాద్కి వచ్చేసారు. అమ్మాయ మా పేరెంట్స్ వచ్చేసారు, ఇప్పుడు ఊపిరి పీల్చుకోవచ్చు అనుకుంటే మా అమ్మ నాన్న కూడా సేమ్ టార్చర్. షేట్, ఈ ట్రామా తప్పట్లేదు అని చిన్నప్పుడే ఫిక్స్ అయిపోయింది అనమాట. నాకు ఇట్లా ఆల్గరిథం వేసుకొని వచ్చేసిన ఈ జన్మకి, డింకర్ అడ్వెంచర్ మినిమం అని చెప్పి ఇట్లా డిసైడ్ చేసుకొని వచ్చేసినట్టున్నా. ఓకే. సో అట్లా నడుస్తుంది, బ్యాండ్ అవుతుంటుంది చిన్నప్పటి నుంచి. కొద్దో గొప్ప ఒక 1 year నుంచి చల్లబడ్డా లైఫ్లో. అంతేనా? సో అంటే చైల్డ్ అబ్యూస్ అన్నారు, అంటే ఏ ఏజ్లో స్టార్ట్ అయింది, అసలు ఏం జరిగింది? నర్సరీ నుంచి మా వాళ్ళ ఇంట్లో ఉన్నా. ఓకే. ఇంకా వాళ్ళ ఇంట్లో ఎట్లా అంటే కూర్చుంటే లేస్తే కొడతారు అన్నిటికీ. అంటే వీళ్ళు స్పెసిఫిక్గా వీళ్ళే కొడతారా లేకపోతే జనరేషనే అంతనా నాకు తెలీదు. డిసిప్లిన్ అనే పేరుతోని హరాస్ చేయాల్సినంత హరాస్ చేస్తారు చిల్డ్రన్ని. ఓకే. మార్కులు తక్కువ వస్తే కొట్టడం, స్కూల్ నుంచి 5 నిమిషాలు లేట్ వస్తే అగరబత్తితో కాల్చడం, బెల్ట్లు ఇరిగిపోయి చెప్పులు ఇరిగిపోయి. అంటే మా పేరెంట్స్ ఎంత అబ్యూజ్ చేశారో మా అత్త వాళ్ళ ఇంట్లో కూడా అంతే అబ్యూజ్ ఉండే. అంటే ఇప్పుడు పేరెంట్స్ అంటే మన పేరెంట్స్ కాబట్టి, ఇప్పుడు అత్త వాళ్ళు ఎందుకు చేశారంటే వేరే మన ఇల్లు వదిలేసి వీళ్ళ ఇంటికి వచ్చినాం కాబట్టి వీళ్ళు కొంచెం చేయొచ్చు. అవును. కానీ మన పేరెంట్స్ ఎందుకు చేశారు అసలు? మా తాతయ్య అట్లా పెంచినట్టున్నాడు, మా తాతయ్య మా నాన్నమ్మ అట్లా పెంచినట్టున్నారు. నాన్న వాళ్ళే. ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళు సేమ్ అబ్యూజ్ చేసారు, మా పేరెంట్స్ సేమ్ అబ్యూజ్ చేసారు. ఇది ఒక ఆల్గరిథం అనమాట. అంటే వాళ్ళందరూ కలిసి పెరిగారు కదా, వాళ్ళకి అర్థమైన ప్రేమని వాళ్ళు పంచరు అబ్యూజ్ రూపంలో. సో నాకు తెలిసి వాళ్ళ పేరెంట్స్ బాగా అబ్యూజ్ చేసి ఉంటారు. ఓకే. సో ఇదే పెంచడం, ఇదే పద్ధతి అనుకొని వాళ్ళు డిసైడ్ అయ్యారు కాబట్టి వాళ్ళు అబ్యూస్లో పెంచారు. ఓకే. అంటే చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుండేనా చిన్నప్పటి నుంచి మీకు? చదువుకోవాలంటే ఇప్పుడైతే మీకు సిపిటిఎస్డి గురించి తెలుసా? లేదండి. కాంప్లెక్స్ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటారు. ఓకే. సిపిటిఎస్డి, ఐ వెంట్ త్రూ సిపిటిఎస్డి. అంటే మనకి ఏదన్నా జరగకూడనిది
జరిగింది అనుకోండి, దాన్ని ట్రామా అంటారు. ఓకే. అది ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో మన ఫేవరెట్ పర్సన్ చచ్చిపోవడము చాలా పెద్ద ఈవెంట్ దట్ షేక్స్ అస్. అవును. అలాంటిది కంటిన్యూస్ బేసిస్లో జరిగితే సిపిటిఎస్డి అంటారు. ఒక్కసారి జరిగితే పిటిఎస్డి. ఓకే. అది కంటిన్యూస్గా జరిగితే సిపిటిఎస్డి. సో ఐ వెంట్ త్రూ సిపిటిఎస్డి అంటే సిరీస్ ఆఫ్ ట్రామాటిక్ ఈవెంట్స్. ఓకే. సో ఇదంతా ఏంటంటే బ్రెయిన్ ప్రాసెస్ చేసుకోలేకపోతుంది. ఇప్పుడు నేను తప్పు చేయకుండా ఒక చిన్నపిల్లలకి కొట్టే అంత ఏం అవసరం ఉంటుంది. సో చిన్నపిల్లలు ఏమవుతుందంటే వెన్ యూఆర్ రెగ్యులర్లీ కొడుతున్నారు, రెగ్యులర్లీ తిడుతున్నారు, రెగ్యులర్లీ నిన్ను రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అంటే ఆ చైల్డ్ మైండ్ ఏమవుతుందంటే కాన్షియస్ బ్రెయిన్ కంటే సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఎక్కువ యాక్టివేట్ అయిపోతుంది. నేను ఏం తప్పు చేసిన, వై డూ ఐ డిజర్వ్ దిస్ అనే క్వశ్చన్లు ఎక్కువైపోతాయి బ్రెయిన్లో. అక్కడ నుంచి నిద్ర పట్టకపోయేది. అంటే నాకు వీళ్ళతో ఉండాలని లేదు, లేస్తే కొడుతున్నారు, కూర్చుంటే కొడుతున్నారు, నాకు వీళ్ళతో ఉండాలని లేదు. కానీ ఫ్యామిలీని వదిలేసి ఎక్కడికి వెళ్తా? దెర్ ఈజ్ నో సేఫ్ స్పేస్. ఎక్కడికి పారిపోలేని పరిస్థితి. ఇక్కడ ఇంట్లో అత్త వాళ్ళు కొడతారు, ఇక్కడ మా ఇంటికి వస్తే మా అమ్మ వాళ్ళు కొడతారు. అంటే ఒక చైల్డ్కి సేఫ్ స్పేస్ ఎక్కడో తెలియక, ఇప్పుడు మనం ఒక జంతువునేసి కొట్టామనుకోండి, అక్కడన్నా ఇక్కడన్నా పారిపోతాయి. నాకు పారిపోవడానికి కూడా స్కోప్ లేదు. ఆడపిల్ల, చిన్నపిల్ల, ఒకసారి ఇంట్లోంచి పారిపోయా. ఓకే. ఏజ్లో ఇది 5th క్లాస్లో. ఓకే. మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత ఫుడ్, షెల్టర్, వేరే జనాలు, సేఫ్టీ ఇవన్నీ భయం వేసి మళ్ళీ ఇంటికి వచ్చేసిన. అట్లా చాలాసార్లు పారిపోదాం అనుకున్నా వచ్చేసిన. ఎందుకంటే దెర్ ఈస్ నో పీస్ ఇన్ ద హౌస్, దెర్ ఈస్ నో పీస్ అవుట్ సైడ్. అలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుందంటే సబ్ కాన్షియస్ బ్రెయిన్ బిజీ ఉంటుంది. మనకి ప్రశ్నలకు జవాబులు లేకపోతే మైండ్ పడుకోదు, ప్రశాంతంగా ఉండలేదు. సో అలా నిద్ర చిన్నప్పుడే ఎగిరిపోయింది. రాత్రులంతా ఆలోచనలే, నేనేం తప్పు చేసా, ఎలా పారిపోవాలి, సూసైడ్ అటెంప్ట్స్ ఎక్కువ. బయటికి పారిపోయేటట్లేదు, ఇంట్లో ఉండేటట్లేదు, నాకు ఇది భరించలేకపోతున్నా, ఒళ్ళంతా నొప్పి. చిన్నప్పటి నుంచి ఏడవడం నొప్పి ఇదే సరిపోయింది. నా వల్ల అవ్వట్లేదని చిన్నప్పటి నుంచి, ఊహ తెలిసినప్పటి నుంచి సూసైడ్ అటెంప్ట్ చేస్తుండే. ఐ వాంట్ ఎస్కేప్ ఫ్రమ్ ద పెయిన్. చచ్చిపోవాలని లేకుండే కానీ ఈ పెయిన్ నుంచి తప్పించుకోవాలని ఉండే. సో అలా ఎప్పుడు బ్రెయిన్ బిజీగా ఇన్సైడ్ ప్లాన్లు, పారిపోవాలి ఎలా, సేఫ్గా పారిపోవాలి ఎలా, చచ్చిపోవాలి ఎలా, ఇవే నడిచేవి బ్రెయిన్లో. అత్తే వాళ్ళ ఇంట్లో 5 ఏళ్ళు మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని, మా అమ్మ వాళ్ళ దగ్గర రాగానే ఇక్కడెక్కడి నుంచి వెళ్ళాలి, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి. సో ఈ బ్రెయిన్ పీస్ఫుల్గా ఉండకపోయేది. దానివల్ల బుక్స్ ముందర ఉంటాయి కానీ కళ్ళు మాత్రమే బుక్స్లో ఉంటాయి. లైక్ మొత్తం సర్వైవల్ మోడ్. దాని అట్లా చదువుకోలేకపోయా. అంటే చదువుకునేది వరకు 70%, 80% వచ్చేది. అది కూడా క్లాస్లో విన్నది మాత్రమే. మా స్కూల్లో టీచర్స్ ఇంట్రెస్టింగ్గా చెప్పేవాళ్ళు కాబట్టి క్లాస్లో చెప్పింది ఎక్కించుకోవడం. బుక్స్ మాత్రం ఎన్నడూ చదివి ఎక్కించుకుంది లేదు. ఓకే. సో అంటే జస్ట్ అక్కడ చెప్పింది ఏదో అది మనం అక్కడ దించేస్తే పాస్ అయిపోతుండే. సో అంటే ఇప్పుడు నాన్నకి అంటే అమ్మాయిలు అంటే ఇష్టం లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. మీరు ఇప్పుడు 4 అమ్మాయిలేమో, 5 మంది అమ్మాయిలు. సో ఫస్ట్ మీరేనా? సో 5 మంది అమ్మాయిలు. సో అంటే నాన్నని ఎప్పుడన్నా ఏదైనా క్వశ్చన్ అడగాలని చెప్పేసి అనిపించిందా మీకు? మస్తు సార్లు అడుగుతాం. ఓకే. అన్ని ఇంకా జవాబులు చెప్తాడు. సరే, నాన్నని మీరు ఎక్కువ అడిగిన 2 క్వశ్చన్లు చెప్పండి. అంటే మీకు గుర్తున్న క్వశ్చన్స్ ఏమేమి అడిగారు నాన్నని? గుర్తులేదా అంటే ఇప్పుడు సిపిటిఎస్డి ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే యూ హ్యావ్ దిస్ మెమరీ ఇష్యూస్. ఓకే. ట్రామా స్పెషల్లీ సిపిటిఎస్డి పేషెంట్స్కి. నౌ దట్ నేను లాస్ట్ ఇయర్ మొత్తం సైకాలజీ చదువుకున్నా కాబట్టి నా గురించి నేను క్లియర్గా తెలుసుకున్నాను కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు ఆర్టికులేట్ దిస్. ఓకే. సో ట్రామా ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే ఆ లూప్లో తిరుగుతుంటాయి చాలా ఏళ్ళు. అందులోంచి పారిపోవడానికి, ఒక ట్రామాలోంచి ఇంకో ట్రామా పట్టుకున్న తర్వాత ఇందులోంచి బయటపడడానికి కొట్టేసుకుంటుంటారు. సో బాడీ ఏమవుతుందంటే టూ మచ్ నెగిటివ్ ఎమోషన్స్ ఎక్కువైపోవడం వల్ల బాడీ యాంగ్జైటీలోకి వెళ్ళిపోతుంటుంది. సో నాకు స్పైనల్ ఇష్యూ స్టార్ట్ అయింది ఇట్లాంటి ఈవెంట్స్ వల్ల. ఓకే. నేను అన్ని రెగ్యులర్గా అవ్వడం వల్ల ఏమవుతుందంటే బాడీ కోపప్ చేసుకోవడానికి ఎక్స్ట్రీమ్ కోర్ మెమరీస్ డిలీట్ చేసేస్తుంటుంది, ఎరేజ్ చేసేస్తుంది. ఓకే. సో దాన్ని దర్ ఇస్ అ టర్మ్ ఫర్ దాట్. సో అట్లా కొన్ని మెమరీస్ మర్చిపోతుంటాం. బట్ 1 కాదు 2 కాదు చాలా క్వశ్చన్స్ అడిగేదా, ఏది చక్కగా ఆన్సర్ వచ్చేది కాదు. సో నాన్న పేరు యుధిష్ఠరా. అమ్మ పేరు ఇందిరా. నాన్న పేరు తప్పు చెప్పారు మీరు. తప్పు ఎందుకు చెప్తా, ఏం అవసరం తప్పు చెప్పడానికి? అవునా? నాకు నీ ఇన్ఫర్మేషన్ పవన్ కుమార్ కదా. నా లైఫ్లో ఫస్ట్ టైం ఒకరు నా ఇంటర్వ్యూలో ఫాదర్ నేమ్ అడిగింది. ఓకే. సో నేను పవన్ కుమార్ అన్నట్టు నేను ఎక్కడో విన్నా, సో అనుకున్నా. ఓకే. అంటే నాకేముండంటే ఇప్పుడు ఫస్ట్ అబ్బాయి పుట్టాలనుకున్నారు, సో అమ్మాయి పుట్టింది.
తర్వాత అమ్మాయి పుట్టింది అంటే అప్పుడు ఆ కాలంలో ఎట్లుండనో మనకు తెలియదు కానీ తెలిసే ఉంటుంది కదా అబ్బాయి అమ్మాయి అనేది అప్పుడు టెస్ట్లు చేసేటో లీగల్ ఉండే అప్పుడు తెలిసిపోతుండే కదా ఫస్ట్. సో 5 మంది అమ్మాయిలే పుట్టినప్పుడు సో ఆయనకు ఐడియా ఉంటుంది కదా నెక్స్ట్ అమ్మాయి అబార్షన్స్ కూడా అయినాయి మళ్ళీ మా మమ్మీకి. ఓకే. లాస్ట్ చెల్లి కడుపులో ఉన్నప్పుడు అబ్బాయి అని వచ్చింది. ఓకే. సో ఫుల్ హ్యాపీగా ఉండే, కానీ పుట్టేసరికి అమ్మాయి పుట్టి మళ్ళీ డిసప్పాయింట్మెంట్. సో ఇంకా ఆయన కూడా ఏదో ట్రామాలో ఉండే మొత్తం ఇదంతా క్రియేట్ చేసుకున్నట్టు పాపం ఆబ్వియస్లీ. ఓకే. కానీ మళ్ళీ ఏంటి మా అంటే పెళ్ళైన 25 years తర్వాత మేము పెద్దగా అయిన తర్వాత మళ్ళీ మా మమ్మీని నన్ను చెల్లెలని హరాస్ చేయడం స్టార్ట్ చేసి డివోర్స్ అంతా అయ్యి మళ్ళీ వేరే పెళ్ళి చేసుకొని మళ్ళీ ఇంకొక అమ్మాయిని. ఓ అంటే ఇప్పుడు మమ్మీ సింగిలా? అంటే యూఎస్లో లాస్ట్ ఇయర్ పెళ్ళి చేసుకున్నారు. ఓకే. అంటే ఇప్పుడు మమ్మీ ఇక్కడ లేదు ఇండియాలో. 10 years అవుతుంది. మ్యాక్సిమం అందరు యూఎస్లోనే ఉన్నారు. ఓకే. సో అంటే అమ్మ నాన్నతో మాట్లాడి ఎన్ని రోజులు అవుతుంది? నాన్నతో మాట్లాడి 15 ఏళ్ళ దాకా అవుతుంది. అమ్మతో మాట్లాడి 1.5 సంవత్సరం అవుతుంది. అమ్మతో మాట్లాడి చెల్లెళ్ళతో చిన్న చెల్లితో టచ్లో ఉంటారు. సో అమ్మ ఏమంటుంది అంటే ఇవన్నీ లేదు, బేసిక్గా నేను ఇష్టం లేదు అమ్మకి ఎవరికి. ఓకే. మా చిన్న చెల్లి ఒక్కది టచ్లో ఉంటుంది అంతే, మిగతా ఎవరు. అంటే ఈ ఇష్టం లేకపోవడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా? అంటే మీరు ఏమైనా తప్పులు చేశారా? ఇప్పుడు మీరు సొసైటీలో చూడండి, నేను ఇంత మాట్లాడుతున్నా యూట్యూబ్లో ఇంటర్వ్యూస్లో, నన్ను ప్రేమించే వాళ్ళు ఉంటారు, అవును, హేట్ చేసే వాళ్ళు ఉంటారు, అవును, కామెంట్ సెక్షన్లో దారుణంగా బూతులు మాట్లాడతారు. అవును. హేట్ ఎందుకు చేస్తున్నారు అంటే ఏం చెప్పాలి నేను, ఇంతే సేమ్. ఓకే. సో బయటి వాళ్ళ గురించి మీకు తెలియదు, అంటే బయటి వాళ్ళకి ఏంటంటే మీ గురించి వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఏదో విన్నారు మీ మీద, ఆ విన్నదానికి అంటే మీరు మాట్లాడి. నాకు లవ్ ఉన్నా హేట్ ఉన్నా విన్న దాంట్లోంచే కదా. అవును. నా పర్సనల్ లైఫ్లోంచి వచ్చిన వాళ్ళు కాదు, కామెంట్ సెక్షన్లో ఉందంతా ఆడియన్సే. అవును. తిడుతున్నారు, పొగుడుతున్నారు, ప్రేమ చేస్తున్నారు, అన్నీ ఉన్నాయి. అవును. ఎందుకు తిడుతున్నారు అంటే బేసిక్గా ఏంటంటే 2 రకాల మనుషులు ఉంటారు. ఇమోషన్స్ అర్థం చేసుకునే వాళ్ళు, చెవులోంచి వినడం కానీ అర్థం చేసుకోవడం రాని వాళ్ళు, 2 రకాలు. అవును. అవును. వినగలుగుతారు కానీ అర్థం చేసుకోలేరు. అర్థం ఎందుకు చేసుకోలేరు అంటే అంత ఎంపతి ఉండదు. సో నేను నచ్చను ఎవరికి అంటే ఎంపతి అనే ఫ్యాక్టర్ లేని వాళ్ళకి. ఓకే. ఓకే అంటే నీ బాధని నేను ఫీల్ అవ్వగలుగుతా అనే కెపాసిటీ ఉన్నోడికి నేను అర్థం అవుతా. సో నాలాంటి సిచ్యువేషన్స్ గోత్రూ అయిన వాళ్ళు, ఒక అమ్మాయి కష్టాలు ఎలా ఉంటాయో అర్థమైన వాళ్ళకి నేను అర్థమవుతా. ఇక అర్థం కాని వాళ్ళు ఏంటి తిట్టుకుంటారు అంతే. సో అమ్మతో మాట్లాడి 1.5 year అయింది, నాన్నతో మాట్లాడి అన్ని సంవత్సరాలు అవుతుంది కదా. సో చిన్న చెల్లె మాత్రం వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఉంది, అంటే వాళ్ళతో టచ్లో ఉన్నారు. నాన్నతో ఎవరు కనెక్ట్ అయ్యలేరు. ఓహో, అంటే నాన్న వెళ్ళిపోయి సెకండ్ మ్యారేజ్ చేసుకోగానే ఇంకా వదిలేసిరు ఇంకా ఇంకా అని చెప్పేసి. చెల్లెలు ఏమని మాట్లాడుతుంది మీతో? ఎక్కువ మాట్లాడితే ఎప్పుడైనా? నెలకు ఒక కాల్ మాట్లాడతాము. ఓకే. 1 గంట 2 గంటలు. చెల్లె ఎక్కడ ఉంది? యుఎస్లోనే. సో ఎప్పుడైనా అనిపించిందా యుఎస్లో పోయి సెటిల్ అవ్వాలని మీకు? నాకు కొంచెం ఐఎమ్ వెరీ, నాకు నా దేశం, నా భూమి, నా ఇండియా, నాకు ఈ స్ట్రాంగ్ ఫీలింగ్ ఎక్కువ అనమాట. ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ ఐ వాంట్ టు బీ ఇన్ ఇండియా. ఇది నా దేశం, నేను ఇక్కడ పుట్టినా, ఇది నా మాతృభూమి, ఏం చేసినా నేను ఇన్నే చేస్తా నా ఇల్లు అట్లా. సో ఆ పాయింట్లో నాకు ఇంకో ఫస్ట్ ఆఫ్ ఆల్ యుఎస్ నచ్చదు. 1 పాయిజనస్ కంట్రీ ఆన్ ద ప్లానెట్ అమెరికా. అసలు నాకు అమెరికన్ పాలిటిక్స్ కానీ అమెరికన్ ఎస్టాబ్లిష్మెంట్ నాకు అసలు నచ్చదు. సో ద మోస్ట్ వెస్టర్నైజేషన్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అమెరికా, ఇవన్నీ ఐ జస్ట్ డోంట్ లైక్. నేను అంత మోడర్న్గా అనుకుంటారు, బోల్డ్ అనుకుంటారు, కానీ నా అంత కన్జర్వేటివ్. నాకు చాదస్తాం ఎక్కువ ఈ విషయాల్లోకి వస్తే, అంటే స్పిరిచువాలిటీకి వస్తే, ఎథిక్స్కి, మోరల్స్కి వస్తే నేను చాలా చాదస్తాం మనిషిని. ఓకే. సో అట్లా నేను కొంచెం నా జిద్దు మీద నేనున్నా. $US ముట్టుకోవద్దు, $US ఖర్చు పెట్టొద్దు, అదంతా గలీజ్ అనిపిస్తుంది నాకు. US ఈజ్ లైక్ ఐ డోంట్ లైక్. ఇట్స్ రిచ్ కంట్రీ, ఇట్ ఈస్ వెరీ మచ్ లిబరల్గా కనిపించే ఒక మాయ అది అంతే. సో ఐ డోంట్ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ అమెరికా. పూజలు చేస్తూ ఉంటారా మీరు? యా, చేస్తాం. ఓకే. ఎక్కువ ఏ దేవుని నమ్ముతారు? నేను చేసే పూజలు దేవుని పూజలు లాగా కాదు, మెడిటేషన్, మేనిఫెస్టేషన్ అవి చేస్తుంటా, ఎనర్జీ క్లెన్జింగ్ చేస్తుంటా. ఓకే. ఎక్కువ కాళీ మాత, మా ఇంటి దేవుడు శివుడు అంటారు. ప్రస్తుతం ఇప్పుడు నేను ఎలా డిసైడ్ అయ్యా అంటే లోన్లీనెస్ వల్ల ఐ మిస్ మై మదర్, ఐ మిస్ మై ఫాదర్, ఈ ఫీలింగ్స్ వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ కొంచెం స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఐ డిసైడెడ్ శివుడు ఇస్ మై ఫాదర్, కాళీమాత ఇస్ మై మదర్. ఓకే. సో సో అంటే జస్ట్ ఈ ఇద్దరినే నమ్ముతారు ఎక్కువ. యా. సో మీకు బాధలు వచ్చినా చెప్పుకుంటారు, అంతేనా? అంతే. బాధలు వస్తే చెప్పుకోవాల్సినంత ఐడెంటిటీ క్రైసిస్లో లేను నేను. ఓకే. ఐమ్ ఫైన్. బాధలు వస్తే ఇదేదో నేర్పేనికి వస్తుంది.
ఇప్పుడు నేను అన్ని చిన్నప్పుడు అన్ని కష్టాలు పడ్డా అన్నారు కదా, బట్ ఇంత జ్ఞానం వచ్చింది కదా. సో మేబీ దట్ ఈస్ ద ప్రైస్ ఐ హ్యాడ్ టు పే టు లెర్న్ దిస్ లెసన్. సో ఇట్స్ ఓకే. సో ఇంటి నుంచి పారిపోయి వచ్చిరా మీరు? లేదు, తోసేస్తారు నన్ను ఇంట్లోంచి, ఎల్లగొట్టేసారు. ఎందుకు? నిజాలు ఎక్కువ మాట్లాడితే ఇప్పుడు ఇండస్ట్రీ ఎట్లా ఎల్లగొట్టేసింది నన్ను, టీవీలో ఇండస్ట్రీకి వద్దాం, ఫస్ట్ ఫ్యామిలీ దగ్గర నుంచి ఇండస్ట్రీకి వద్దాం. సేమ్ ఈక్వేషన్ అంటున్నా, నిజాలు మాట్లాడేటోళ్ళని ఎవరు భరించడం కష్టం. మనకేంటంటే పితృస్వామ్య వ్యవస్థ అన్ని రూల్స్ కండిషన్స్ పెడుతుంది. ఇప్పుడు నాకు 8th క్లాస్ నుంచి పెళ్లి సంబంధాలు చూసుడు మొదలు పెట్టారు. ఓకే, 8th క్లాస్లో ఏం తెలుస్తుంది? అవును, నాకు పెళ్లి చేసుకోవాలని లేదు అన్న, ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాను, నువ్వు పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతా, ఇవన్నీ ఈ మాటలన్నీ మాట్లాడుతుండే. ఓకే, ఇవన్నీ మాట్లాడితే క్వశ్చన్ చేస్తుండే, నువ్వు ఎట్లా గుడిసినావు, మళ్ళీ మమ్మల్ని ఎందుకు గుడిపుడు, ఇది అవసరమా, నేను చదువుకోవాలని ఉంది, బాగుపడాలని ఉంది, అట్లాంటి డిస్కషన్స్లలో లొల్లు అవుతుండే. ఇంకొన్ని డిస్కస్ చేయలేను, అంటే నా గురించి నేను మాట్లాడుకోవచ్చు కానీ వాళ్ళ పర్సనల్ విషయాలు నేను మాట్లాడదలుచుకోలేదు. కొన్ని నిజాలు నచ్చవు, నిజాలు మాట్లాడే ధైర్యం లేక. సో అంటే మ్యారేజ్ ఎప్పుడైంది మరి? 2011లో 10లో. అప్పుడు ఏజ్ ఎంత మీద? 26. ఓకే. సో లవ్ మ్యారేజ్ అప్పటికి లేకుంటే ఇంట్లో అరేంజ్ మ్యారేజ్? ఓకే. మీకు నచ్చింది అబ్బాయి? నచ్చలే, నచ్చకుండా చేసుకోవడం జరిగింది పెళ్ళి? జీవన్సాథి.comలో చూసి చేసుకున్నాను. పెళ్ళి ఫోన్లో మాట్లాడినంతసేపు, ఫస్ట్ పరిచయం అయిన ఫోన్లో, అంటే తను యూకేలో ఉండే, వేరే కంట్రీలో ఉండే అబ్బాయి. ఫోన్ మాట్లాడిన 4 రోజులు మస్తు మాట్లాడాడు. ఓకే చలో పీస్ఫుల్ ఉన్నాడు. నన్ను చెప్పిన బ్రో నేను ఇట్లా వర్జన్ కాదు, నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండే. బ్రో అంటే ఓకే, అంటే ఇప్పుడు మనకి ఒక అబ్బాయి సెన్స్ చేయలేదు అనుకోండి, తమ్ముడు అని స్టార్ట్ చేస్తాం సర్కాస్టిక్ గా, అట్లా చెప్తున్నా నేను. తమ్ముడు అన్న ఉద్దేశంతో, అంటే మెంటల్ గా మెచ్యూర్డ్ లేడంటే నేను తమ్ముడనే అంటే నేనేం అనలేను నేను. అంటే ఇప్పుడు చిల్ అయిపోయినా కాబట్టి, డిప్రెషన్లో లేను కాబట్టి. సో ఇట్లా నేను వర్జిన్ కాదు, ఐ హ్యాడ్ ఎ బాయ్ ఫ్రెండ్. నాకేంటంటే అబద్ధం చెప్పి పెళ్లి చేసుకోవాలని లేదు, నా నిజాలు ఏంటో నా త్రూ నీకు తెలియాలి కానీ ఇంకోరి త్రూ తెలియడం నాకు ఇష్టం లేదు. కాబట్టి ముందే చెప్తున్నా, నీకు ఓకే అయితేనే నువ్వు డెసిషన్ తీసుకోలేకపోతే లైట్. నాకు రిలేషన్షిప్ పీస్ఫుల్గా ఉండాలని ఉంది అండ్ ట్రాన్స్పరెంట్గా ఉండడం ఇష్టము, అబద్ధం చెప్పడం నాకు ఇష్టం ఉండదు. సో నువ్వు నా గురించి క్లారిటీ ఉండి, ఇగో ఇది నేను ఇట్లున్నా, నీకు ఓకే అయితే చేసుకో అంటే, లైట్ అమ్మాయి అన్నాక చదువుకున్నాక జాబ్ చేస్తున్నావు అన్నాక మస్తు అవుతాయి లైట్ అది ఇది అన్నాడు. పెళ్ళి తర్వాత సీన్ డిఫరెంట్. అంటే పెళ్ళికి ముందే ఈ వేరే దేశం నుంచి ఇండియాకి వచ్చిండ్రు. 1 month ఫోన్లో మాట్లాడిన తర్వాత మళ్ళీ 3 monthsలో మొత్తం స్టోరీ డిఫరెంట్. ఫోన్లో మాట్లాడిన మనిషి వేరు, ప్రాక్టికల్గా చూస్తున్న కథ వేరు. ఓకే, అప్పుడే అర్థమైంది, అమ్మో ఏదో తేడా కనిపిస్తుందని. మా అమ్మ వచ్చి చెప్పిన నాకు చేసుకోవాలని లేదు అని, నువ్వు చేసుకోకపోతే నేను చచ్చిపోతా అన్నది. సరే అని తీసుకున్నా. ఓకే, కానీ ఇంత పెద్ద, అంటే తల్లిదండ్రుల మాట వినడానికి ఇంత పెద్ద ప్రైస్ పే చేయాల్సి వస్తుందని నాకు తెలియదు అప్పుడు. ఓకే, అంటే మన డెసిషన్ మనమే తీసుకోవాలి, జస్ట్ బికాజ్ మదర్, జస్ట్ బికాజ్ ఫాదర్ అని డెసిషన్స్ తీసుకున్నామంటే కష్టం. వాళ్ళ జీవితం వాళ్ళకే సరిగ్గా అర్థం కాలేదు, చిన్నపిల్లలు ఉండే వాళ్ళే. సో మన డెసిషన్స్ మన బాధ్యత, మన జీవితం మన బాధ్యత, తల్లిదండ్రులు కాదు. వాళ్ళు దే జస్ట్ షుడ్ హెల్ప్, వాళ్ళు మన డెసిషన్స్ తీసుకోకూడదు. వాళ్ళు బ్రతికిన ప్రపంచం వేరు, మనం బ్రతుకుతున్న ప్రపంచం వేరు, వాళ్ళ పరిస్థితులు వేరు, మన పరిస్థితులు వేరు. ఇప్పుడు మనం వచ్చి ప్రపంచంలో ఏదైతే లైఫ్ స్టైల్ బ్రతుకుతున్నామో వాళ్ళు చూడలేదు, అనుభవించలేదు. కాబట్టి మనకేమనిపిస్తుంది, మనము కాన్షియన్స్కి ఏమనిపిస్తుంది ఆ డెసిషన్స్ తీసుకోవాలి. సో పెళ్ళైన తర్వాత ఎన్ని మంత్స్ ఉన్నారు మీరు? 7 months ఉన్నవాళ్ళు. 7 months. దాని తర్వాత గొడవలు జరిగేసి ఇంకా ఫస్ట్ వీక్ నుంచి లొల్లిలు, ఫస్ట్ డే నుంచి లొల్లిలు ఉన్నాయి. ఓకే, అండ్ పీస్ఫుల్గా లేదు, వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు. అదంతా నా మీద చేస్తుండే, నేను చిన్న అందరికంటే. సో అట్లా చూసి నా వల్ల అవ్వట్లేదని. సో ఇంట్లో చెప్తే ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేసిరా? లేదు. సో అంటే మీరే ఒంటరిగా పోరాడారు? కోట్లకి, పోలీస్ స్టేషన్ మొత్తం ఒక్కదానే తిరిగిన. అసలు ఏమీ తెలియకుండా, ప్రపంచం అంటేనే తెలీదు, ఇల్లు స్కూలు కాలేజ్ తప్ప. నాది ఫస్ట్ జాబ్ సాక్షిలో చేసిన, సాక్షి ఇల్లు అంతే, మళ్ళీ అది కూడా అంతకన్నా ఎక్కువ లేదు. అట్లాంటిది కట్ చేస్తే ఇలా ఇరుక్కున్న పెళ్ళిలో మళ్ళీ బయటకు వచ్చి హాస్టల్లో ఉండడం, పీజీలో ఉండడం, అట్లా కొట్టుకున్న, జాబ్ వెతుక్కోవడం. సో అంటే మ్యారేజ్ అయిన తర్వాత, అంటే సాక్షిలో జాబ్ వచ్చిన తర్వాత మ్యారేజ్ అయిందా?
మ్యారేజ్ తర్వాత జాబ్ రిజైన్ తర్వాత ఓకే 2009లో సాక్షిలో రిజైన్ చేసా, 10లో పెళ్ళి. ఓకే. అంటే ఫస్ట్ మీరు అంటే ఇండస్ట్రీకి రాకముందుకు ఫస్ట్ న్యూస్ రీడర్గా ఉండే, యాంకర్గా. ఉండే. ఓకే. అంటే ఈ ఫీల్డ్కి ఎందుకు రావాలనుకున్నారు? నేను ఫస్ట్ పాటలు పాడాలని ఉండే. ఓకే. ఇంట్లో మ్యూజిక్ నేర్చుకుందామని సంగీతం క్లాసెస్కి వెళ్ళినా అని కొట్టేవాళ్ళు. బుక్కులు అంటే సంగీతం బుక్స్ రాసుకుంటాం కదా, సరిగా పదని సార్ అని చింపేసేటోళ్ళు. ఫ్రెండ్స్తో కలిసి ఏదైనా సీక్రెట్గా రికార్డ్ చేసుకొని ఒకసారి సీడీలు దొరికినాయి. జస్ట్ పాటలు నేను కంపోజ్ చేసుకొని ఫ్రెండ్స్తో కూర్చొని రికార్డ్ చేసిన, అవి బగలు కొట్టేసి ఫుల్ కొట్టిండ్రు, ముట్టొద్దు పాడొద్దు అని. సరే యూఎస్కి వెళ్ళిపోయి ఏదన్నా ప్లాన్ చేసుకుందామా అని పాస్పోర్ట్ అప్లై చేసుకొని ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు ఆ పాస్పోర్ట్లు చింపేస్తుండే. ఓకే. అప్లికేషన్ ఇస్తారు అప్పుడు, పేరెంట్స్ సిగ్నేచర్ కంపల్సరీ ఉంటుండే పాస్పోర్ట్కి, అది చింపేస్తుండే. సరే ఇప్పుడు ఏం చేయాలా, అట్లీస్ట్ నేను హాలీవుడ్ పోయి సింగర్ అవ్వడం తర్వాత విషయము, ఫస్ట్ అయితే నాకు ఉండే కోరిక చిన్నప్పుడు. సరే ఇక్కడ ఏం పీకగలుగుతానో చూద్దాము అని చెప్పి ఫస్ట్ టీవీలో జాయిన్ అయినా. అసలు స్క్రీన్ మీద ఎట్లా కనిపిస్తా, ఇంత బక్కగా ఉన్నా నేను, చాలా పుల్లలాగా ఉంటుండే నేను. నేను వెతికినా సాక్షిలో ఎక్కడ కనిపిస్తారని, కానీ ఎక్కడ నాకు వీడియోలు దొరకలే. సో అంటే న్యూస్ రీడర్ గానా, యాంకర్ గానా? ఓకే. సో దాని తర్వాత కొన్ని వేరే ఛానల్లో కుక్కరీ షోస్ అవి ఇవి చేయడం జరిగిందంట. సో ఒకవేళ మీరు యాంకరింగ్ చేస్తే ఎట్లా చేస్తుండే ఒక్కసారి ఇంట్రడక్షన్ లేదా చెయ్యరా? ఎందుకు అంటే అది ఇష్టం లేదా? బోర్ కొట్టేసింది. ఓకే. సో అంటే మీరు సాక్షికి వెళ్ళినప్పుడు ఎవరెవరికి ఆడిషన్స్కి వచ్చిర్రు అక్కడికి? మస్తు మంది వచ్చిర్రు. సో అనసూయ, శ్రీరెడ్డి కాదు, వాళ్ళంతా ఎంప్లాయీస్ వాళ్ళు. అప్పటికి అందులో ఎంప్లాయీస్. ఓకే. ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ఎంప్లాయీస్లో నేను. ఓకే. అనసూయ నెక్స్ట్ 6 months తర్వాత వచ్చింది. శ్రీరెడ్డి 1 year తర్వాత, అంటే లాస్ట్ నేను అక్కడ సాక్షి నుంచి వెళ్ళిపోదాము అనుకునే టైంలో దెన్ షీ జాయిన్, లైక్ లాస్ట్ 2 months ఏమో తెలుసు. ఓకే. సో అంటే ఇండస్ట్రీ సైడ్ ఎట్లా వచ్చారు మూవీస్కి మరి? ఆడిషన్స్. సో అంటే ఇటు సైడ్ ఎందుకు ఇష్టం అనిపించింది? న్యూస్ ఛానల్లో నాకు పెద్ద ఏమంటారు, ఇట్స్ ఆల్ అబౌట్ న్యూస్ కదా, అంటే ఎంటర్టైన్మెంట్లో 2-3 కుక్కరీ షో ఇవే ఉంటాయి, అంత క్రియేటివిటీకి స్కోప్ కనిపించలేదు. ఐఎమ్ స్టోరీ టెల్లర్ బేసిక్గా, నాకు డ్రామా కావాలి, ఆర్ట్ ఉండాలి, మ్యూజిక్ ఉండాలి, నాకు పాటలు పాడడం ఇష్టము. సో ఇంత క్రియేటివిటీ నేను ఎక్స్ప్లోర్ చేసేంత స్కోప్ న్యూస్ ఛానల్లో కనిపించలేదు. సో ఐ థాట్ లైక్ లెట్ మీ, అంటే నాకు ఏమీ తెలీదు, నేను సినిమాల్లోకి వెళ్ళాలి ఏమీ తెలియదు, ఇట్స్ జస్ట్ దట్ నాకు అసలు వచ్చా రాదా అర్థం కావాలి. సో ఐ నీడెడ్ అ జాబ్ ఆల్సో, లైక్ సో శాలరీ కావాలి, అట్ ద సేమ్ టైం ఇంజనీరింగ్ చదువుకున్న మనిషిని, మీడియా సైడ్ నేను ఏమన్నా పీకగలుగుతానా, ఇంట్లో అసలు కాన్ఫిడెన్స్ జీరో. ఎందుకంటే నువ్వు చిన్నప్పుడు చాలా చెప్పా కదా సన్నగా ఉంటుండే అని, మా నాన్న ఎప్పుడు ఇలా చోలో కందిరిగలాగా చచ్చిపో, నువ్వు చచ్చిపో, నీ మీద డబ్బులు వేస్ట్ అవుతున్నాయి, నువ్వు బతికిండి వేస్ట్, ఇలా రోజు నాకు ఒక 100 సార్లు చెప్పేవాడు. ఓకే. సో ఇప్పుడు సూసైడ్ అటెంప్ట్లకి అది కూడా ఒక పెద్ద రీజన్. అది సబ్ కాన్షియస్గా ఏంటంటే నేను వేస్ట్, నేను పుట్టి వేస్ట్, నాకు వాల్యూ లేదు, అసలు నాకు అర్హత లేదు, నేను ఎందుకు బతుకున్నా, ఎలా చచ్చిపోవాలనే ప్లాన్లోనే ఉంటుండే ఎప్పుడు. దానివల్ల సెల్ఫ్ వర్త్ తెలీదు, అసలు నేను ఏం డిజర్వ్ చేస్తానో తెలియదు, నేను దేనికి పనికి వస్తానో నాకు తెలీదు. సో సపోర్ట్ చేసే వాళ్ళే అంత ఘోరంగా చేసినప్పుడు అసలు నిజం చెప్తున్నా అంటే మీ ధైర్యానికి నాకు కూడా అర్థం కాదు అసలు, హౌ ఐ ఈవెన్ సర్వైవ్డ్ ఆల్ దట్. ఇవాళ నార్మల్గా మళ్ళీ పిచ్చిలు ఇవ్వకుండా, మెంటల్ హాస్పిటల్లో కాకుండా, చచ్చిపోకుండా ఎట్లున్నా నాకు అర్థం కాదు నిజంగా. అసలు అంటే మనకు ఫస్ట్ మనల్ని పెంచి అది చేసిన వాళ్ళే ఇంతగానం క్రియేట్ చేసినప్పుడు అసలు మనం ఇంకా మీరు ఇప్పటి వరకు ఇంత ధైర్యంగా ఇంత బాగా మాట్లాడుతున్నారంటే అసలు మీకు చాలా గ్రేట్. అంటే మీ గుండె పెద్ద ధైర్యంది అసలు నిజం చెప్పాలంటే. ఎందుకంటే 3-4 times సస్సు బతికిన వేరే విషయం, బట్ యా సోల్ స్ట్రాంగ్ నాది చాలా. సో అంటే ఇంట్లో ఒకటి డ్రామా జరిగింది ఫ్యామిలీ సైడ్, దాని తర్వాత ఇండస్ట్రీ రాగానే ఇండస్ట్రీలో పెద్ద చెప్తా. ఓకే. చిన్నప్పుడు మా అత్త వాళ్ళ ఇంట్లో డ్రామా, అవును, అక్కడ నుంచి రాగానే మళ్ళీ అమ్మాయి హైదరాబాద్లో పేరెంట్స్ వచ్చారని ఆడ డ్రామా స్టార్ట్ అయింది. అది కాగానే మళ్ళీ సాక్షిలో ఏమైనా అయిందా? లేదు, ఇంటర్మీడియట్లో మా మ్యాథ్స్ లెక్చరర్ ఉంటుండే. సో నేను ఫస్ట్ ఇయర్ మొత్తం డ్రామా ఎక్కువైపోయి అనీమిక్ అయిపోయినా, మొత్తం సన్నగా అయిపోయి, బ్లడ్ తక్కువ అయిపోయి, కళ్ళు తిరిగి పడిపోవడం, బ్లడ్ వామిటింగ్స్ అవ్వడం అయ్యేది. సో హెల్త్ ఎప్పుడు మంచిగా ఉండేది కాదు, ఆల్ బికాస్ ఆఫ్ ట్రామా. అప్పుడు తెలిసేది కాదు, ఎప్పుడు ఈమె హెల్త్ బాగుండదు, ఎప్పుడు హాస్పిటల్లోకి తిరగాలి, డబ్బులు వేస్ట్ అవుతున్నాను, చచ్చిపో, ఇట్లుంటుండే అనమాట. సో ఇట్లా ఫస్ట్ ఇయర్లో మొత్తం హాస్పిటలైజ్ అయిపోవడం, మళ్ళీ ఇంత పెద్ద బ్యాగ్స్ ఉండేవి కదా, బరువు ఉంటుండే బ్యాగ్స్, అన్నీ ఎక్కువైపోయి హాస్పిటలైజ్ అయిపోయినా. అట్లా నేను శ్రీ చైతన్య కాలేజ్లో చదువుకున్నా. ఫుల్ స్పీడ్లో చెప్పేస్తారు వాళ్ళు, ఫస్ట్ 2-3 monthsలోనే సిలబస్ అంతా ఫినిష్ చేసేస్తారు. మిస్ అయిపోయినా, ఏం రాదు, ఎగ్జామ్స్
అని చెప్పి ఇంకా ఫుల్ అక్కడ ట్యూషన్ మాట్లాడుకొని మ్యాథ్స్ సార్ బాగా చెప్తున్నాడని ట్యూషన్ మాట్లాడితే అట్లా ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్ హోమ్ ట్యూషన్ చెప్తాను నేను అని చెప్పి మా పేరెంట్స్కి చెప్పిన. అప్పుడు నన్ను చెల్లి అనే పిలుస్తుండే సార్. ఓకే, సరే హోమ్ ట్యూషన్ చెప్తా, నువ్వు ఇంటికి వచ్చేసి అంటే మా పేరెంట్స్తో మాట్లాడి చెప్తాను సార్ అని చెప్పి మా డాడీతో మాట్లాడిస్తే ఓకే అంత సేఫే ఉంది, వెళ్ళొచ్చు. ఆయన కొత్త పెళ్లి చేసుకున్నాడు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరే ఉంటారు అని వాళ్ళ ఇంట్లో ట్యూషన్కి వెళ్ళేదాన్ని. అక్కడ నుంచి ఆయన నన్ను మొలెస్ చేయడం స్టార్ట్ చేశాను. ఓకే, మొలెస్ చేయడం స్టార్ట్ చేస్తే నాకు భయం అయ్యి ఇంట్లో చెప్తే నమ్మరు, ఎందుకంటే చిన్నప్పుడు ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఎవరైనా ఎంట పడుతున్నారంటే నువ్వే ఏదో చేసి ఉంటావు అందుకే నేను ఎంట పడుతున్నాను అని కొట్టిండ్రు. ఓకే, సో నన్ను ఎవరైనా బయట ఎవరైనా గెలికిర్రు అంటే ఫ్రెండ్స్కి చెప్పుకొని ఖతం చేసుకుంటుండే కానీ ఇంటి దాకా తీసుకోకపోతుండే. కొడతారు అసలు, చీపు తిరిగిపోయి అసలు అది వేరే లెవెల్. కొట్టుడు అంటే మామూలు కొట్టుడు కాదు. సో అట్లా సార్ ఇట్లా హరాస్ చేస్తుండు, ఎవరికి చెప్పానో అర్థమవుతలేదు. శ్రీచైతన్య మొత్తం అమ్మాయిల సెక్షన్లు వేరు, అబ్బాయిల సెక్షన్లు వేరు. సో మెన్ ఫ్రెండ్స్ కూడా లేరు హెల్ప్ తీసుకుందామంటే. సో అట్లా ఆ ఫియర్, యాంగర్ అన్నీ ఎక్కువైపోయినాయి. సో నన్ను సపోర్ట్ చేయట్లేదు, ఆయనకు కావాల్సిన నేను చేయట్లేదు అని చెప్పి, కావాలని చెప్పి మా నాన్నకి మేము కూతురు సరిగా చదవట్లేదు అని చెప్పి నాకు రోజు హోంవర్క్ ఎక్కువ ఇచ్చేయడము, నిద్ర పట్టకుండా రాత్రంతా కూర్చొని హోంవర్క్ చేసి మళ్ళీ పొద్దున్న ట్యూషన్. ఇప్పుడు కాలేజ్ 3కి అయిపోతుంది, 3 to 6 వరకు ఫిజిక్స్ కెమిస్ట్రీ లెక్చరర్స్తో కాలేజ్లో ఉండొచ్చు అనమాట. సో 4-5 దాకా కాలేజ్లో కూర్చొని అవి తీసుకొని 5 o'clock సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి 6 నుంచి 8 దాకా డిన్నర్ చేసేసుకొని వాళ్ళ ఇంట్లోనే 8 దాకా చదువుకొని మా నాన్న 8 o'clock వచ్చి nanu ఇంటికి తీసుకొస్తుండే. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ 9 o'clock బుక్కులు పట్టుకుంటే పొద్దున 4 దాకా నిద్రపోనంత హోంవర్క్ ఇస్తుండే ఆయన కావాలని. చేయకపోతే మా నాన్నకు చెప్తుండే, మా నాన్న కొడుతుండే. సో నా వల్ల అయితలేదు, ఈయన ఇక్కడ హరాస్ చేస్తుండే ఇట్లా, నేను అది వినట్లేదని చెప్పి మా నాన్నకి పుల్లలు పెడుతున్నాడు, మా నాన్న కొడుతున్నాడు. నన్ను ఇట్లా మా అమ్మకి వెళ్ళి చెప్పిన, అమ్మ ఇట్లా సతాయిస్తున్నా అంటే నువ్వు ట్యూషన్ తప్పించుకోనికి అబద్ధాలు చెప్తున్నావు అని అట్లా అసలు నమ్మట్లేదు ఇంట్లో. అయ్యా నాకు ఏం చేయాలో అర్థమవుతలేదు. లక్కీగా ఏంటంటే అప్పుడు ఊకే డిప్రెషన్లోకి వెళ్తున్నా, ఏడుస్తున్నా, నిద్ర ఉండట్లేదు, అసలు నిద్ర అనేది ఎగిరిపోయింది, పడుకునేంత టైం దొరకట్లేదు. క్లాస్లో తూలుతుండే, రాత్రి రాగానే మళ్ళీ హోంవర్క్ 100 అంటే మ్యాథ్స్ ఎట్లుంటుంది, ఇంటర్ మ్యాథ్స్ 100 questions అన్నీ సాల్వ్ చేసుకొని ఒక్కొక్క బుక్ అయిపోయేది, 2 రోజుల్లో ఒక బుక్ అయిపోయేది, అంత హోంవర్క్ ఇచ్చేటోడు. సో లక్కీగా ఇంకా పట్టాభిరామ్ గారిది సైకాలజీ క్లాసెస్ 3 days కోర్స్ లాంటివి ఏదో షార్ట్ టర్మ్ కోర్సులు నడుస్తున్నాయి. సో పిల్లలు షార్ప్గా చదువుకోవాలంటే మా దగ్గరికి రండి అని చెప్పి ఏదో చిన్న యాడ్ చూసారు. సరే ఇక్కడ జాయిన్ చేద్దాము 3 days అని చెప్పి 3 days అక్కడ వెళ్తే ఇంకా 3rd day నేను సరే మేబీ కొంచెం ఆయన అన్ని డీటెయిల్గా మాట్లాడుతుంటే ప్రాబ్లీ నాకు చెప్తే ఈయన ఏమైనా సొల్యూషన్ హెల్ప్ చేస్తాడేమో అని వెళ్ళి, సార్ నాకు ఒక హెల్ప్ కావాలి, మా ట్యూషన్ టీచర్ ఇట్లా హరాస్ చేస్తున్నాను, మా ఇంట్లో చెప్తే నమ్మట్లేదు, నాకు ఏం చేయాలో అర్థమవుతలేదు అని ఫుల్ ఏడ్చుకున్నా. ఏడుస్తే నేను మాట్లాడతాగు మీ పేరెంట్స్తో అని మా మమ్మీని పిలిచి ఆయన ఇంత దానికి ఇంత యాడ్ చేసి చెప్పిండు. చెప్తే అప్పుడు మరి ఏం మాట్లాడిండో నాకు తెలీదు, కానీ అంటే నాకు ఇంత జరిగితే ఇంత చేశాడని చెప్పాడు. నేను ఇట్లా ఓవర్గా చెప్పా, ఇట్లా చెప్తేనే అర్థమవుతుంది వాళ్ళకి, నువ్వు నార్మల్గా చెప్తే వాళ్ళకి అర్థం కాదు అంటే థ్యాంక్ యూ సార్ ఏదో ఒకటి అంటే సరే అని ఇంటికి వెళ్ళా. ట్యూషన్కి మళ్ళీ వెళ్ళిన తర్వాత ఆ రోజు నన్ను ఫుల్ ట్రిగ్గర్ చేస్తున్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైఫ్ లేదు, షర్టిప్పి కూర్చొని ఇప్పుడు వచ్చి నాతో బెడ్ మీద పడుకో అంటున్నాడు. నాకు ఇట్లా కోపంతో ఊగిపోతున్నా, భయం వేస్తుంది, ఇట్లా ఉనికిపోతున్నా, నేను నాకు ఏం చేయాలో అర్థం కావట్లే, ఇట్లా కళ్ళు తిరిగి పడిపోయేంత ప్యానిక్ అటాక్ వచ్చేసింది. మా అమ్మ ఫోన్ చేసింది, అప్పుడే ఫోన్ చేసి నువ్వు ఇంటికి వచ్చేసాయి అంది. సరే అని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నువ్వు రేపు నుంచి ట్యూషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అంటే ఆ రోజు ఇట్లా ఊపిరి పీల్చుకొని సంతోషంగా ఏడ్చుకున్నా నేను. అంటే మాట్లాడుకున్నట్టున్నారు నెక్స్ట్ డే, మా నాన్నకు చెప్పడానికి కూడా టైం పడుతుంది కదా. సో అట్లా మాట్లాడుకొని టైం పట్టేసరికి జరిగింది. మళ్ళీ ఇంటర్ అయిపోయిందా, జాబ్లో జాయిన్, ఇంజనీరింగ్ హాస్టల్లో కూడా మొత్తం 4 years, అది కూడా చుక్కలు చూసిన నేను. నల్గొండలో అంత సైకాటిక్ పీపుల్, రోజు ఏదో వాళ్ళు కాలేజ్లో అయితే అసలు, ఎందుకంటే అది ఎంత పల్లెటూరు, నేనేమో హైదరాబాద్ పిల్లని. ఆడ పోతే ప్యాంట్ షర్ట్లు వేసుకోవద్దు, చున్నీలు వేసుకోవాలంటారు. సరే అది వేసుకున్నా కూడా ప్రతి ఒక్కరు ర్యాగింగ్ చేస్తారు, వచ్చి ప్రతి ఒక్కరు ర్యాగింగ్ చేస్తారు. నాకు మళ్ళీ 10 మంది బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పి పుకారుండే. నాకేంది, నేను ఫైనల్ ఇయర్లో, మా సీనియర్స్ ఫైనల్ ఇయర్ ఉంటారు కదా, నేను 3rd yearలో ఉన్నా, వాళ్ళు ఫైనల్ ఇయర్ ఉన్నారు. ఫేర్వెల్ అప్పుడు ఒక సీనియర్ అడుగుతుండు, గాయత్రి నేను ఒక క్వశ్చన్ అడుగుతా అంటే చెప్పండి సార్ అన్న. అంటే నువ్వు 10 మంది బాయ్ ఫ్రెండ్స్ని లొల్లిలు కాకుండా ఎట్లా మెయింటైన్ చేస్తున్నావు అన్నాడు.
10 మంది బాయ్ ఫ్రెండ్స్ ఫుల్ వచ్చింది. నాకు తెలీదు అన్న. అంటే ఎట్లా మెయింటైన్ చేస్తాను అంటే నాకు బాయ్ ఫ్రెండ్స్ లేరు, 10 మంది ఉన్నాడు ఒకడు, అది కూడా ఫోర్స్ఫుల్ రిలేషన్షిప్, అది కూడా ఫోర్స్ఫుల్ రిలేషన్షిప్, అది కూడా అదైతే టార్చర్. అది పేరు నేను పేరు చెప్పదలుచుకోలే, నాకు తెలుసు. నెగిటివ్ పీపుల్ గురించి మాట్లాడి వాళ్ళకి ఎనర్జీ ఇవ్వదలుచుకోలే. ఓకే డన్. ఓకే అదొక హరాస్మెంట్ ఉంటుండే. ఓకే. సో ఉన్నాడు ఒకడు, మీరు కావాలంటే కాదు ఎట్లా హరాస్మెంట్ చేస్తుండే? ఎవరితో మాట్లాడొద్దు, ఇది డ్రెస్ వేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న చెప్తా. ఓకే. కాలేజ్ బస్సు ఉంటుండే. కాలేజ్ బస్సులో ఎక్కిన తర్వాత ఆయన పక్కనే కూర్చోవాలి. ఓకే. ఆయన తప్పి లేట్గా ఎక్కితే వాళ్ళతో గొడవ పెట్టుకుంటాడు, సైకో ఉండే. ఓకే. ఆయన వెళ్ళిపోయిన తర్వాత పక్కనే కూర్చోవాలి. కూర్చున్న తర్వాత నేను కిటికీలోంచి బయటకు చూసాను అనుకో, బయటకి ఎందుకు చూస్తున్నావు అంటే జనరల్గా అంటే నువ్వు బయట కిటికీలకి వెళ్ళి చూస్తే వాళ్ళకి నువ్వు లైటింగ్ కొడుతున్నావు అనుకో, నీకు లైటింగ్ కొడతారు. ఓకే. అంటే ఓకే అని చెప్పి ఇట్లా బస్సులో చూస్తుంటే వాళ్ళని ఎందుకు చూస్తున్నావు అని అంటే వాళ్ళు నువ్వు లైటింగ్ కొడుతున్నావు అనుకో, మళ్ళీ వాళ్ళు నీకు లైటింగ్ కొడతారు అంటే సరే తలకే అట్లా కూర్చో. ఓకే. ఆ గోల్ ఎందుకు ఉన్నాయి, గోల్ కట్ చేయి. ఇవి చిన్న చిన్నవి, వేరే అబ్యూస్లు కూడా అయినాయి. ఓకే. అదే సెక్షువల్ అబ్యూస్ కూడా జరిగింది. సో అది కన్సెంట్ అనేది తెలియదు మనకి. ఇట్ వాజ్ ఆల్ ఫోర్స్ఫుల్ అండ్ దట్ వాస్ ఎక్స్ట్రీమ్లీ అగ్లీ అబ్యూస్ థింగ్స్ హ్యాపెన్. బట్ బయట ఏంటి, నా గర్ల్ ఫ్రెండ్ నేను చేసిన, నాతో చేసింది. ఇప్పుడు బయట ఇప్పుడు ఇద్దరి మధ్యలో ఏదైనా జరిగింది అనుకోండి, చేసిండ్రు అంటారు కానీ ఇష్టంతో చేసిండ్రా, ఫోర్స్ఫుల్గా జరిగిందా, ఏం జరిగింది ఎవరు మాట్లాడారు. సో దట్ హ్యాపెండ్. దాని తర్వాత ఇంజనీరింగ్ అదంతా చాలా చాలా అంటే చాలా రోజులు. ఇప్పుడు నాకు ఎవరైనా చాలా మంది ప్రపోజ్ చేసేటోళ్ళు, అందరితో గొడవ పెట్టుకునేటోడు. సో అది వేరే లెవెల్ షిట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన అంటే నాకు ఇష్టం లేదు. సెమిస్టర్ మొత్తం సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యి హాస్టల్లో ఉంటుండే, బాయ్స్ హాస్టల్లో. వాళ్ళందరూ వచ్చి నీ చచ్చిపోతాడు, నువ్వు ఒప్పుకో, అది అని అందరు వచ్చి నన్ను సాగొడితే నాకు ఏం చేయాలో అర్థం కాక కేసు చెప్పిన. అంత ఇన్నోసెంట్ ఉండే నేను. ఓకే. సో అట్లా ఈయనంటేనే ఇష్టం లేదు, మళ్ళీ ఈయన అందరితో గొడవ పడతాడు. అది ఒక రచ్చ ఉంటుండే. అది అయిపోయింది, బయటికి వచ్చినా మళ్ళీ పెళ్లి చేసేసారు ఫోర్స్ఫుల్గా. నేను ఎగ్జైట్ అయింది ఒక సాక్షి, నా ఫస్ట్ హ్యాపీనెస్ లైఫ్లో సాక్షి టీవీ. ఓకే. ఐ వాజ్ హ్యాపీ దేర్. మంచిగా జాబ్ చేసుకున్నా, ఇష్టం ఉన్న వర్క్ చేసుకున్నా, నేర్చుకున్నా ఏబిసిడి ఆఫ్ మీడియా, ఏబిసిడి ఆఫ్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇవన్నీ అక్కడ నుంచి నేర్చుకున్నా. సో అదొక రిలీఫ్. అంటే లైఫ్లో ఫస్ట్ టైం ఓకే దెర్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ గివింగ్ మీ హ్యాపీనెస్. ఓకే. సో అలా వర్క్కి అడిక్ట్ అయిపోయాను నేను. సో అక్కడ నుంచి ఇప్పుడు ఇండస్ట్రీది మొదలు పెట్టాలి మీరు. అసలైనా పెద్ద డ్రామా ఇక్కడనే ఉంటుందిగా. ఏం మొదలు పెట్టాలి? సో ఎక్కడ ఫస్ట్ ఆడిషన్, ఎక్కడ ఆడిషన్ కాల్ ఎక్కడ వచ్చింది, ఎక్కడికి వెళ్ళారు? ఆడిషన్ కాల్ ఎక్కడ అంటే నేను వెతకడం స్టార్ట్ చేసిన, విసా టీవీలో చేసిన ఫస్ట్ ఆడిషన్. ఓకే, విసా టీవీ. ఓకే. రాజ్ న్యూస్ వాళ్ళది ఇప్పటికి ఉంది. అదే ఎల్లో కలర్ లోగో కదా. ఎల్లో. చెప్పండి. జర్నలిస్ట్ కాలనీలో ఏమో ఉండే. అవును అవును. సో అక్కడ విసా టీవీలో ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చా, ఒక షో చేస్తుండే. సో ఏమో అర్థం అయ్యేది కాదు, వెళ్ళి ఏదో అంటే ట్రైనింగ్ లేదు, అసలు ఏం చేయాలో తెలియదు. మైక్ పెట్టేసారు, బయట ఒక షో చేసేసిన. నేను మస్తు కాన్ఫిడెంట్గా చేసేసిన, నడుస్తుంది. కానీ విసా టీవీ ఎవరు ఎక్కువ చూడాలి, అది చిన్న ఛానల్, దానికి ఎక్కువ రికగ్నేషన్ లేదు, అది దాన్ని ట్రై చేస్తుంటే సాక్షి దొరికింది. ఓకే. సాక్షిలో జాయిన్ అయినా. ఇక అట్లా మళ్ళీ సాక్షి తర్వాత అక్కడ చలో వచ్చింది, ఓకే డైరెక్షన్ ఎట్లా చేయాలో అర్థమైపోయింది. ఫస్ట్ యాంకర్గా జాయిన్ అయినా, తర్వాత ఎడిటింగ్లో కూర్చుంటుండే, దాని తర్వాత షోకి కంటెంట్ రాస్తుండే, దాని తర్వాత డైరెక్ట్ చేయడం స్టార్ట్ చేసిన. అట్లా 4 shows డైరెక్ట్ చేస్తుండే నేను సాక్షిలో. సో అర్థమైపోయింది ఏం చేయాలా, ఎట్లా చేయాలా, ఈ కాస్ట్యూమ్స్ ఏంది, మేకప్ ఏంది, అన్నీ నేర్చుకున్నాక సరే ఇంకా నాకు క్రియేటివిటీకి స్కోప్ కావాలి అని చెప్పి ఇంకా అక్కడ రిజైన్ చేసి షార్ట్ ఫిల్మ్స్, సినిమాలో ఆడిషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన. ఈ ఆడిషన్స్లో మొలెస్టేషన్ ఎక్కువైపోయింది, నాకు ఇవి ఎక్స్పీరియన్సెస్ వద్దు, నేను ఇక్కడ వచ్చింది క్రియేటివిటీ మీద, నా పొటెన్షియల్ మీద, టాలెంట్ మీద పోవాలి. సో అది ఎక్కడ రెస్పెక్ట్ దొరుకుతుంది, ఎట్లా పోవాలి, సేఫ్ ఏంటి, ఫ్రెండ్స్తో చేసుకోవడం. సో షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్న బ్యాచ్, మా ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా, అప్పుడే ఎవ్రీ జనరేషన్కి ఒక బ్యాచ్ వస్తారు. అట్లా ఒక 10-15 మంది ఫ్రెండ్స్ పరిచయం అయినరు, షార్ట్ ఫిల్మ్స్ తీసుకుంటుండే. ఆ షార్ట్ ఫిల్మ్స్ త్రూ మెల్లగా సినిమాలు రావడం స్టార్ట్ అయినాయి. ఓకే. సో ఫస్ట్ ఏది మూవీ? బందూక్ అని. ఓకే. ఆ సినిమా ఇప్పుడు ఆన్లైన్లో కూడా లేదు. ఓకే. మన చైతన్య ఉన్నాడు కదా. అవును, చైతన్య హీరో ఉండే అందులో. ఓకే. అంటే బంచ్ ఆఫ్ యాక్టర్స్ అందరం మెయిన్ రోల్సే ఉండే. ఓకే. సో నెక్స్ట్ సెకండ్ మూవీ ఏది? ఐస్ క్రీమ్ 2. సో అంటే ఆర్జీవి గారు అంటే పర్టికులర్గా మిమ్మల్ని తీసుకోవడానికి ఏమైనా రీజన్ ఉందా?
ఏమో మరి ఆ రోజు ఆడిషన్కి పిలిచారు. ఓకే కెమెరామెన్ నా ఫ్రెండ్. ఓకే సో గాయత్రి ఇట్లా ఆడిషన్ ఉంది, గంటలో వస్తావా అన్నాడు. ఓకే సరే అని చెప్పి వెళ్ళా. ఆడిషన్ తీసుకున్నారు, రేపు నుంచి షూట్ అన్నారు. ఇంతేనా అంటే బేసిక్గా బందూక్ సినిమాకి నెల రోజులు ఆడిషన్ అని, టెస్ట్ షూట్ అని, అవి ఇవి అన్నీ నడిచినుండే. ఇదేంటి ఇవాళ ఆడిషన్ రేపు షూటా, ఓకే కూల్ అనుకున్నా. 10 daysలో షూట్ అయిపోయింది, సినిమా అయిపోయింది. సో మీరు హ్యాపీగా ఉండే. సో మీ రిలేషన్ ఎట్లుండే మరి ఎవరితో? ఆర్జీవి గారితో. రిలేషన్ ఏం లేదు, ఓకే జస్ట్ పోయినామా చేసినామా వచ్చేసినామా అంతే. కానీ బయట మాత్రం మీ ఇద్దరికి ఏదో రిలేషన్ ఉంది అవన్నీ ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేస్తున్నారు. ఓకే ఉంది అన్నారు, నేను ఎప్పుడన్నా మాట్లాడినా, అలాంటివి ఏమన్నా చూసిర్రా, అలాంటివి ఏమన్నా విన్నారా? ఏముండవు. సో ఉందన్నారు, మీ నంబర్ ఆయన బ్లాక్ చేసిర్రు. అది నేను చెప్పిన ఏంటంటే బేసిక్గా నేను దట్ వాజ్ ద టైమ్ ఐ వాజ్ డిస్కవరింగ్ మై సెల్ఫ్. అంటే నాకు పొలిటికల్ ఒపీనియన్స్ కానీ, సోషల్ ఒపీనియన్స్ కానీ అప్పుడప్పుడే ఫామ్ అవుతుంది. ఎందుకంటే ట్రామాలోంచి అంత సిరీస్ అయిపోయి కొంచెం బ్రీదబుల్ ఫేజ్ అనమాట. ఒక లైఫ్ బయటకు వచ్చేసిన, సూసైడ్ అటెంప్ట్లు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి, చలో ఇప్పుడు కొంచెం నడుస్తుంది. సో అప్పుడు సోషల్ ఏంటి, పొలిటికల్ ఏంటి, సాక్షిలో ఉన్నప్పుడు ఏంటి, జర్నలిస్ట్గా ఉన్నప్పుడు చాలా మందిని ఇంటర్వ్యూలు చేస్తాం మనం. డిఫరెంట్ పొలిటీషియన్స్ కలుస్తాం, జర్నలిస్ట్లను కలుస్తాం. అందరినీ కలిసిన తర్వాత బ్రెయిన్ ఓపెన్ అవ్వడం స్టార్ట్ అయింది. ఓకే నాకు అప్పుడు ఏం డిసైడ్ అయినా అంటే ఫ్రమ్ ఏజ్ 2 to 99 అందరు ఏజ్ గ్రూపులతో ఫ్రెండ్షిప్ చేసే అలవాటు అయిపోయింది. ఓకే సో ఒక్కొక్క ఏజ్ వాళ్ళు ఒక్కొక్కటి నేర్పిస్తారు మనకి. సో దాన్ని టెక్నికల్గా హ్యూమన్ లైబ్రరీ అని కూడా అంటారు. అది నాకు తెలియకుండానే ఒక హ్యాబిట్ అయిపోయింది. సో నాకు ఈ ఏజ్ గ్రూప్ అని లేదు, నేను అన్ని ఏజ్ గ్రూపులతో తిరుగుతా, హ్యాంగ్అవుట్ అవుతా, మాట్లాడతా. ఓకే సో అట్లా ఐ హ్యావ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ 9 to 99. ఓకే సో అట్లా. సో ఇప్పటికి కూడా ఉన్నారా? ఇప్పటికి కూడా ఉన్నారు. ఓకే పెద్దోళ్ళు మనకు విజ్డమ్ నేర్పిస్తారు, చిన్నోళ్ళు ఎంతూజియాజం నేర్పిస్తారు. సో ఇట్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ వెన్ యూ సిట్ విత్ పీపుల్. సో మనని ఏది ఎగ్జైట్ చేస్తుంటే నాకు చిన్నపిల్లలతో ఆడుకుంటే ద చైల్డ్ ఇన్సైడ్ మీ ఈజ్ అలైవ్. పెద్దోళ్ళతో కూర్చుంటే ఐ విల్ బికమ్ అ స్టూడెంట్ టు లిసన్. సో నేర్చుకుంటారు ఇంకా వాళ్ళ దగ్గర. సో ఏదన్నా మంచి బ్రెయిన్ ఓపెన్ అయ్యి కొంచెం మెచ్యూరిటీ రావడం అలా అయింది. కాబట్టి ఆ పొలిటికల్ ఒపీనియన్స్ ఇవన్నీ నాకు ఆర్జీవి అంతకుముందు తెలియదు. ఎందుకంటే సర్వైవల్ మోడ్లో ఉండడం వల్ల ఇప్పుడు టీవీ సినిమా అలవాట్లేదు చిన్నప్పటి నుంచి. నేను ఈ సినిమా అయిన తర్వాత నువ్వు ఆర్జీవితో సినిమా చేస్తున్నావు అందరూ అంటుంటే ఎందుకు ఇంతగానో అని చెప్పి గూగుల్ చేయడం స్టార్ట్ చేస్తే ఓ షేట్ అనుకొని దెన్ ఐ స్టార్టెడ్ లిసనింగ్ టు హిమ్. అన్ని ఆయన వీడియోలు అన్నీ చూస్తుంటే చాలా మ్యాచ్ అనిపిస్తుండే. లైక్ ఐ కుడ్ రిలేట్ లాడ్ ఆఫ్ థియరీస్ అండ్ ఫిలాసఫీస్ చాలా రిలేటబుల్ అనిపించినాయి. సో సెట్లో కూడా ఏంటంటే అప్పుడు అమెరికా గురించి ఒకసారి డిస్కషన్ వచ్చింది. నాకు అసలు అమెరికా అంటే ఇష్టం లేదు అది అంటే, అవును పాలిటిక్స్ నాకు నచ్చవు అని సేమ్ ప్లేన్లో మాట్లాడుతుంటే ఇంట్రెస్టింగ్ అనిపించి, సార్ నేను సినిమా అయిపోయిన తర్వాత మీతో కూర్చొని ఒకసారి హ్యాంగ్అవుట్ అయ్యి ముచ్చట పెట్టాలని ఉంది నాకు అంటే, సినిమా అయిపోయినాక చూద్దాం అన్నాడు. ఓకే సరే అని సినిమా అయిపోయిందాక వెయిట్ చేసిన. సినిమా అయిపోయింది కదా ఒకసారి కూర్చుందాం కదా అంటే, సినిమా థియేటర్లో ఉంది కదా రిలీజ్ అయిపోయినాక చూద్దాం అన్నాడు. సరే అని మళ్ళీ వెయిట్ చేసి మళ్ళీ అయిన తర్వాత ఫోన్లు ఎత్తుతలేడు. నేనేదో చిన్నపిల్లని ఏదో ఎగ్జైట్మెంట్లో మాట్లాడదామని అనుకున్నా, ఆయన బిజీ ఉన్నాడు. నాకు ఈగో హట్ అయింది. ఓకే అట్టయి ఆ రోజేమో ఫ్రెండ్స్తో కూర్చొని ఫుల్ తాగేసిన. ఓకే తాగేసి ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి, ఇష్టం లేకపోతే లైట్ తీసుకోవాలి, కలుస్తా అని చెప్పి కూర్చుని చిల్లేదామని చెప్పి నాకు ఫోన్లు ఎత్తకపోతే నాకు రెస్పెక్ట్ లేదా అంటే, నాకు బేసిక్ రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయకూడదా అంటే, ఎవరో కాదు కదా కలిసి పని చేసిన వాళ్ళమే కదా అట్లా ఎట్లా చేస్తాడని ఫుల్ మెసేజ్లు పెట్టినా. ఆ రోజు కూడా ఒక సినిమా చూసిన, ఏదో సడక్ ఏదో ఉండే ఉర్మిలాది సంజయ్ దత్ ఏదో సినిమా చూసిన. ఓకే ఆ సినిమాలో మొత్తము కెమెరా ఉర్మిళ యాస్ మీదనే ఉంటుంది. ఓకే తర్వాత మా ఫ్రెండ్ ఒకడు అన్నాడు, ఏమన్నాడంటే, గాయత్రి నువ్వు సినిమాలో ఐస్ క్రీమ్ 2లో నువ్వు సెలెక్ట్ అయినా అనుకుంటున్నావు, నువ్వు సినిమాలో సెలెక్ట్ అయింది నువ్వు కాదు, నీ బాడీ పార్ట్స్ అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు అంటే, సినిమా చూసినావా నువ్వు అన్నాడు. చూసినా అంటే మళ్ళీ చూడు అన్నాడు. అబ్బాయి దృష్టితో చూడు నువ్వు అన్నాడు. ఓకే చూస్తే మొత్తం కెమెరా లాస్ మీద బూబ్స్ మీద ఇంతే ఉంది. అంటే వెరైటీ ఆఫ్ హట్ అయిపోయినా నేను ఆ సీన్ లో. తాగేసి ఉన్నా, ప్రొవోక్ అయిపోయి ఉన్నా. మీరు గొప్ప పెద్ద సినిమా మేకర్ అంటే ఐ షుడెంట్ హ్యావ్ డన్ దట్స్ వెరీ రాంగ్ ఆఫ్ మీ, బట్ చేసిన తప్ప. అక్కడ నుంచి ఏం రాలే రిప్లై? బ్లాక్ చేసేసి. బ్లాక్ చేసిరు అంటే వేరే వాళ్ళ నంబర్ నుంచి పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా. సో ఎప్పుడైనా మీరు కలవడం జరిగిందా మళ్ళీ ఇదంతా అయిపోయింది? చాలాసార్లు కలిసాను. ఓకే ఎప్పుడైనా మరి కూర్చున్నారా సిట్టింగ్? పర్సనల్ గా కూర్చోలేదు. ఓకే
పర్సనల్గా అంటే ఒకసారి ఇక జిఎస్టీ గురించి ఫస్ట్ TV9 వాళ్ళు ఫోన్ చేశారు. ఓకే. ఫోన్ చేసి ఇట్లా ఆర్జీవీ గారు జిఎస్టీ అనేది ఒకటి తీసిండ్రు, దాని గురించి మీ ఒపీనియన్ ఏంది అని అన్నారు. ఫోన్ చేసి అడిగితే ఏముంది ఒపీనియన్, నేను పాన్ చూడను, ఐ కాంట్ ఎంకరేజ్ పాన్ అంటే ఆర్జీవీ తప్పు అని చెప్పి మాట్లాడడానికి డిబేట్కి వస్తారా అని అడిగారు. ఓకే. అంటే పాన్ చూడడం తప్పన్నాను కానీ ఆర్జీవీ పాన్ తీయడం తప్పని నేను అనలేదు కదా. అది ఎట్లా అని అన్నారు. అంటే ఇప్పుడు మన దేశంలో తీయడం ఇల్లీగల్, చూడడం ఎవరు పట్టించుకోడు. ఆయన తీసింది మన దేశంలో కాదు వేరే దేశంలో, అట్లాంటప్పుడు ఆయన తప్పెట్లేంది? చూస్తున్న ఆడియన్స్ మీ పబ్లిసిటీ చేస్తున్నా మీది కదా. అంటే ఇదే ముచ్చట మాట్లాడతావా అంటే సరే మాట్లాడతా అని చెప్పి వెళ్ళా TV9 డిబేట్కి. వెళ్తే అది ఆర్జీ గారు చూసి ఆర్జీవీని లైవ్లో తీసుకున్నారు అనమాట. తీసుకున్నాక అట్లా మాట్లాడిన తర్వాత షో అయిపోయిన తర్వాత హీ కాల్డ్ మీ అండ్ సెడ్ పూరి జగన్నాథ్ వాళ్ళ ఆఫీస్ నా అడ్రస్ పంపించి కమ్ డౌన్ విల్ టాక్ అంటే సరే అని వెళ్ళిన. వెళ్తే గుసగట్టి జిఎస్టీ చూపించారు. నేను నా వల్ల కాదు, నేను పాన్ అలవాట్లే అంటే వెళ్ళిపో అన్నాడు. ఓకే సరే అని చెప్పి కూర్చొని ఇట్లా అందరు 10 మంది కూర్చొని ఉన్నారు. ఇట్లా చూసా. తర్వాత అంటే ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది జస్ట్ బికాజ్ పెద్దవాళ్ళతో కనెక్షన్ ఉండాలి, సినిమాలు చేయాలి అనే కోరిక కొద్దీ మనం ఎన్ని కాంప్రమైజెస్ అవుతాము. నాకు ఇష్టం లేదు చూడడం, బట్ ఐ సాట్ అండ్ వాచ్డ్. నేను అసలు పాన్ అని కంటెంటే చూడను, మనిషిని కూర్చోబెట్టి ఫోర్స్ చేస్తే తప్పదు అన్నట్టు చూసి అది కూడా ఇప్పుడు ఆలోచిస్తే అది కూడా మెంటల్ ఎక్స్‌ప్లాయిటేషన్ లాగే అనిపిస్తుంది. సో అదంతా అయిపోయిన తర్వాత ఏమైనా మాట్లాడారా మీరు? చూసిన తర్వాత మూవీ అయిన తర్వాత ఎట్లుంది అని అడగడం కానీ, సో బ్లాక్ ఎందుకు చేశారు అని అడగడం కానీ? బ్లాక్ ఎందుకు చేసిన దాని గురించి ఏం మాట్లాడలేదు. ఓకే. ఎట్లుంది సినిమా అంటే సార్ నా జానరా కాదు ఇది అంటే అవునా అని ఆయన చెప్పాల్సిందని చెప్తాను. అంటే బేసిక్గా నన్ను ప్రతిసారి ఒకటి అబ్జర్వ్ చేసిన ఏంటంటే ఆర్జీవీ గారితో కూర్చుంటే ఎదురుగా మనిషి మాట్లాడడం తక్కువ, సార్ మాట్లాడడం ఎక్కువ ఉంటుంది. ఓకే. సో ఛాన్స్ దొరకదు మాట్లాడే అంత తక్కువ, అంటే ఒక 2-3 లైన్లు మాట్లాడితే ఆయన కాదు. ఇప్పుడు మూవీ చూసిన తర్వాత మీరు చేసిన మూవీ ఐస్ క్రీమ్ 2 అయిన తర్వాత ఈ క్వశ్చన్ అడగాలనిపించిందా? మీ ఫ్రెండ్ ఎట్లాగో అన్నాడు అంటే ఇట్లా నిన్ను చూడలే, నీ బాడీ పార్ట్స్ని చూడలే, ఏముంది ఆర్జీవీ గారితో మీరు ఏమైనా అడగడం జరిగిందా? ఆయన కూడా ఏమైనా చెప్పడం కానీ? దాని తర్వాత ఎన్నో సినిమాలు చూసిన నేను. మోస్ట్ ఆఫ్ ద టైం ఇప్పుడు నాకు తెలియకపోతే క్వశ్చన్ లాగా ఉంటే అడగడంలో అర్థం ఉంది. తెలుసు ఇప్పుడు యాక్టర్స్ అంటే సినిమాలో హీరోయిన్లు అంటే మనకు ఆబ్జెక్టిఫికేషన్ చేసుడు అలవాటైన సినిమా ఇండస్ట్రీ, తెలుగుయే కాదు అన్ని సినిమా ఇండస్ట్రీలు అంతే. ఉమెన్ని ఆబ్జెక్టిఫై చేయడం, దట్ ఈస్ పేట్రియార్కీ. సో బేసిక్గా ఉమెన్ ఆబ్జెక్టిఫై చేస్తున్నామని కొందరు అంటారు, ఉమెన్ని సెలబ్రేట్ చేస్తున్నామని ఆర్జీవీ గారు అంటారు. కానీ చేసేదైతే ఆబ్జెక్టిఫికేషనే, అలా కొత్తే ఉంది. శ్రీదేవి గారిని చేయలేదా, లేకపోతే ఊర్మిళ గారిని చేయలేదా, ఆల్మోస్ట్ అన్ని ఫీమేల్ క్యారెక్టర్ సినిమా యాక్టర్స్ అందరినీ ఆర్జీవీ గారి సినిమాలో వచ్చిన వాళ్ళందరూ కూడా మినిమం ఒక సాంగ్ ఉంటుంది, ఒక బాడీని చూపించడం ఉంటుంది, కెమెరాలు బాడీ మీద అక్కడ ఇక్కడ పెట్టడం మినిమం ఉంటుంది. సో ఇట్ హెస్ బీన్ సో నార్మలైజ్ దట్ అది అడగాల్సిన క్వశ్చన్ అని కూడా అనిపించలేదు. అంటే నువ్వు ఫస్ట్ చూసిన తర్వాత నీ ఫ్రెండ్ చెప్పిన తర్వాత అనుకున్నావు కదా, అంత ఆలోచన లేకుండే నాకు. ఓకే. సో అంటే ఈ కాస్టింగ్ కోచ్ ఎప్పుడు నీకు పరిచయం అయింది మరి? ఫస్ట్ నుంచి నడుస్తుంది. ఆడిషన్ నుంచి. ఓకే. సో అంటే నువ్వు చెప్పడం జరిగింది అంటే ఏదో వెళ్ళినప్పుడు ఇట్లా డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఇద్దరు మనం తాగుదామని చెప్పేసి తాగిన తర్వాత ఇట్లా చేయడం జరిగింది అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో. అట్లాంటివి ఎన్ని జరిగినాయి మీకు? దిస్ ఈజ్ ఎక్స్ట్రీమ్ కేస్. ఓకే, ఇది మ్యానిపులేట్ చేసి రేప్ అటాక్ చేయడం వేరు, ఓకే, కమిట్మెంట్ అడగడం వేరు. అడుగుతారు చాలా మంది, అడగడంతో నో చెప్తే అది అయిపోతుంది అడిగి. వీళ్ళు ఏంటి సినిమా అలా ఏం ఉండదు, యు ఆర్ సేఫ్ విత్ అస్ అని చెప్పి సినిమా స్టార్ట్ అయిన 6 నెలల తర్వాత ఇలా చేసారు. ఓకే, 6 నెలల తర్వాత సతాయించడం స్టార్ట్ చేసారు. సినిమా అయిపోయి ఆడియో ఫంక్షన్లో చేసారు. ఓకే, ఆడియో ఫంక్షన్ అంటున్నా, ట్రైలర్ రిలీజ్ అయిన రాత్రి సక్సెస్ పార్టీ అని చెప్పి అక్కడ ఫోర్స్ఫుల్గా తాగిచ్చి. ఓకే. సో దాని తర్వాత మీరు వాళ్ళని ఏమైనా చేయడం కానీ ఏమైనా ప్రయత్నించారా? సో అంటే మళ్ళీ మీకే ప్రాబ్లం అవుతుంది ఇండస్ట్రీలో లేకుండా చేస్తారని చెప్పేసి. అంతే కదా. సో అయినా కానీ ఇంత ధైర్యంగా ఎట్లా మాట్లాడుతున్నారు? ఎంతవరకు మాట్లాడగలుగుతున్నానో అంత మాట్లాడుతున్నా, ఇంతకన్నా ఎక్కువ మాట్లాడితే డేంజర్. అంతేనా? సో అంటే ఎప్పుడన్నా కాల్స్ రావడం అంటే నీ అంత చూస్తా ఎట్లా? నా దగ్గర ఒక 100 కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి. ఓకే, తీస్తే మస్తు మంది. జస్ట్ ఒక్క కాల్ రికార్డ్ వినాలని ఉంది, అది నా సేఫ్టీ కోసం పెట్టుకునే. ఓకే. అంటే ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళ సో ఏదైనా ఒక ఫస్ట్ లెటర్ చెప్పారు అంటే ఇంతగానో మాట్లాడిన మీరు. సో అంటే ఇప్పుడు మీకు జరిగి నాకు తెలిసి ఒక 8 years అవుతుందా ఇదంతా జరిగి? 8-9 years అట్లా అవుతుంది.
సో ఇప్పటికి ఎంతోమంది అమ్మాయిలు వచ్చి ఉండొచ్చు ఇండస్ట్రీకి. సో ఎంతమంది ఇట్లాంటివి చూస్తున్నారో అంటే భరించలేక వాళ్ళు ఆల్మోస్ట్. సో అంటే వాళ్ళని కాపాడలేకపోతున్నారు కదా మీరు, మీకు జరిగింది. ఇప్పుడు మన హెల్ప్లెస్నెస్ ఎంత ఉంది దాన్ని బట్టి ఉంటుంది. నేను కాపాడే బాధ్యత తీసుకోలేదు, నేను సొసైటీని కాపాడే బాధ్యత కాదు నాది. నన్ను నేనే కాపాడుకోలేకపోతున్నా, నాకు నేనే జస్టిస్ తెచ్చుకోలేకపోతున్నా. నేనేం చేయగలుగుతా? ద బెస్ట్ థింగ్ ఐ కెన్ డూ ఇస్ లివ్ బై ఎగ్జాంపుల్. నువ్వు ఇజ్జే అజ్జే అని నేను వేరే వాళ్ళకి చెప్పలేను. నాకు ఈ ప్రాబ్లం వస్తే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడట్లేదు అంటే ప్రూఫ్ లేవు. నా డివోర్స్ కోసం నేను పడ్డ కష్టాలు, జస్టిస్ సిస్టమ్ దగ్గర నాకు పోయిన నమ్మకం, ఫ్యామిలీస్ దగ్గర నుంచి సపోర్ట్ లేకపోవడం, ఇవన్నీ చూడడం వల్ల ఏంటంటే 101% నా దగ్గర ప్రూఫ్లు ఉండి నేను జస్టిస్ తెచ్చుకునే శక్తి నాకు ఉందంటే తప్ప నేను అవి తీయలేను. అర్థమైందా? నాకు సపోర్ట్ వచ్చి నాకు జస్టిస్ జరుగుతుంది అన్న నమ్మకం ఉంటే తప్ప ఐ కెనాట్. బికాజ్ ప్రీవియస్గా నాకు అన్యాయం జరిగిందన్న ఫైట్ చేసిన ప్రతిసారి నాకు జస్టిస్ దొరకలేదు. సో నాకు నమ్మకం లేదు. మీరు నాకు గ్యారంటీ ఇవ్వండి, నమ్మకం, నాకు జస్టిస్ తెప్పిస్తాను నమ్మకం ఏంటి, మాట్లాడతా అట్లా. సో ఇప్పుడు బిగ్ బాస్ ఉండే, నాకు ప్రూఫ్లు ఉన్నాయి, ఉన్నాయి కాబట్టి నేను కేసు పెట్టిన. ఏమైంది? ఏం కాలేకపోయింది. జస్టిస్ వచ్చిందా? ఇదైతే పబ్లిక్ గా చూసినారు కదా. సో బేసిక్గా నేను ఏం చేస్తున్నా అంటే ఐఎమ్ లీడింగ్ బై ఎగ్జాంపుల్. నాకు అన్యాయం జరిగింది, నేను మూసుకోలేదు, ఇక్కడ నాది ఉన్నాయి కాబట్టి ఏదో ఒక ట్రై చేసిన. నేను సక్సెస్ అయినా కాలేదో సెకండరీ, బట్ ప్రయత్నించే ఉద్దేశం నాది. పబ్లిక్గా ట్రై చేసిన, దాని గురించి మాట్లాడినా. నాకు దాని మీద చాలా రూమర్స్ చేసి ఆ కేసు క్లోజ్ చేసి మొత్తానికి నాకు జస్టిస్ రాలేదు. బట్ నేను ఏవైతే చేంజెస్ కోరుకున్నా కదా, లైక్ కాస్టింగ్ ఆఫీస్లో జరగాలి, బయట జరగకూడదు, ఒకవేళ అంటే ఫస్ట్ బాండ్ పేపర్కి సెకండ్ బాండ్ పేపర్కి 3 months గ్యాప్ ఉంటుంది, ఆ టైంలో మీరు ఒకసారి ఓకే చేస్తే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, ఇలాంటివి కొన్ని కండిషన్స్ పెట్టిన. అవన్నీ తర్వాత నా కేసు తర్వాత దే ఆల్ సో అంటే ఇంప్లిమెంట్ చేసి ఇంకా కొత్త. ఓకే. సో ఇట్స్ ఒక చేంజ్. ఇప్పుడు నాకు న్యాయం జరగలేదు, ఇట్స్ ఓకే, బట్ ఐ కాంట్రిబ్యూటెడ్ టు సమ్ చేంజ్, దట్ సాటిస్ఫాక్షన్ ఉంది. ఓకే. సో ఇక్కడ చేంజ్ చేసారు, కానీ ఇక్కడ కాస్టింగ్ కావచ్చు, ఫిల్మ్ ఇండస్ట్రీలో మాత్రం చేయలేదు. మాట్లాడుతున్నాను కదా. సో మీరు మాట్లాడుతున్నారు, ఎవ్వరు మాట్లాడట్లే. అందుకే ఒకరు మాట్లాడడం స్టార్ట్ చేస్తే మిగతా వాళ్ళు మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. సరే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సో బిగ్ బాస్ పైన మీరు పోరాటం చేయడం జరిగింది, కొంతమంది నేమ్స్ మీరు బయట పెట్టడం జరిగింది. పోరాటం చేసే ఉద్దేశం లేకుండా నాకు కేసు పెట్టుకొని దాని గురించి అప్డేట్స్ ఇచ్చే ఉద్దేశం ఉండే. మధ్యలో ఏమైంది, శ్వేతారెడ్డితో నేను కలిసి చేయడం అనేది తప్పు పని చేసిన. నా అంతలో నేను చేసుకోవాల్సింది. ఇంకొక అమ్మాయికి మనం నిల్చోవాలి, సామాజిక బాధ్యత అని అన్ని ఎడ్డి ఆలోచనలు పెట్టి సంథింగ్ అక్కడ ఏదైనా జరిగిందా? సో అది మిస్లీడెడ్. వచ్చి హెల్ప్ చేస్తామని దూరి ఒక పెద్ద మంచి ప్రొడ్యూసర్ వచ్చి నేను హెల్ప్ చేస్తా, మిమ్మల్ని ముందుకు తోవలో తీసుకపోతా, ఐ విల్ గైడ్ యూ అని చెప్పి డైల్యూట్ అయిపోయింది. ఇంకా అంతకన్నా డీటెయిల్గా నేను మాట్లాడదలుచుకోలేదు. మళ్ళీ పర్సనల్ కొత్త లోలు స్టార్ట్ చేసే ఇంట్రెస్ట్ లేదు నాకు. కాబట్టి ఇట్ గోట్ డైల్యూటెడ్, పీపుల్ మిస్లీడెడ్, అండ్ పైసలు తీసుకొని సైలెంట్ అయిపోయింది అని న్యూస్ కావాలని న్యూస్ స్ప్రెడ్ చేసి. హైలైట్ ఏంటంటే నేను ఎప్పుడు నా గురించి నేను రీసెర్చ్ చేసుకుంటుంటా బయట ఏం మాట్లాడుతున్నారని. వాటర్ ఏమన్నా కావాలా, తుమ్ము వచ్చినట్టు ఆయన రీసెర్చ్ చేసుకుంటా. సో ఆ టైంలో నా గురించి ఇట్లా డబ్బులు తీసుకొని సైలెంట్ అయిపోయింది అని కార్టూన్లు కూడా వేసారు మా మీద, ఫన్నీగా కార్టూన్స్ వేయడం అవన్నీ వేసిండ్రు. కొన్ని సేవ్ చేసి పెట్టుకున్నా, కొన్ని మంత్స్ తర్వాత మళ్ళీ డిలీట్. ఓకే. అంటే జస్ట్ ఒక వేవ్ ఆఫ్ నెగిటివ్ సాబోటాజింగ్, పేరు ఖరాబ్ చేయడం, కొన్ని మంత్స్ తర్వాత మళ్ళీ కంటెంట్ తీసేయడం ఆన్లైన్లోంచి. ఓకే. సో అట్లా నేను అబ్జర్వ్ చేసిన, అంటే ఒక వాయిస్ని తొక్కడానికి ఎలా ఉంటాయి స్ట్రాటజీస్ అనేవన్నీ బాగా గమనించా. ఐ రీడ్ మార్కెట్ అలాట్, అంటే రీసెర్చ్ ఎక్కువ చేస్తుంటాను నేను. సో నాకు ఇక్కడ ఒక్క డౌట్. సో బిగ్ బాస్ పైన మీరు అంటే వాళ్ళది నేమ్స్ రైజ్ చేసి అది చేసి చేయడంతో కొన్ని ఇంప్లిమెంట్లు వాళ్ళు చేయడం జరిగింది, అవునా? అది పక్కన పెడితే ఇప్పుడు ఇండస్ట్రీ సైడ్ మీకు కాస్టింగ్ కౌచ్ అనేది ఉండే. సో మీరు ఫేస్ చేసిరు అవన్నీ. సో మీలాంటి వాళ్ళు చాలామంది వస్తారు. సో ఇక్కడ మీరు ఒక పేరు కానీ ఒక ప్రొడక్షన్ నేమ్ కానీ వాళ్ళ నేమ్ కానీ మీరు చెప్పలేకపోతున్నారు. అంటే ఇక్కడ అమ్మాయిలు మీరు చెప్పుంటే అమ్మాయిలు అక్కడికి వెళ్ళాలంటే భయం పడి వెళ్ళొద్దు, ఇట్లా అయ్యింది కదా అన్నట్టు అనుకుంటుండే. సో అది మీరు చెప్పలేకపోతే, నాకు జస్టిస్ తెచ్చుకునే శక్తి ఉండుంటే నేను చేస్తుండే. కానీ నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, కాస్టింగ్ కౌచ్ అనేది ఒకరిద్దరు కాదు, చాలా పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ చేస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలన్న మాటలు మాట్లాడినప్పుడు ఇది దృష్టిలో పెట్టుకున్నా చాలు కదా. ఎదురుగా మనిషిని చదవడం రాకపోతే సొసైటీ ఎందుకు? మనకి 18 తర్వాత దేశానికి ఓటేసే హక్కు ఉంది.
దేశాన్ని నాయకుడిని ఎంచుకునే హక్కు ఉన్నప్పుడు కనీసం నా సేఫ్టీ గురించి ఆలోచించిన హక్కు తెలియలేదంటారా? ఉంటుంది కదా. సో బేసిక్గా ఇంగిత జ్ఞానం ఏంటి, ముందు జాగ్రత్తగా ఉండండి. అందరూ నాట్ ఆల్ మెన్ బట్ మెన్. ఓకే. సో మీరు ఫెమినిస్టా? యా. అంటే ఏంది అసలు ఫెమినిస్ట్ అంటే ఏంది? మీరు చెప్పండి, మీకేం తెలుసు? నాకు తెలియదు అందుకని అడిగిన. నిజంగా నాకు క్లారిటీగా నాకు తెలియదు అందుకని అడిగిన. ఫెమినిజం అంటే బేసిక్గా అందరూ ఉమెన్ పర్స్పెక్టివ్లో ఆలోచించడంని ఫెమినిజం. ఉమెన్ పర్స్పెక్టివ్ అంటే నర్చరింగ్ మెంటాలిటీ. ఇప్పుడు పితృస్వామ్య వ్యవస్థ ఏం చేస్తుంది అంటే నువ్వు పైసలు సంపాదించడానికి ఏదన్నా చెయ్యి, ఓకే, దానికి నువ్వు లా వాడుకో, పలుకుబడి వాడుకో, పైసలు వాడుకో, పేరు వాడుకో. ఉమెన్ ఏం చేస్తుందంటే అందరం కలిసి గ్రో అవ్వాలి, నర్చర్, అందరూ బాగుండాలని కోరుకునేది ఫీమేల్ ఎనర్జీ. ఓకే. మేల్ ఎనర్జీ సంపాదించడం, ప్రొటెక్షన్, ప్రొవైడింగ్ ఇవన్నీ చేస్తారు. సో అక్కడ లాజిక్స్ ఉంటే ఇక్కడ ఎమోషన్ ఉంటుంది. సో ఇమోషనల్ ఇంటెలిజెన్స్ తోని సొసైటీలో అందరూ మంచిగా ఉండాలి, అందరికీ హక్కులు ఉండాలి, అందరి గొంతు వినాలి, ఎవ్రీబడి డిజర్వ్ జస్టిస్ అనే పాయింట్లో ఆలోచించగలగడం ఫెమినిజం. ఓకే. సో అంటే మీరు ఫెమినిస్ట్గా ఉన్నారు కదా, సో అంటే ఇప్పుడు మహిళలందరినీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడున్న ఈ జనరేషన్? ఐఎమ్ హ్యాపీ. హ్యాపీయా? అంటే ఎట్లా హ్యాపీ? మాట్లాడుతున్నారు కదా, సైలెన్స్లో సఫర్ అవ్వట్లేదు కదా ఓకే. మా జనరేషన్ లాగా. ఇప్పుడు అందరూ నచ్చినా నచ్చకున్నా, చెడో మంచో. 90s మీరు? 80s. ఓకే. 84. ఓకే. సో అందుకే మా జనరేషన్ అన్నప్పుడు నాకు అదొక డౌట్ వచ్చింది. అందుకని మీరే జనరేషన్ నాకు తెలియదు, నాది 90. సో అట్లానే 90s కిడ్స్ 80s ఈ 1000s అని అంటారు కాబట్టి సో అట్లా. సో అంటే నేను ఏమనుకున్నా అంటే ఇప్పుడు మీరు వీళ్ళ గురించి మాట్లాడుతున్నారు, ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే ఒక్క అమ్మాయి 10 మందిని మెయింటైన్ చేస్తుంది. ఎస్ సార్ నువ్వు అంటే అర్థం కాలేదు నాకు. ఒక అమ్మాయి 10 మంది బాయ్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తుంది, ఒక ఇల్లాలు పెళ్లి చేసుకున్న ఇల్లాలు వేరే వాళ్ళని చూస్తుంది. సో వీటన్నిటిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది అనేది క్వశ్చన్. అందరు అలాగే ఉన్నారా? ఆల్మోస్ట్ 100లో 70% ఉన్నారు. 70% అలా ఉన్నారా? నేను అనుకుంటున్నా, మీరేమంటారు? ఏమో నాకు తెలియదు. ఒకవేళ అలా క్యాలిక్యులేట్ చేసినా ఓకే. దీన్ని ఎలా చూడొచ్చు అంటే మా జనరేషన్ వరకు లేడీస్ ఎక్కువ ఇంట్లో ఉంటుండే. అవును. మోస్ట్ ఆఫ్ దెమ్ గాట్ అరేంజ్ మ్యారేజ్. అంటే మొగుడు ఇష్టం ఉన్నాడా లేడా, పిల్లం ఇష్టం ఉందా లేదా అని కూడా కనుక్కోకుండా ఫోర్స్ఫుల్గానో ఇమోషనల్ బ్లాక్మెయిల్తోనో తప్పని పరిస్థితులలోనో ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ వల్లనో 100 కారణాల వల్ల 100 అబద్ధాలైనా చెప్పి ఒక పెళ్లి చేయాలనే సామెత పట్టించుకొని మోస్ట్ ఆఫ్ ద టైం బాధ్యత కొద్దీ చేసిరు, కానీ పిల్లల సంతోషం గురించి ఆలోచించి పెళ్ళిళ్ళు జరగలేదు. చాలా తక్కువ, అట్లా ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు అట్లా. సో ప్రేమ లేని పెళ్లిలో సంతోషంగా ఎలా ఉంటారు ఇద్దరు? ఓకే. ఇద్దరు ఇమోషనల్లీ ఇంటెలిజెంట్ ఉండి ఒకరినొకరు అర్థం చేసుకునే కేసులు చాలా తక్కువ. మోస్ట్ ఆఫ్ ద టైం మొగ డామినేషన్ ఉంటుంది. సో ఆడోళ్ళ చేతిలో పైసలు లేవు, బయటకు పోతే సేఫ్టీ లేదు, సచ్చినట్టు ఇంట్లో ఉంటుండే. మొగడి బయటికి పోతే ప్రాస్టిట్యూషన్ దొరికిస్తారు. ఒకవేళ పెళ్ళాముతోని సుధరాయించట్లేదు. ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ అయినప్పుడు పెళ్ళాంకి ఇష్టం ఉన్నా లేకున్నా, మొగోడికి ఇష్టం లేకున్నా కూడా పెళ్ళి అవుతుంది. నాన్న కోసం అమ్మ కోసం చేసుకుంటారు. పిల్లలు ఒక పెళ్ళి అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఫస్ట్ హనీమూన్ ఫేస్ ఉంటుంది. కొంతమందికి 6 నెలలు ఉంటుంది, కొంతమందికి సంవత్సరం ఉంటుంది. హనీమూన్ ఫేస్ అంటే ఏంటంటే కొత్తలో ఉన్నాం కాబట్టి ఎగ్జైట్మెంట్. కానీ ఆ కొత్తదనం పోయిన తర్వాత సంవత్సరం తర్వాత ఏమవుతుంది అంటే నువ్వు నాకు నచ్చట్లే, నాకు నువ్వు నచ్చట్లే అనే పాయింట్లు వస్తాయి. అంత లోపల చాలా మందికి పిల్లలు అయిపోతారు. పిల్లలు అయిపోయిన తర్వాత మొగోళ్ళు బయట తిరుగుతున్నారు కాబట్టి పిల్ల మీద ప్రేమ లేక ఆకలి ఆపుకోలేక ప్రాస్టిట్యూట్ల దగ్గరకో ఎక్కడికో తిరుగుతారు. దాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు, దాన్ని ఎవ్వరూ తప్పులు తీయలేదు, దాని గురించి ఎవరు మెన్షన్ చేయరు. ఎందుకంటే ఇట్ ఈస్ ఓకే. మొగడు 100 మందితో వాడుకున్నా ఓకే, ఫ్రెండ్స్ అందరూ కవర్ చేస్తారు. మా అమ్మ అయినా కనిపించట్లే మీ దగ్గర వచ్చినంటే వద్దా నాతోనే ఉన్నాడు వద్దా అని చెప్పి అబద్ధాలు చెప్పి మరీ కవర్ చేస్తారు. ఓ మొగోడు 10 మందితో అంటే ఏ మొగోడు రా అంటారు. అదో జనరేషన్ నడిచింది. ఇప్పుడు ఆడవాళ్ళు బయటకు వచ్చి జాబులు చేయడము, ఎడ్యుకేట్ అవ్వడము ఇవన్నీ స్టార్ట్ అయినాయి. బయటికి వచ్చిన తర్వాత ఏమైంది, అదే పెళ్ళి ఇష్టం లేదు కానీ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. ఇప్పుడు ఏంటి, అప్పుడు ఏంటంటే డివోర్స్ అనేది ఛాన్స్ దొరకలేదు, ఎందుకంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ లేదు కాబట్టి. సో ఆడవాళ్ళు మూసుకొని ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు ఇద్దరిని ఇష్టం లేనప్పుడు, ఇద్దరు బయటికి వస్తున్నప్పుడు అప్పుడు మొగుడు ఏం చేసినప్పుడు ఆడవాళ్ళు కూడా చేస్తున్నారు. అర్థమైందా? సో ఎండ్ ఆఫ్ ద డే నీకు పీస్ కావాలి, నీకు ఇష్టంతో పని జరగాలి,
కానీ అక్కడ ఇద్దరి మధ్యలో ఇష్టం లేనప్పుడు వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు. మొగోడు చేసిన దాన్ని ఎప్పుడు మనం తప్పుగా చూడలేదు, మాట్లాడలేదు కాబట్టి మొగోడిది హైలైట్ చెయ్యం. ఆడది ఎప్పుడు తగ్గుండాలి, ఒంగుండాలి, నా కింద ఉండాలి, నేను దొక్కాలి అనే పాయింట్లోంచి బయటకు వస్తుంది కాబట్టి ఇది మనకు పెద్ద విషయం అయిపోయింది. ఒక అమ్మాయి సెక్షువల్ ఫ్రీడమ్ని ఎక్స్ప్లోర్ చేయడం అనేది పేట్రియార్కీకి చాలా పెద్ద షాక్. ఈగోతో మనిషికి బతికిండు అనుకోండి, వాళ్ళకి అది తప్పు అనిపిస్తుంది. మొగుడు చేసింది తప్పు కాదు. సో ఈక్వాలిటీ, ఇప్పుడు నువ్వు తప్పు చేసింది, ఈమె తప్పు చేసింది, ఇద్దరు ట్రామా వల్ల వచ్చిందే కదా. ఇద్దరు ఇష్టం లేదు కాబట్టి ఫోర్స్ఫుల్ మ్యారేజ్లో ఉంటారు కాబట్టి పిల్లల కోసమో ఏదో ఒక రీజన్ కోసం కాంప్రమైజ్ అవుతారు కాబట్టి నీ తప్పుల్ని నా తప్పులు నా అని కూడా తప్పులు చేసుకుంటూ పోతున్నారు. ఇక మోరల్గా ఉన్న వాళ్ళు ఏంటంటే డివోర్సులు తీసుకుంటారు, మోరల్గా లేని వాళ్ళు ఏంటంటే కానీ ఇట్లా పెట్టుకున్నాం కదా కానీ అయితే అయింది, చేసినావా సరే ఓకే నడుస్తుంది. ఓకే, సో అట్లాంటి జీవితాలు ఇప్పుడు నడుస్తున్నాయి అనుకుంటా నాకు తెలిసి. అంతే, ఇప్పుడు ఏదన్నా కానీ చేంజ్ అనేది ఇన్ఎవిటబుల్, మనం చేంజ్ అనేది తప్పించుకోలేం. సో ప్రతిదీ సైకిల్ అవుతూ ఉంటుంది, మారుతూ ఉంటుంది. ఇప్పుడు మార్పు ఏంటి, ఎడ్యుకేషన్ వచ్చింది, ఉమెన్ ఇండిపెండెన్స్ రావడం స్టార్ట్ అయింది. నోబడీ వాంట్స్ టు బీ స్లేవ్. మన అమ్మమ్మలు అమ్మలు నానమ్మలు వాళ్ళు భరించారు స్లేవరీ. ఇప్పుడు ఎందుకు భరించాలి స్లేవరీ? మంచి హ్యాపీగా ఉంటారు ఎవరైనా స్లేవరీ. నిజంగా అంత బానిసలాగా చూసిరా అసలు? అరే నా పెళ్ళే చూసినాను కదా. ఓకే, సో అందరు మహిళలకు ఇట్లా ఉండొచ్చా? మోస్ట్లీ. పోనీ మీకు లాస్ట్ డెకేడ్లో ఎన్ని డివోర్స్ రేట్ ఎంత పెరిగిందో తెలుసా మన దేశంలో? లేదు. ఎక్స్ట్రీమ్గా డివోర్స్ రేట్, హెవీ డివోర్స్లు. సరే, అది అమ్మాయిల వల్లనా లేకుంటే అబ్బాయిల వల్లనా? అది ఫోర్స్ఫుల్ పెళ్లిల వల్ల. అంటే అక్కడ పేరెంట్స్ తప్పు చేసారు కదా, వీళ్ళు కాదు కదా. అవును, మరి ఎందుకు అనుభవించాలి? డివోర్స్ తీసుకొని నీ జీవితం చూసుకొని ఆ జీవితం నేను చూసుకుంటాను పాయింట్లోకి వచ్చారు కదా. డివోర్స్ అనేది లిబరేషన్, ఒక బంధం అనే ఒక కేసులోంచి ఇద్దరికి హెల్ప్ అవుతుంది కదా. సరే, పెళ్ళి అనే దానిపైన మీ అభిప్రాయం ఏంది? ఇట్స్ అ ఫోర్స్ఫుల్ ప్రెషర్ మనిషి మీద. ఓకే, సరే, ఈ లవ్ పైన అందరికి ఇంకా లవ్ కరెక్ట్గా ఎంబ్రేస్ చేసే అంత పీస్ఫుల్ సొసైటీ కాదు మనది. మనం అంతా ట్రామాతో కోపప్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రేమ కావాలి, కానీ ఎలా కావాలి, ఎంత కావాలి, ఎవరి దగ్గర నుంచి కావాలి, ఎలా అయితే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం అనే క్లారిటీ ఎవరికి లేదు. ఓకే, ఇప్పుడు మీకు హెల్దీ ఫుడ్ తినాలి మీరు, కానీ మీకు 10 రోజుల నుంచి మీకు ఫుడ్డే లేదు. మీ ఎదురుగా వచ్చి మ్యాగీ పెడతా, మ్యాగీ రోజు తింటే మంచిది కాదు, అసలు హెల్త్కి మంచిది కాదు. కానీ మ్యాగీ తెచ్చి పెడితే మీరు ఏం చేస్తారు? అప్పుడు దాకా తింటారు. అవును, ఇప్పుడు ప్రేమలు కూడా అట్లానే ఉన్నాయి. ఓకే, అందరు మన లోపల ఏంటంటే చైల్డ్హుడ్ ట్రామాలు, సోషల్ ట్రామాలు, ఎడ్యుకేషనల్ ట్రామా, రిలీజియన్ ట్రామా, ఇలా రకరకాల ట్రామాలు ఉన్నాయి మన దగ్గర. ఆ ట్రామాలన్నిటి వల్ల మనం ఎంతో కొంత కాంప్రమైజ్ అవుతూ బతుకుతాం జీవితాలు. ఇప్పుడు పెళ్ళిళ్ళు తీసుకున్న, ఫ్యామిలీలు తీసుకున్న ఇంట్లో ఏంటంటే మీరు ఒకవేళ పెళ్ళి కాకపోయినా కూడా మన అమ్మ నాన్ననే తీసుకోండి. అమ్మ బాధ్యత ఏంటి, అందరినీ చూసుకోవాలి. నాన్న బాధ్యత ఏంటి, అందరికీ డబ్బులు ప్రొవైడ్ చేయాలి. పిల్లల బాధ్యత ఏంటి, మా పేరెంట్స్ చెప్పినట్టు వినాలి. సో ఇట్లా అమ్మ కోసం పిల్లలు బతుకుతున్నారు, నాన్న కోసం పిల్లలు బతుకుతున్నారు, పెళ్ళాం కోసం పిల్లల కోసం నాన్న బతుకుతున్నాడు. కానీ ఎవరి కోసం వాళ్ళు బతకట్లేదు. నేను నా కోసం బతకలేదు అనుకో, అది ట్రామా. ఓకే, అర్థమైందా? నన్ను నేను సంతోష పెట్టుకుంటూ నా కోసం నేను బతకలేకపోతే అది ట్రామా. సో ఫ్యామిలీ సిస్టమ్ అనేది, పెళ్లి సిస్టమ్ అనేదే ట్రామా. సో మొత్తానికి ఏం చెప్పాలనుకుంటారు ఇప్పుడు? అందుకే పెళ్ళి అనేది బిస్కెట్. ఓకే, కొన్ని ఏళ్ళలో పెళ్లి గిల్లి ఉండవు. పెళ్ళి అంటే నా అంతలో నన్ను నేను హ్యాపీగా చూసుకోగలిగి, ఐఎమ్ ఫుల్ ఆఫ్ మై సెల్ఫ్, నన్నుగా యాక్సెప్ట్ చేసే మనిషి, విత్ హూమ్ ఐ కెన్ బీ హ్యాపీ. అండ్ అట్ ద సేమ్ టైం మేము ఇద్దరం సేమ్ లెవెల్లో ఉండాలి. అంటే నేను ఫుల్ హ్యాపీ ఉన్నా, తనంతలు తను ఫుల్ హ్యాపీ ఉన్నాడు, ఇద్దరు లోన్లీనెస్ ఫీలింగ్ లేదు, ట్రామాలు లేవు, ఇద్దరం హీల్ అయిపోయినాము. ఓకే, నిన్నుగా నేను యాక్సెప్ట్ చేయగలుగుతా, నన్నుగా నువ్వు యాక్సెప్ట్ చేయగలుగుతావా, ఓకే ఫైన్ అనుకున్న వాళ్ళు మాత్రమే కలిసి జీవితాంతం ఉండగలుగుతారు, పెళ్ళి ఉన్నా లేకున్నా. ఓకే, అయితే మీ రిలేషన్షిప్కే వద్దాం. సో ఎక్కడ విడిపోవడం జరిగింది, ఎప్పుడు విడిపోవడం జరిగింది మీరు? ఫస్ట్లో అంతా బాగానే ఉంటుంది. ఇప్పుడు మనకి ట్రామా, చైల్డ్హుడ్ ట్రామా స్పెషల్లీ ఏమవుతుందంటే అబ్బాయిలకి అమ్మాయిలకి పేరెంట్స్ నుంచి వస్తుంది. పేరెంట్స్ నుంచి అంటే అబ్బాయిలు ఎప్పుడు అమ్మ లాంటి అమ్మాయి తెచ్చుకుంటాడు, అమ్మాయి ఎప్పుడు ఫాదర్ లాంటి అబ్బాయిని కోరుకుంటారు. కోరుకోరు, వీళ్ళు ఎండప్ లైక్ దట్. ఓకే, ఇప్పుడు కోరుకోవడం ట్రామా ఇప్పుడు నేనున్నా, మా నాన్న నన్ను చిన్నప్పటి నుంచి అబ్యూజ్ చేసిండు, అబ్యూసివ్ హస్బెండ్ కావాలని కోరుకోను కదా, అబ్యూసివ్ పార్ట్నర్ కావాలని కోరుకోను. కానీ వీళ్ళు ఎండప్ లైక్ దట్, కర్మలల్లా మనల్ని నడిపిస్తుంటాయి. అంటే ట్రామా బాండ్ అని ఒకటి ఉంటుంది. సో మన పేరెంట్స్లో మా ఫాదర్ మా అమ్మని కొట్టేటోళ్ళు. ఓకే,
మా ఫాదర్ మా అమ్మ మీద చీట్ చేసేటోడు. దొరికినా కూడా ఒక 2 రోజులు ఒళ్ళు పెట్టుకుంటుంది, ఏడుస్తుంది, మళ్ళీ సైలెంట్ అయిపోయి మళ్ళీ అంతే ప్రేమ చేస్తుండే, మళ్ళీ అంతే తిండి పెడుతుండే. సో చిన్నపిల్లలకి ఏమైపోతుంది చూస్తే, ఓకే మా నాన్న మా అమ్మని కొట్టినా సరే మళ్ళీ ప్రేమ చేస్తుంది అంటే వీళ్ళు ఇంతేనేమో, అంటే రేపు వచ్చినా నేను ఇంతేనేమో, కాబట్టి నేను నాకు వచ్చిన మొగుడు నన్ను కొట్టినా ప్రేమతో కొట్టింది కాబట్టి నేను కూడా ఇంతనే ఉండాలని సబ్ కాన్షియస్లీ మనం ట్రైన్ అయిపోతాం అనమాట. దీన్ని ట్రామా బాండ్ అంటారు. అంటే ప్రేమ హేట్ 2 కలిపి రెగ్యులర్గా చూస్తుంటే సేఫ్ ప్రేమ ఏంటి, అన్సేఫ్ ప్రేమ ఏంటి అనేది క్లారిటీ ఉండదు. సో ట్రామా బాండ్ అంటే ప్రేమ చేసినప్పుడు డోపమిన్ హిట్, పాజిటివ్ హార్మోన్స్, కొట్టినప్పుడు కార్టిజాల్ హిట్. ఓకే, డోపమిన్ కార్టిజాల్ ఈ 2 కాంబినేషన్ అయిపోయి బ్రెయిన్ కన్ఫ్యూజ్ అయిపోతుంది, ఈ హార్మోన్స్ మిక్స్ అయిపోతాయి బ్రెయిన్లో. సో మనకి సేఫ్ ఏంటి అన్సేఫ్ ఏంటి తెలియక మనకి ఫస్ట్లో ఏంటి రిలేషన్షిప్లో పడేటప్పుడు హనీమూన్ ఫేస్ ఇంప్రెస్ చేయడానికి నానా దుమ్మరగడ్డలు ఇస్తారు అబ్బాయిలు. ఓకే, నీకోసం చెట్టు ఎక్కుతా, గుట్ట ఎక్కుతా, పుట్టలు ఎక్కుతా, సముద్రాలు ఇదేస్తా, ఇలా వస్తారు లైఫ్లోకి. ఒక 1 year తర్వాత వాళ్ళ లోపల ఉన్న ట్రామాలు, యాంగర్ ఇష్యూస్ ఇవన్నీ బయటికి వస్తాయి. అది భరించలేరు, గొడవలు అవుతాయి, వద్దు నమస్కారం. ఎప్పుడైనా సరే మనుషులకి ఫ్రీడమ్కి అడ్డొస్తున్నారు అంటే అది ఉండదు బంధం. అవును. సో రిలేషన్షిప్ ఆగాలి, పెళ్ళైనా రిలేషన్షిప్ అయినా ఏదైనా లైఫ్ లాంగ్ ఆగాలి అంటే అమ్మాయి ఫ్రీడమ్కి మొగుడు అడ్డు రావద్దు, మొగుడు ఫ్రీడమ్కి అమ్మాయి అడ్డు రావద్దు. అడ్డొస్తున్నాను కానీ విచ్చలు విడితనం ఉండదు. ఫ్రీడమ్కి కూడా బౌండరీస్ ఉంటాయి. సో మన బౌండరీస్ ఏంటో మనకు తెలియాలి. ఆ ఫ్రీడమ్ని నేను రెస్పెక్ట్ కలుగుతానా అనే అర్థం కావాలి, అప్పుడు డెసిషన్ తీసుకోవాలి. సో అంటే మీరు మాట్లాడింది మొత్తం ఏంటంటే అబ్బాయిల గురించి మాట్లాడారు, అంటే వీళ్ళు కరెక్ట్గా లేరు, సో వీటిలో అట్లా అర్థం చేసుకోరు మీరు. ఓకే, అందరం ట్రామా కిడ్స్, మనం హీల్ చేసుకోవాలి ఫస్ట్ అని అంటున్నాం. బట్ నేను ఏమంటున్నా అంటే అబ్బాయిల కింద అమ్మాయిలు స్లేవ్గా ఉండాలి, పెద్దలు అక్కడ అబ్బాయిలు షెడ్యూల్ కాదండి, సిస్టమ్ చేసింది అట్లా. ఓకే, నేనేమన్నా పితృస్వామ్య వ్యవస్థ ఇట్లా చేసింది. దానికి అబ్బాయిలని బయట పోయి ప్రాస్టిట్యూట్తో వండుకుంటే ఏం అనలే. మొగోడు చేస్తాడనే మాట మొగోనికి నేర్పించారు, ఆడదానికి నేర్పించారు. ఆడది చేస్తే తప్పని ఆడదానికి నేర్పించారు, మొగోనికి నేర్పించారు. అవును. సో ద ప్రాబ్లమ్ ఈస్ ద సిస్టమ్ దట్ ఈస్ డిజైన్డ్, నాట్ ద పీపుల్ ఆర్ జస్ట్ ఫాలోయింగ్ ద ట్రెండ్. ఏ ట్రెండ్ వస్తే ఆ ట్రెండ్, పెళ్లి ట్రెండ్ వస్తే పెళ్లి ట్రెండ్, లివ్ ఇన్ లో వస్తే లివ్ ఇన్ ట్రెండ్, క్యాజువల్ రిలేషన్షిప్స్ వస్తే క్యాజువల్ ట్రెండ్, ఇవన్నీ ఉన్నాయి కదా, లివింగ్ డేటింగ్. సో నేను ఏం చెప్తున్నా అంటే ఎవ్రీ జనరేషన్కి ఒక ట్రెండ్ వస్తుంది. ఆ ట్రెండ్కి సరెండర్ అయిపోయి దానికి అడ్జస్ట్ అవుతూ, దానికి కోపప్ అవుతూ అడ్జస్ట్ అవుతున్నారు. కానీ ఇందులోంచి బయటికి వచ్చి నాకు ఇది అవసరమా అని చూడగలగాలి. పెళ్ళి నాకు అవసరమా, ఈ పరిస్థితిలో నేను ఉండాలని కోరుకుంటున్నాను, ఆ స్వేచ్ఛ కావాలి, ఆ చూసే దృష్టి కావాలి. అది అమ్మాయినా అబ్బాయినా మనం చూడగలిగినప్పుడు మనం విక్టిమ్స్ అవ్వకుండా ఉంటాం. ఇప్పుడు క్యాజువల్ డేటింగ్ ఎంత టాక్సిక్, పెళ్ళి కూడా, అరేంజ్ మ్యారేజ్ కూడా అంతే టాక్సిక్. 2 మనుషుల మధ్యలో ప్రేమ లేకుండా రిలేషన్షిప్లో ఉండడమే చాలా టాక్సిక్. సో అంటే మీ ఫ్రెండ్ గురించి, ఒక అతను సూసైడ్ చేసుకొని చనిపోయాడు కదా, మీ ఫ్రెండ్ ఎందుకు చనిపోయాడు, అసలు ఏంది స్టోరీ? డిప్రెషన్. సో వైఫ్ పెట్టిన టార్చర్ భరించలేక? వైఫ్ కాదు, ఓకే, పెళ్ళి కాలేదు తనకి. మరి అంటే రిలేషన్లో ఉన్న వాళ్ళ? రిలేషన్ కూడా కాదు. ఓకే, మరి ఎట్లా? తను చేయాలనుకునే చేయలేకపోతున్నాడు, చైల్డ్హుడ్ ట్రామా బేసిక్గా. ఓకే, అంటే తన చుట్టూ నాకు అర్థమైంది ఏంటంటే, ఇంతమంది ఫ్రెండ్ సర్కిల్ ఉంచుకొని, ఇంత పెద్ద ఫ్యామిలీ ఉంచుకొని స్టిల్ చనిపోయారు ఒకరు అంటే మనుషులు ఇమోషనల్గా అవైలబుల్ లేరు. ఇమోషనల్ అవైలబిలిటీ అంటే మోస్ట్ ఆఫ్ ద టైం మొగోళ్ళకి జరిగే అన్యాయం ఏంటంటే మొగోడిని ఏడవనియరు. అవును, ఏడుస్తే నవ్వుతారు, అమ్మాయిలాగా ఏడుస్తున్నాను నవ్వుతారు, ఏడుతారు, అరే ఏంద్రా నువ్వు అంటారు. అవును, ఎన్ని రోజులు ఏడుస్తారా భయ్ మూవ్ ఆన్గా అని చెప్పేసి కట్ చేస్తారు. అవును, ఆడోళ్ళది ఏంటంటే కూర్చొని నీ బాధ ఏంటి, అయ్యో ఇలా జరిగిందా, సరే నాతో చెప్పు, ఇలా ఆడోళ్ళు మాట్లాడతారు. మొగోళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఇది పేట్రియార్కీ. ఓకే, పేట్రియార్కీ మొగోళ్ళ మీద కొట్టిన పెద్ద దెబ్బ ఇది. ఇమోషన్స్ మాట్లాడినారు, బాధలు చెప్పుకోనియారు. డబ్బులు సంపాదిస్తేనే మొగోడికి విలువ. డబ్బులు సంపాదించిన మొగోడికి ఇవ్వడానికి రెస్పెక్ట్ ఇస్తాడా కుటుంబంలో? సో అట్లా మొగోడిని రోబోట్ లాగా తయారు చేసేసి వదిలిపెట్టారు. సో అట్లా మొగోడు రాక్షసుడు తయారయ్యాడు. ఎందుకు అంటే మొగోడికి రెస్పెక్ట్ దొరకనప్పుడు, కావాల్సిన ప్రేమ దొరకనప్పుడు, అవసరం ఉన్న ఇమోషన్ దొరకనప్పుడు, రోబోట్ లాగా తయారైనప్పుడు ఓన్లీ కోపమే మిగిలింది. కోపంని మాత్రమే సొసైటీ ఎంటర్టైన్ చేస్తుంది. మొగోడి కోపాన్ని ఎంటర్టైన్ చేస్తుంది. ఇప్పుడు మీరు యానిమల్ సినిమా తీసుకోండి, శివ సినిమా తీసుకోండి, మీరు ఏదైనా సరే వాయిలెంట్ సినిమాలు ఎప్పుడు హిట్ అవుతాయి. ఎందుకంటే మొగోడు వాయిలెంట్ ఉంటేనే మొగోడు. అంటే యానిమల్లో అలా చూపించలేదు, కానీ పాత సినిమాలో, హాలీవుడ్ సినిమాలు మీరు అన్నీ చూస్తే ద మోర్ వాయిలెంట్ ద హీరో ఇస్ ద మోర్ గ్రేట్ ద హీరో.
100 మందిని చంపేస్తాడు, షేర్ఖాన్ చంపేస్తాను నేను. మళ్ళా యుద్ధాలు, ఇదే అంటే మొగోడు పవర్ఫుల్ మొగోడు ఈజ్ ఈక్వల్ టు వాయిలెన్స్ అన్న ఈక్వేషన్ మనకి మన పురాణ చరిత్రలోంచి స్టార్ట్ అయింది. సో ఒకప్పుడు యుద్ధాల నుంచి వాయిలెన్స్ పరిచయం అయింది, ఇప్పుడు సినిమాల త్రూ అలా డిఫరెంట్ వేస్. మొగోడు అంటేనే వాయిలెన్స్, యాంగర్ ఒక్కటే ఎంటర్టైన్ చేసింది సొసైటీ. కాబట్టి మొగోడు యాంగర్ని మాత్రమే చూపించుకునే ఛాన్స్ దొరికింది కాబట్టి ఆ కోపం ఎవరి మీద చూపించగలుగుతాడో వాళ్ళ మీద చూపిస్తూ తిరిగాడు. అది మోస్ట్ ఆఫ్ ద టైం ఇంట్లో వైఫ్ గర్ల్ ఫ్రెండ్ అవుతుంది కాబట్టి. స్పెషల్లీ అబ్యూస్లు అంటే ఇంతకుముందు ఇప్పుడు లాస్ట్ 1 yearలో ఈ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఉమెన్ కిల్డ్ అరౌండ్ 780 మెన్ హస్బెండ్స్ని చంపారు. కానీ ఒక్క నెలలో 1000 మంది వైఫ్లను చంపారు. ఈ డేటా మాట్లాడడం మనం. ఓకే, ఓన్లీ ఆడవాళ్ళు ఎంతమంది మొగుళ్ళని చంపినరు, ఆడవాళ్ళు ఎంతమంది మొగుళ్ళని చంపిరు మాట్లాడినాం. కానీ ఎంతమంది ఆడవాళ్ళే మటర్లు అయితే, ఎంతమంది ఆడవాళ్ళే రేపులు అయితే, ఈ లిస్ట్ తీస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వేలల్లో ఉంటుంది. ఓకే. సో ఏంటంటే ఇప్పుడు ట్రామా ఇద్దరికి సేమ్ జరుగుతుంది. ఆడోళ్ళు ఎందుకు అబ్యూజ్ ఎక్కువ అవ్వడం స్టార్ట్ అయింది అంటే మొగోడి కోపాన్ని చూపించే కెపాసిటీ ఏదైతే ఇన్ని రోజులు ఉండేనో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావడం వల్ల, స్లేవరీ నుంచి బయటకు రావడం వల్ల ఆడదానికి కూడా సేమ్ కోపం చూపించే పరిస్థితిలో వచ్చింది. ద హోల్ పాయింట్ ఈస్ ఇప్పుడు ఇద్దరు టాక్సిక్ అయిపోయినారు. ద సిస్టమ్ మారాలి. సిస్టమ్ మారితే ఇద్దరు చల్లబడతారు. ఫస్ట్ మనం ట్రామాలను హీల్ చేసుకోవాలి. మొగోడి ట్రామా, ఆడదాని ట్రామా డిఫరెంట్ ఉన్నాయి. ఇద్దరు ట్రామాలను హీల్ చేసుకుంటే అప్పుడు మనం రెస్పెక్ట్ ఇచ్చుకోగలుగుతాం, నీ జెండర్కి నా జెండర్కి. కానీ నేను ఒక కేసు గురించి మాట్లాడతా. అంటే ఈ నాకు తెలిసి 5 months 6 months అవుతుంది. సో అంటే వైఫ్ అంటే హస్బెండ్ని చంపనీకపోయి పిల్లల్ని చంపేసింది, 3 పిల్లల్ని. సో అది మన హైదరాబాద్లోనే జరిగింది. సో అంటే ఆమెను ఏమనాలి అంటే 10th class బాయ్ ఫ్రెండ్ గురించి ఒక మహిళ 3 పిల్లల్ని చంపడం జరిగింది. ఆ 3 పిల్లల్ని చంపిన తర్వాత హస్బెండ్ని చంపుదాం అనుకుంది, తను తప్పించుకొని బయటకు వెళ్ళిపోయింది, వీళ్ళ 3ని చంపేసింది. సో ఇట్లాంటి కేసు చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఒక తల్లి అంటే 9 నెలలు పెంచి, దాని తర్వాత 9 నెలలు మోసి, తర్వాత పెంచి 14, 12, 10 సంవత్సరాల పిల్లల్ని చంపేసింది. సో అంటే కొంచెం కనికరం అని ఉండాలి కదా మహిళకి. ఇప్పుడు మా ఇంట్లోనే తీసుకోండి, 5 అమ్మాయిలం ఉన్నాం. చాలా అంటే ఫాదర్ అబ్యూస్ చేసిండు, మదర్ కూడా అబ్యూస్ చేసిండు. కనికరం లేదా అంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఆడోళ్ళకి పెళ్ళిళ్ళు, మగోళ్ళకి పెళ్ళిళ్ళు కానీ మోస్ట్ ఆఫ్ ద టైం అమ్మాయిలకి, స్పెషల్లీ అమ్మాయిలకి ఫోర్స్ఫుల్గా అవుతాయి పెళ్ళిళ్ళు, ఇష్టం లేకుండా అవుతాయి. పిల్లలు కనాలా వద్దా అని డెసిషన్ తీసుకునే లోపే ఫోర్స్ చేసేస్తారు. పిల్లల్ని గాను పెళ్ళే సంవత్సరం అవుతుంది ఇంకా పిల్లల్ని కానీ లేదా ఫోర్స్. ఒక మాట ఓకే చెప్పండి. పిల్లల్ని కానీ ఫోర్స్ పెడతారు. నాకు కావాలా వద్దా అనే లోపు అయిపోతుంది, పిల్లల్ని కనేస్తారు. సో బై ద టైం ఈవెన్ నాకు ఈ రిలేషన్షిప్ కరెక్టా కాదని అర్థమయ్యే లోపే పిల్లలు అయిపోతారు. ఇప్పుడు నేను అదే అనుకున్నా, మా అమ్మ నేను ఎందుకు ఫర్గివ్ చేయగలిగిన అంటే 14కి వెళ్ళయింది, 16కి పుట్టేసిన, 25 కల్లా 5 పుట్టేసినాము. నేను ఎక్కడున్నా ఈ లైఫ్లో, నా మొగుడు, నా అత్తగారు, నా పిల్లలు తప్ప నాకు నేను లేనన్న పాయింట్లో నాకు కొద్ది బాధ్యతలను వదిలిచ్చేసుకుంది. దాంట్లో ఉన్న అంటే నా మీద తీసిన కోపం కానీ, ఫిజికల్గా కొట్టడం కానీ, ట్రామటైజ్ చేయడం కానీ ఇవన్నీ కూడా భరించలేక, నాకు బాధ్యత వద్దు అనే ప్రెషర్లో బాధ్యతలు తీసుకునే ఓపిక లేక, ఒక చైల్డ్ బాధ్యత చాలా పెద్ద బాధ్యత, చిన్నపిల్లలకి ఏం తెలుస్తుంది. సో వెన్ ఐమ్ నాట్ ఏబుల్ టు బీ హ్యాపీ, ఆ కోపం ఎక్కడో అక్కడ తీయాలి. అది ఎక్కడ తీస్తారు అంటే నాకంటే వీళ్ళు అంటే నాకన్నా వీళ్ళు వీక్ ఇంటెలెక్చువల్లీ అనే వాళ్ళ మీద తీస్తారు. అందుకే చైల్డ్ అబ్యూస్ ఎందుకు జరుగుతుంది, పిల్లలు ఎందుకు కొడతారు తల్లిదండ్రులు అంటే కోపం తీసినా వీళ్ళు అప్పుడు దాకా పడుంటారు, వీళ్ళు నన్ను తిరిగి కొట్టరు, తిరిగి ఏం చెయ్యరు అన్న కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళ దగ్గర కోపం తీస్తారు పేరెంట్స్. సో ఆమె కూడా అట్లా చేసి ఉంటుంది. ఓకే. సో అంటే అట్లాంటి మహిళలు ఎక్కువైపోయారు. అదే ఇప్పటిదాకా ఏం చెప్పానండి, మొన్నటిదాకా మొగోళ్ళు చేసారు, ఇప్పుడు ఆడోళ్ళు చేస్తున్నారు. ఓకే. బేసిక్గా అందరికీ ట్రామా తగ్గాలి, పెళ్ళిళ్ళు చేసుకోమని ఫోర్సులు చేయొద్దు, పిల్లల్ని కనొద్దని పిల్లలు కనమని ఫోర్స్ చేయొద్దు. అసలు పిల్లల్ని కనాలంటే నేను చెప్తా, నన్ను అడుగుతారు నువ్వు ఇంకా 40 వచ్చినావు పిల్లల్ని కనలేదంటే, ఇప్పుడు నా 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 ట్రామాలు నాకు ఉన్నాయి, నేను అందులోంచి ఇప్పుడు హీల్ అవుతున్నా. లాస్ట్ ఇయర్ థెరపీకి వెళ్ళి 39 థెరపీకి వెళ్ళిన తర్వాత ఓహో ట్రామాలు ఇలా ఉంటాయా, ఓహో అమ్మయ్యా నాకు పిల్లలు లేరు అనుకున్నా. ఇప్పుడు నేను నా రిలేషన్షిప్లో సేఫ్టీ లేదు, నా ఇంట్లో నాకు సేఫ్టీ లేదు, నా సొసైటీలో నాకు సేఫ్టీ లేదు. ఇన్ని చెప్పా కదా, ఇంట్లో మా అమ్మ వాళ్ళ దగ్గర సేఫ్టీ లేదు, నా రిలేషన్షిప్స్ అన్నీ బ్రేకప్స్ అయిపోయాయి, సొసైటీలో వస్తే రేప్ అటాక్లు అవుతున్నాయి, ఎక్కడ సేఫ్టీ లేదు. ఇందులో నేను ప్రాణంని తీసుకొచ్చి ఇంత అన్సేఫ్ వరల్డ్లో పెడితే గ్యారెంటీ లేదు కదా సేఫ్టీకి. సో నేను ఎప్పుడైతే నా రిలేషన్షిప్లో
నా ఇంట్లో నా సొసైటీలో సేఫ్గా ఫీల్ అవుతా. ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఓకే. ఒక పిల్లలు పుడితే మా పేరెంట్సే కాదు ఊరు పెంచుతుంది పిల్లలని ఒక సామెత ఉండేది పాతకాలంలో. సో నీ ఊరు సేఫ్గా ఉందా, నువ్వు ఇల్లు సేఫ్గా ఉందా, రిలేషన్షిప్ సేఫ్గా ఉందా, అప్పుడు పిల్లల్ని కనాలి. అది డిసైడ్ చేసుకునే ఛాన్స్ ఇవ్వాలి. ఇప్పుడు హైదరాబాద్లో చదువుకొని జాబులు చేసి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చిన అమ్మాయిలకి మాత్రమే ఈ ఫ్రీడమ్ ఉంది. ఇంకా ఊళ్ళల్లో పోతే పిల్లలు ఎప్పుడు ఇది ఫోర్స్ చేస్తూనే ఉంటారు. హైదరాబాద్లో కూడా నడుస్తున్నాయి ఇంకా. సో ఎప్పుడైతే డెసిషన్ ఇప్పుడు ఆడదానికి ఎందుకు ప్రెగ్నెన్సీ వచ్చే హక్కు ఇచ్చిందంటే ఆడదానికి ఇంట్యూషన్ ఎక్కువ. ఆ ఇంట్యూషన్ షార్ప్గా పనిచేయాలంటే సేఫ్ ఫీల్ అవ్వాలి. సో అయితే ఇంకో విషయం ఏంటంటే మీరు స్టార్టింగ్ నుంచి బాగా బోల్డ్గా మాట్లాడడం, పీరియడ్స్ గురించి మాట్లాడడం, వీటి గురించి మాట్లాడడం బోల్డా లేదు అంటే అప్పుడు బోల్డ్, ఇప్పుడు కాదు. ఒకప్పుడు మీరు స్టార్టింగ్ మీరు మాట్లాడినప్పుడు సో అది ఏంది అమ్మ ఇట్లా మాట్లాడుతుందని మిమ్మల్ని ఎవరు ఫోన్ చేసి ఎందుకు మాట్లాడుతున్నా అని అడగలేదా మరి? సో అప్పుడు అట్లా ఉండే, ఇప్పుడు మొత్తం చేంజ్ అయిపోయింది. సో అంటే ఇట్లా మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ. సో అంటే రీసెంట్గా ఒక టెంపుల్ కూడా పీరియడ్స్ ఉన్నా వెళ్ళొచ్చు అని చెప్పేసి కొంతమంది మాట్లాడడం, వాళ్ళ మీద అగ్నెస్ట్గా మాట్లాడడం ఇవి జరిగినాయి. సో అంటే ఈ పీరియడ్స్ గురించి సమాజానికి తెలియడం తప్ప రైటా? అవసరం. సో ఎందుకు అనేది చెప్పండి. ఇప్పుడు పీరియడ్స్ గురించి తెలియకపోవడం వల్ల, ఇప్పుడు మీరే అన్నారు కదా, నేను పుట్టిన జనరేషన్లో పీరియడ్స్ గురించి మాట్లాడడం పెద్ద విషయం. అవును. కాకపోతే పీరియడ్స్ అనేవి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా పెయిన్ ఉంటుంది. నాకు ఎక్స్ట్రీమ్ పెయిన్ పీరియడ్స్ వచ్చిందంటే 3 to 5 days మంచంలో పడి కొట్టుకొని దొర్లేసి ఇమోషన్స్, వామిటింగ్స్, తలనొప్పి, పొట్టనొప్పి, ఎవ్రీ లోవర్ మొత్తం పెయిన్. సో అది చాలా నరకం ఉంటుండే. ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నప్పుడు ఎగ్జామ్స్ అవుతూ క్లాస్లో ఉన్నప్పుడు నొప్పి కొట్టేసుకొని కింద పడిపోయేదాన్ని. పడిపోతే ట్యాబ్లెట్ కావాలంటే ఇంజనీరింగ్ కాలేజ్లో ఎప్పుడు ఏంటంటే ఊరికి దూరంగా ఉండేవి. సో అక్కడ నుంచి మళ్ళీ మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్స్ తెచ్చి, ప్యాడ్స్ దొరికేవి కాదు కాలేజ్లో. సడన్గా పీరియడ్స్ వస్తాయి, ప్యాడ్స్ ఎక్కడ దొరకవు. సో ఇవన్నీ అవైలబిలిటీ ఉండాలి. నొప్పిలా ఉంటుంది, ఒక నొప్పి ఉన్న ఆ పెయిన్ ఎంత ఎక్స్ట్రాడినరీ ఉంటుందంటే హార్ట్ అటాక్తో కంపేర్ చేస్తారు బేసిక్గా. సో అంత పెయిన్ వస్తున్నప్పుడు నువ్వు ఆ పెయిన్ గురించి డిస్కస్ చేయకపోతే, దానివల్ల ఉండే అన్కంఫర్టబుల్ విషయాలు డిస్కస్ చేయకపోతే ఎదురుగా మనిషికి ఎంపతి ఎట్లుంటుంది? నొప్పి గురించి తెలీదు. ఇప్పుడు చాలామంది నువ్వు నొప్పి వస్తుందా, ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు అని మాట్లాడుతుండే చిన్నప్పుడు. అంటే నాకు నొప్పి వస్తుందంటే కనీసం నువ్వు నమ్మట్లేదు అంటే నువ్వు ఎంత ఎంపతి లేకుండా ఉన్నావు. అది ఎందుకు వచ్చింది అంటే మాట్లాడివ్వట్లేదు కాబట్టి మాట్లాడాలి. సో మీరు మాట్లాడిన తర్వాత ఎవరన్నా మీకు ఫోన్ చేసి ఏమన్నా మాట్లాడితే మంది అన్నారు, నువ్వు ఎందుకు అసలు మాట్లాడుతున్నావు, నీకు బుద్ధి లేదా, నీకు సిగ్గు అనిపించట్లేదా అన్నారు. అవసరం కదా, దట్ ఈస్ బేసిక్ ఎడ్యుకేషన్. ఇట్ ఈస్ నాట్ బోల్డ్ థింగ్, ఇట్ ఈస్ ఎడ్యుకేషన్. కానీ నిజంగా ఎడ్యుకేషన్ అది. ఎందుకంటే ఇప్పుడు కొంతమందికి ఎగ్జాంపుల్, కొంతమందికి అంటే ఇప్పుడు ఏదైనా ఆఫీస్లో సో ఇట్లాంటి తెలియకుంటే ఒకవేళ ఆ అమ్మాయి మంత్లీ పెయిన్ వస్తుంది అన్నది అనుకో, ఫస్ట్ ఆ ఓనర్ ఏమనుకుంటాడు, మంత్లీ అబద్ధాలు చెప్తుంది, ఇది అబద్ధం ఉన్నట్టుంది ఏందో అనేది. అంటే వాడికి ఏందో తెలిస్తే కదా వాడు అరే నిజంగా ఈమెకి ఇది అయ్యిందని చెప్పేది అర్థమయ్యేది. అంటే ఇట్లాంటి విషయాలు షేర్ చేయడం, ఎడ్యుకేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో మీరు చాలా బాగా చేస్తున్నారు అది. సో అంటే ఈ విషయం వచ్చింది కాబట్టి నేను ఒక విషయం చెప్తా. ఒక ఆర్టిస్ట్ ఉంది, ఆమె పేరు ఏదో ఉంది, నేను మర్చిపోయినా. సో ఆమె పీరియడ్స్ బ్లడ్ తీసుకొని ఒక ఆర్టిస్ట్. సో అసలు వేరే లెవెల్. సో అంటే అంటే మీరు చెప్పారు కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాను నేను. సో అట్లాంటి జనాలకు తెలియాలి. అంటే కొంతమంది ఏంటంటే అసలు మీకు చెప్తే పరేషాన్ అయినా నేను లాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి రీసెర్చ్లో పీరియడ్స్ బ్లడ్ ఈజ్ వెరీ సీక్రెట్. అంటే అందులో మనకి పీరియడ్స్ బ్లడ్లో దాన్ని ఏమంటారు, ప్లసెంటాలో వచ్చేది హీలింగ్ సెల్స్ ఉంటాయి బేసిక్గా, అందులోంచి మెడిసిన్స్ కూడా తయారు చేస్తున్నారు. ఓకే. సో ఇట్స్ అ సీక్రెట్ బ్లడ్. యాక్చువల్గా ఏంటంటే పీరియడ్స్లో వచ్చిన బ్లడ్ నేలకు వెళ్ళాలి. సో ఎర్త్ ఈజ్ ఫీమేల్ ఎంటిటీ, ఎర్త్ అనేది ఫీమేల్ ఎంటిటీ. సో ఆడదాని బ్లడ్ అనేది భూమిలోకి వెళ్ళాలి. సో పాతకాలంలో ఏం చేసేవాళ్ళు అంటే పీరియడ్స్ వచ్చినప్పుడు క్లాత్స్ యూజ్ చేయడమో లేకపోతే భూమిలోకి వెళ్ళేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు అంతా ప్యాడ్స్లో అవన్నీ డిస్పోజ్ చేసి దాన్ని వేరేలాగా అవుతుంది, కానీ ఇట్ ఈస్ నాట్ గోయింగ్. అంటే చాలా స్పిరిచువల్ ఎక్స్ప్లెనేషన్ చాలా పెద్దది ఉంది, బట్ ఇట్ ఈస్ సేక్రెడ్. ఉమెన్స్ పీరియడ్ బ్లడ్ ఈజ్ సేక్రెడ్. అంటే గలీజ్ అని అనకూడదు, దాన్ని ఎంబ్రేస్ చేసుకోవాలి. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ప్రాసెస్. సో ఇట్స్ వూమ్ ఎనర్జీ, ఇట్ విల్ టెల్ యూ. అంటే మనకు వచ్చే పీరియడ్ బ్లడ్ వల్ల మనకి చాలా మన హెల్త్ గురించి చాలా విషయాలు తెలుస్తాయి. ఆ బ్లడ్ టెక్స్చర్ ఎలా ఉంది,
ఓకే. అది ఎలా ఏ కలర్లో ఉంది, ఎలా ఉంది కన్సిస్టెన్సీ, ఇవన్నీ డీటెయిల్స్ తెలిస్తే మన హెల్త్, మన హార్మోన్స్ గురించి మనకు నాలెడ్జ్ వస్తుంది. ఓకే. సో దర్ ఈస్ లాట్ ఇన్ డీటెయిల్. దాని మీద కూడా నేను ఒక పాడ్కాస్ట్ ఎపిసోడ్ చేయదలుచుకున్నాను. దాని మీద హోంవర్క్ చేస్తున్నాను. కొంచెం మాట్లాడవచ్చు కదా దాని గురించి. మాట్లాడుతున్నా కదా. ఓకే. సో ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా దాని గురించి? స్పెసిఫిక్గా ఏముంది? ఓకే. ఇప్పుడు ఏదో స్టోరీ ఉందన్నారు, అది మొత్తం చెప్పట్లే మాకు. స్టోరీ అని ఏం లేదు. బేసిక్గా పీరియడ్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇంతకు ముందు కాదు, మన తెలుగు క్యాలెండర్ తీసుకోండి. ఉగాది సెలబ్రేట్ చేస్తాం, మనకి న్యూ ఇయర్ తెలుగు ఉగాది. ఇది నేను ఇస్లాంలో కూడా చూసా. మంత్లీ 28 days ఉంటాయి. ఓకే. అంటే మనం ఇప్పుడు ఇంగ్లీష్ క్యాలెండర్ తీసుకుంటే 30 days 31 days ఇట్లా క్యాలిక్యులేట్ చేసినాం. మధ్యలో ఫిబ్రవరిలో ఒకటి ఎగిరిపోతుంది. అవును అవును. అదేం క్యాలిక్యులేషన్ నాకు అర్థం కాదు. అదే మన ఉగాది తీసుకున్నా, ముస్లిం క్యాలెండర్ తీసుకున్నా, సైకిల్ 28 days అట్లా క్యాలిక్యులేట్ అవుతుంది. అట్లా 28 days per month క్యాలిక్యులేట్ చేస్తే 13 months వస్తాయి. అప్పుడు ప్రతి మంత్లో 28 days కరెక్ట్ డివిజన్ వస్తుంది. ఓకే. సో ఇందులో అబ్జర్వేషన్ ఏంటంటే ఉమెన్కి పీరియడ్స్ కూడా 28 daysకి ఒకసారి వస్తుంది పీరియడ్స్. ఓకే. సో ద క్యాలెండర్ హ్యాస్ బీన్ మేడ్ అకార్డింగ్ టు ఉమెన్స్ మెన్స్ట్రువల్ సైకిల్. సో 4 వారాలు, ఒక వారం పీరియడ్స్, పీరియడ్స్ అయిపోయిన తర్వాత ల్యూటల్ ఫేస్, అట్లా మొత్తం 4 ఫేస్లు ఉంటాయి. ఓవ్యులేషన్ ఫేస్, ఒక్కొక్క వారంలో ఒక్కొక్క ఇమోషనల్ స్టేట్, ఒక్కొక్క హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఓకే. సో బేసిక్గా ఏంటంటే పీరియడ్స్లో ఒకలాగా ఉంటుంది మూడ్, బాడీలో హార్మోన్స్ ఒకలాగా ఉంటుంది, నొప్పి ఒకటి ఉంటుంది. ఒక ఓవ్యులేషన్ ఫేస్లో ఎప్పుడు కామం నడుస్తుంటుంది. సో అది పీరియడ్స్కి బిఫోర్ వస్తుంది. ఓకే. సో ఊమె ఏంటంటే నాకు ప్రెగ్నెన్సీ కావాలి, నువ్వు స్పర్మ్ తెచ్చిస్తే నేను ఆ పని మీద ఉంటారు. బేసిక్గా ఊమ్ అనేది రీప్రొడక్షన్ పని చేయాలి. సో రీప్రొడక్షన్ పని జరగాలంటే మనకి సంభోగం జరగాలంటే కామం రావాలి. సో ఒక 1 week ఉమెన్ మొత్తం అదే మైండ్ సెట్తో ఉంటారు అనమాట. ఆ వీక్లో అమ్మాయి పట్టించడం చాలా ఈజీ అయిపోతుంది. ఓకే. దాని తర్వాత పీరియడ్స్, ఓవ్యులేషన్ తర్వాత పీరియడ్స్ తర్వాత బాడీ రిలాక్స్ అయ్యి హార్మోన్స్ అన్నీ కొంచెం మళ్ళీ పైకి వస్తూ ఉంటాయి. దాని తర్వాత హార్మోన్స్ ఎక్కువ అయిపోతాయి. సో సెకండ్ అంటే పీరియడ్స్ అయిపోయిన నెక్స్ట్ వీక్ మొత్తము రిలాక్సేషన్ అలా ఉంటుంది. దాని నెక్స్ట్ వీక్ హైపర్ యాక్టివ్. అంటే ఒక మొగోడికి ఎలా ఎంత ఎనర్జీ ఉంటుందో అంతా ఒకటే వీక్ ఉంటుంది. ఓకే. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఆడోళ్ళలో ఒక మొగోడ్లా పని చేయాలి అంటే 1 week పని చేయగలుగుతారు ఆడోళ్ళు మంత్లీ హార్మోనల్ వైజ్ క్యాలిక్యులేట్ చేస్తే. సో మనకి ఇవన్నీ తెలిసినాయి అనుకోండి, ఇవన్నీ తెలిస్తే దాని ప్రకారం మన మూడ్ ఎలా ఉంటుంది, మన హార్మోన్స్ ఏమున్నాయి, మనం ఎలాంటి ఫుడ్ తినాలి, మనం ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి, మనం ఏం చేయాలనేది ఒక క్లారిటీ వస్తుంది. సో ఇదంతా ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల ఏమవుతుంది, ఆడోళ్ళకే తెలుస్తలేదు మెన్స్ట్రువల్ పెయిన్ నాకు ఎందుకు వస్తుందో తెలియదు, నా డేట్ ఎప్పుడో నాకు తెలియదు, మంత్లీ సైకిల్ ఎలా సింక్ చేసుకోవాలో తెలియదు. ఇదంతా ఏంటంటే ఇది ఆడోళ్ళ గురించి పీరియడ్స్ గురించి మాట్లాడొద్దు అనేది పితృస్వామ్య చేసిన మ్యానిపులేషన్. ఇది బేసిక్ ఎడ్యుకేషన్ విచ్ ఈస్ సో ఇంపార్టెంట్. అంటే మనకు పితృస్వామ్య వ్యవస్థ రాకముందు, అంటే వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ మనకు రాకముందు మన పూర్వీకులందరూ కూడా ఇప్పుడు మన తెలుగు క్యాలెండర్లో 28 days ప్రకారం ఉంది. ఎందుకు ఉంది అంటే దట్ ఈస్ బేస్డ్ ఆన్ ఉమెన్స్ పీరియడ్ సైకిల్, మూన్ సైకిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ప్రెజెంట్ మీరు ఎవరితో రిలేషన్లో ఉన్నారా? ప్రశాంతంగా ఉన్నారు. సో అంటే ఇప్పుడు మీరు అంటే లవ్ ఉండే మీద రిలేషన్ బీటెక్లో, అది కంటిన్యూ అయిందా? బీటెక్ అయిపోయిన తర్వాత బ్రేకప్ చెప్పిన. ఓకే. అప్పుడు చాలా రోజులు సతాయించిండు. సో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా ఒక రిలేషన్ ఉండే అని చెప్పి నాకు. దేవా ఇదేం రూమర్ కొత్తగా ఎవడాడు ఇన్ఫర్మేషన్. మరి దేవ్ అనే పర్సన్తో అంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఉంది. దాని తర్వాత దేవ్ అనే పర్సన్కి అంటే తిని ఇట్లా డైరెక్టర్లతో ప్రొడ్యూసర్లతో ఇట్లా తిరుగుతుంది అన్నప్పుడు ఆయన వదిలేసిండు అన్నట్టు నాకు వచ్చింది. నైస్. సో అట్లాంటిది వచ్చింది. నేను ఇంకో రూమర్ విన్నా, డైరెక్ట్గా అడిగాడు ఒకడు, ఓకే నువ్వు చెన్నైలో ఒక ప్రొడ్యూసర్ని మోసం చేసిన విషయం నాకు తెలుసా అన్నాడు. నేను చెన్నై ఎప్పుడు పోయా, నేను ఎవరిని పట్టాయించిన నా వాళ్ళు. కానీ కాదు, ఇన్ని గణం జరిగినాయి కదా, ఎవరన్నా అంటే ఎవరైనా మాట్లాడినప్పుడు వాళ్ళకి ఇంప్రెస్ అయ్యి సరే మన కమిట్మెంట్ ఇద్దాము అనుకున్నది ఏదన్నా ఉందా? అంత ఇంప్రెస్ చేసేంత కెపాసిటీ లేకపోవడం వల్ల కమిట్మెంట్లు అడుగుతారు. కమిట్మెంట్ అడిగేదే ఇంప్రెస్ చేయలేకపోవడం వల్ల. అర్థమైందా? ఇంప్రెస్ చేస్తే కమిట్మెంట్ అన్న పేరు ఎందుకు వస్తుంది?
కాదు ఎవరో మీకు పెద్ద ఒక అపార్ట్మెంట్ రాసిస్తా అవి అవి ఎప్పుడు నడుస్తాయండి, అమ్మాయిలందరికీ నడుస్తాయి ఇండస్ట్రీలో వచ్చి. కాదు మీకు అట్లాంటిది ఏది అంటే ఏమని మాట్లాడారు మీతో? అది అప్పుడు ఎప్పుడో ఒకసారి బాలీవుడ్ ఆఫర్ వచ్చినుండే, పెద్ద క్యాస్టింగ్ ఉండే. ఓకే. అప్పుడు ఆడిషన్స్కి కాస్టింగ్ మేనేజర్లు వాళ్ళ వీళ్ళకి నంబర్లు ఇస్తే వాళ్ళు ఆడిషన్స్కి పిలిచినప్పుడు ఓకే ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళు అనుకుంటా ఇన్వెస్టర్స్ దానికి. సో కార్ ఇస్తాము, ఒక ఫ్లాట్ ఇస్తాము, ఇన్ని డబ్బులు ఇస్తాము, ఓ 10 రోజులు నాతో 10 రోజులు అట్లా ఏమో మాట్లాడారు. ఓకే చేసిన. కాకపోతే ఏంటంటే ఫస్ట్ 2-3 ఆడిషన్స్ తర్వాత ఒకదాన్ని వెళ్ళకూడదని డిసైడ్ అయ్యి ఇద్దరు బాయ్ ఫ్రెండ్ అన్న ఫ్రెండ్ అన్న ఎవరినో ఒకటి తీసుకొని వెళ్తాను నేను. అది అబ్బాయి ఫ్రెండ్నే తీసుకెళ్తా, అది కూడా పెద్ద సైజు ఉన్న అబ్బాయిలని. హైట్ ఉన్న వాళ్ళు? హైట్ ఉన్న వాళ్ళు కాదు, ఇలా అంటే అంత కాన్వర్సేషన్ కూడా రావద్దు, ఏం మాట్లాడకుండానే అంటే పక్కన చూడంగానే వాళ్ళు ఏం మాట్లాడద్దు అనుకోవాలని చెప్పి. ఓకే. సో అంటే లాస్ట్ ఎప్పటి వరకు మీరు రిలేషన్లో ఉన్నారు? ఏ ఇయర్ వరకు? 23 వరకు. 2 years బ్యాక్. సో ఎవరు పేరు? ఎందుకు జస్ట్ నార్మల్, ఎందుకు నార్మల్గా అడుగుతున్నా తెలుసుకుందామని. అంటే ఎంత మంచి మనగా డోంట్ డిజర్వ్ ఫర్ మీ టు టాక్. అవునా? ఎందుకు? ఎన్ని ఇయర్స్ ఉండేది? ఎక్స్ అంటే ఏంటి? అయిపోయింది ఎందుకు మళ్ళీ? ఓకే సరే, ఇప్పుడు ఎవరన్నా మీతో అంటే ఎవరన్నా రిలేషన్లోకి రావాలంటే వాళ్ళ క్వాలిటీస్ ఏమి ఉండాలి? హీల్ అయి ఉండాలి, థెరపీకి వెళ్ళి ఉండాలి, ఓకే, యోగా చేయాలి, ఓకే, మెడిటేషన్ చేయాలి, ఓకే, పొద్దున్నే లేవాలి, తొందరగా పడుకోవాలి, బ్యాడ్ హ్యాబిట్స్ ఉండకూడదు. నాకు సిగరెట్ స్మోకింగ్ హ్యాబిట్ ఉంది, అది నేను పోగొట్టే దానికి హెల్ప్ అయ్యేటట్టు ఉండాలి. నేను పోగొట్టుకోవాలనుకుంటున్నా. సిగరెట్ వదలడం చాలా కష్టం, అది స్మోకర్స్కే తెలుస్తుంది ఆ బాధ. సో వదిలించుకునే పరిస్థితులు ఉన్నా. సో అది వదిలించుకోవడానికి హెల్ప్ అయ్యే మనిషి, అర్థం చేసుకొని హెల్ప్ అయ్యే మనిషి. వెజిటేరియన్ ఉండాలి. మీరు నాన్ వెజ్ తినరా? ఓహా, గుప్తాస్. ఓకే, గుప్తాస్ అని కాదు, యానిమల్ అబ్యూస్ ఇష్టం లేక. ఓకే, అంటే ఎప్పుడైనా టేస్ట్ చేసిరా నాన్ వెజ్? చిన్నప్పుడు 2-3 సార్లు. ఓకే, అంటే ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా? లేదు. ఓకే, ఓన్లీ వెజ్జే. సో వెజ్లో ఏమి ఎక్కువ ఇష్టం? ఫ్రూట్స్, ఎక్కువ జ్యూసులు. ఓకే, కుకింగ్ వచ్చా మీకు? సో ఏది ఎక్కువ బాగా చేస్తారు? అన్నీ చేస్తా. ఓకే, మెక్సికన్ ఇష్టము, థాయ్ ఇష్టం. సో రామన్ బౌల్స్ అంటే మస్తు ఇష్టం నాకు. సో రామన్ బౌల్స్ చేస్తా ఎక్కువ, కానీ అందులో కూడా మైదా పిండి ఉంటుందని అది కూడా తక్కువ చేసేసిన. రైస్ నూడిల్స్ వాడతా, బట్ స్టిల్ ఎక్కువ అంటే నాకు కిచిడి ఇష్టం. కిచిడి ఫుల్ చాలా ఇష్టం. గుత్తొంకాయ ఇష్టం, కానీ ఇప్పుడు ఆయుర్వేద వాడినప్పటి నుంచి గోంగూర చాలా ఇష్టం, అది గివ్ అప్ చేసేసా. వంకాయలు చాలా ఇష్టం. మా మమ్మీ చేస్తుండే ఉల్లిపాయలు, ఎల్లిపాయలు, ఇట్లా ఎర్ర కారం పొడి, జీలకర్ర వేసి దంచేసి ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసేస్తా, టేస్టీగా ఉంటుంది అది. బట్ ఐ గేవ్ అప్. సో గోంగూర, ఆలు, వంకాయ, చింతపండు ఇవన్నీ వదిలేసా. ఓకే. సో ఇంకో విషయం ఏంటంటే, నాకు మీరు అంటే మన పాడ్కాస్ట్కి వచ్చేటప్పుడు మంచిగా హాఫ్ శారీ కానీ కట్టుకొని వస్తే బాగుండు అని చెప్పేసి నేను అనుకున్నా. ఎందుకంటే మీ గురించి ఎప్పుడు మాట్లాడుకున్నా మేము 3-4 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉంటుండే. సో ఎక్కువ మీ గురించి మాట్లాడుతుండే, అరే ఎంత బాగుందిరా ఫిదా మూవీలో, సో మంచిగా మాట్లాడుతుంది ధైర్యంగా అమ్మాయి అని చెప్పేసి. సో మీరు శారీస్, లంగా ఊని ఇవన్నీ వదిలేయడానికి కారణం ఏంటి? వదిలేదు నేను, కట్టుకుంటే వేసుకుంటా, అన్నీ వేసుకుంటా. సో అంటే ఈ గెటప్ ఎందుకని? కంఫర్టబుల్, ఆ మూడ్కి ఏది కంఫర్టబుల్ అనిపిస్తే అది. ఓకే, ఇప్పుడు సారీ కట్టుకోవాలన్న మూడు వస్తే అప్పుడు వేసుకుంటా. ఎప్పుడు వస్తుంది ఆ మూడు? ఏమో నాకేం తెలుసు, ఎప్పుడే మూడు వస్తుంది. ఇప్పుడు మన బాడీ మనకు ఒక టేస్ట్ ఉంటుంది, అంటే ఈ టైంలో ఇట్లుండాలి, ఈ టైంలో ఇట్లుండాలి. ఇప్పుడు ఎక్కువ బయట ఎక్కువసేపు తిరిగేది ఉంది అనుకోండి, చీర కంఫర్టబుల్ అనిపించదు, ఇట్లా వేసుకుంటా ఉండాలి, లేదా అది నడుము కనిపిస్తుంది ఇట్లా కవర్ చేసుకుంటా ఉండాలి, ఇట్లా అనుకుంటూ ఉండాలి. ఈ మళ్ళీ ఎక్కువ క్లోదింగ్ కదా, చుట్టుకొని కింద మీద. నేనేమో హైపర్ యాక్టివ్ మనిషిని, ఎక్కువ ఎగురుతూ ఉంటాను, నేను సైలెంట్గా కూర్చోలేను. సో హైపర్ యాక్టివ్గా, కేర్లెస్గా ఉండగలిగేటి ఏంటి అంటే, ఒకసారి బట్టలు వేసుకుంటే మళ్ళీ బట్టలు వేసుకున్నా అన్న విషయం గుర్తుండకూడదు, మర్చిపోవాలి. ఫోకస్ అంతా పని మీద, వేరే దాని మీద ఉండాలి. సో ఈ శారీ ఉన్నప్పుడు ఏంటి అంటే, అది చున్ని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది, కనిపిస్తుందా లేదా అని చెక్ చేసుకునే సగం బ్రెయిన్ అంతా నీ డ్రెస్ మీదే ఉంటుంది. ఓకే, ఇట్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. సో అందుకని. సో అండ్ ఆల్సో మీ ఎక్స్పెక్టేషన్స్ బట్టి నేను ఉండలేను కదా. ఇప్పుడు నేను అనుకున్నా అంతే. చెప్తా, మీరు ఏమన్నారు, మీ ఫ్రెండ్స్ ఏమని ఎప్పుడు మాట్లాడుకున్నారు మీ ఫ్రెండ్స్? ఫిదా మూవీ తర్వాత. ఈ మధ్య మాట్లాడలేదు? ఈ మధ్య కాదు అస్సలు. మరి ఇందాక నాకు చెప్పారు మీ ఫ్రెండ్ ఒక ఆయన ఇట్లా కాల్లో మాట్లాడుకున్నాం మేము. అదే కాల్లోనే, కానీ కాల్లో మాట్లాడు. ఆయన నాకు డ్రెస్ గురించి మాట్లాడా, మెంటాలిటీ గురించి మాట్లాడారా? బోత్, అంటే అన్నిటి, అంటే వాడు నేను మేము కాలేజ్లో ఉన్నప్పుడు మాట్లాడుకున్నాం. సో అందుకని నేనేమంటా అంటే,
నువ్వు బట్టలు ఎట్లా వేసుకున్నా సరే నువ్వు మాట్లాడే సెన్స్ కరెక్ట్గా ఉందనుకో మనుషులకి మనం ఏం మాట్లాడడం మాటలే గుర్తుంటాయి. ఓకే, ఇప్పుడు నేను వెళ్ళిపోయిన తర్వాత మీకు నా కాన్వర్సేషన్ గుర్తుంటుందా, నా బట్టలు గుర్తుంటాయా? కాన్వర్జేషనే గుర్తుంటుంది అంతే మరి. అంతకని కానీ అంటే మేము అంటే అనుకుంటున్నాం అనమాట, ఇట్లా ఉంటే బాగుంటుంది, పెద్ద హెయిర్తో తెలుగుదనం ముట్టిపడేలా ఉంటే బాగుంటుంది. సో అట్లా ఉంటే ఇంకా సినిమా అవకాశాలు వస్తుండనేమో, సో అంటే ఈమె చేతులారా చేసుకుంటుందేమో అనేది మేము అంటే ఒక బాధ అనేది మాలో ఉంటుంది. అంటే దానివల్ల అయితే కాదు 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 ఓకే. ఇప్పుడు నాకు కూడా కోరిక ఉంటుంది, మన తెలుగు అబ్బాయిలు పంచ కట్టుకుంటే బాగుంటుంది, కుర్తా వేసుకుంటే బాగుంటుంది, మంచిగా బొట్టు పెట్టుకుంటే బాగుంటుంది. మీరు వేసుకోరుగా, జీన్స్లు వేసుకుంటారు, టీ షర్ట్లు వేసుకుంటారు. మీరు కోరుకుంటే ఇప్పటి నుంచి చేసుకుంటాం అన్నీ ముచ్చట్లు. సో అంటే ఈ మధ్య ఏదో ఇంటర్వ్యూలో ఒకటి మాట్లాడారు, ఇది ఎందుకు పెట్టిరు అని అంటే. సో ఏంది అది పాన్ సెక్స్ చెప్పేసినా కదా, చెప్పిరు అంటే కొత్త క్వశ్చన్ అడగచ్చు. నేను అడుగుతా అంటే అంటే పాన్ సెక్స్ అన్నారు అంటే దీని గురించి మీరు రీసెర్చ్ చేసారా, ఎట్లా తెలుసుకున్నారు ఇవన్నీ? ఇప్పుడు మనం చిన్నపిల్లలం కాదు, పెద్దోళ్ళం అయినాం. ఒక 30 తర్వాత బేసిక్గా సెక్స్ అంటే ఏందో తెలుసు, టచ్ అంటే ఏంటో తెలుసు. 30 తర్వాత అంటారు, ఇప్పుడు 10 ఏజ్ ఆఫ్ 10 లోనే తెలుసు. అక్కడ దాకా ఎందుకు? ఇప్పుడు నేను 40 ఉన్న మనిషిని, ఓకే, నేనేం చిన్నపిల్లని కాదు. చూడందా, చెయ్యందా, ఎడ్యుకేషన్ లేదా, మనకి బయట ఇన్ఫర్మేషన్ లేదా, ఓపెన్ సొసైటీలో ఉన్నాం. ఇట్లాంటి టైంలో మనం చిన్నగా ఉన్నప్పుడు ఆటలు ఆడుకుంటాము, పెద్దగా అయిన తర్వాత మన కాన్వర్జేషన్స్ మారుతాయి, మన ఏజ్ పెరిగిన కొద్దీ మన కాన్వర్జేషన్స్ మారుతాయి ఫ్రెండ్స్ గ్రూప్లో అట్లా. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుందంటే మన క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్లో కూర్చున్నప్పుడు చాలా డిస్కషన్స్ వస్తాయి. అమ్మాయిలు అబ్బాయిలు కూర్చొని నేనేం చేస్తా అంటే దీని గురించి కాన్వర్జేషన్స్ నార్మలైజ్ అవ్వాలి. ద మోర్ కన్జర్వేటివ్ వీఆర్, ద మోర్ సైలెన్స్ మెయింటైన్ చేసిన కొద్దీ మనకి ఎక్స్‌ప్లాయిటేషన్ ఎక్కువ అవుతుంది. ఎప్పుడైతే మనం ఫ్రీగా ఇట్లాంటి విషయాలు మాట్లాడుకోగలుగుతామో అప్పుడే మనం కన్సెంట్ అనేది తెలుసుకుంటాం. కన్సెంట్ అనేది తెలియాలి అంటే కాన్వర్జేషన్, సోషల్ సెక్షువల్ కాన్వర్జేషన్ అనేది ఎప్పుడు మనకు జరగాలి సొసైటీలో. అది జరగకపోవడం వల్లనే రేపులు, ఫోర్స్లు, ఎక్స్‌ప్లాయిటేషన్లు అవన్నీ అవుతాయి. సో ఈ కాన్వర్జేషన్స్ నార్మలైజ్ అయినప్పుడు మనకి సెక్స్ టాయ్స్ ఇలాంటి కాన్వర్జేషన్స్ కూడా వచ్చినాయి. ఇంతకుముందు ఇప్పుడు ఇల్లీగల్ ఉన్నవి ఇప్పుడు ఈజీగా దొరికేస్తున్నాయి మార్కెట్లో. ఇవన్నీ చూస్తుంటే ఆలోచన వచ్చింది, ఓకే ఆ టాయ్ అని అన్నారు, ఆ సెక్స్ టాయ్కి జెండర్ ఉండదు. సెక్స్ టాయ్కి జెండర్ ఉండదు. జెండర్ ఉండనప్పుడు అది నీకు ఫినిష్ చేయడానికి పనికొస్తున్నప్పుడు నువ్వు స్ట్రైట్ ఎట్లేను? ఇట్స్ మై క్వశ్చన్. నీకు జెండర్ ఎలా వచ్చింది? మనకి ఫీడ్ చెయ్యబడ్డది జెండర్ అని. నువ్వు అమ్మాయినే చేయాలా, నువ్వు అబ్బాయినే చేయాలా, ఈ రెండే జెండర్స్ అని మనకు ఫోర్స్ అది మనకు బ్రెయిన్ వాష్ చేయబడ్డది కాబట్టి మనం అంతే ఆలోచిస్తున్నాం. రెండో విషయం ఏం తెలిసింది అంటే అమ్మాయిలకు జీ స్పాట్ ఉంటుంది, తెలుసా మీకు? అబ్బాయిలకు కూడా జీ స్పాట్ ఉంటుంది, ఇది తెలుసా మీకు? అయితే అబ్బాయిలకి జీ స్పాట్ ఉంటుంది తెలుసా? లేదు. అబ్బాయిలకి ఏనస్లో 4 inches ఇన్సైడ్లో జీ స్పాట్ ఉంటుంది. ఓకే. సో అమ్మాయికి ఆర్గాజం ఎలా అవుతుందో అబ్బాయికి కూడా జీ స్పాట్ స్టిమ్యులేట్ చేస్తే ఆర్గాజం అవుతుంది. ఓకే. దాన్ని బట్టి అర్థం ఏమైంది? అన్నీ ఒకటేనా? అ మ్యాన్ కెన్ డూ అండ్ అ మ్యాన్ కెన్ గెట్ డన్. ఓకే. ఓకే. సో వీఆర్ ఆల్ పొటెన్షియల్లీ బైసెక్షువల్స్ గివెన్ ఎ ఛాన్స్. కాదు ఇదంతా ఎట్లా తెలుసు మీకు? ఎడ్యుకేషన్ అండి, గూగుల్ చేయండి, బుక్కులు చదవండి, బాడీ అనాటమీ తెలుసుకోండి. మనకి చిన్నప్పుడు ఈ ఎడ్యుకేషన్ సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల, దీన్ని ఎక్స్ప్లోర్ చేసేంత స్కోప్ ఇవ్వకపోవడం వల్ల మనకి. కానీ నాకు ఇక్కడ ఒక క్వశ్చన్, ఈ సెక్స్ టాయ్స్ గురించి మాట్లాడారు కదా మీరు, సో అంటే ఏ జెండర్ కావాలో ఆ జెండర్కి ఉన్నట్టు నాకు తెలుసు. అదే చెప్తున్నా, ఏదైనా ఎవరైనా ట్రై చేయొచ్చు. ఎవరైనా ట్రై చేయొచ్చు. ఇప్పుడు సెక్స్ టాయ్స్ అనేవి 2 ఉంటాయి, అవునా? అవును. సో మేల్ ఫీమేల్ అనేది అక్కడ జెండర్ అనేది ఉంటుంది కదా, మీరు ఇంతకుముందు ఉండదు అన్నారు. సరే ఇప్పుడు ఫీమేల్ సెక్స్ టాయ్స్ ఏదైతే ఉన్నాయో మేల్ కూడా ట్రై చేయొచ్చు. కాదు, మీరు చదువుకున్న తర్వాత మీకేమైనా అనిపించిందా? చదివిన తర్వాత మెన్కి అంటే ఇది చూడాలని ఎందుకు అనుకున్నారు మీరు? అంటే దీనిపైన అంటే ఇది చదువుకోవాలని అంటే ఎడ్యుకేట్ చేయాలని ఎందుకు అనుకున్నారు? ఎడ్యుకేట్ చేయాలనుకోలే, తెలుసుకున్నా నేను. ఎందుకు తెలుసుకున్నారు? తెలియాలి కదా, మనకి బ్రెయిన్ క్యూరియస్ బ్రెయిన్, ఏది వద్దొద్దు అంటామో అదే చేస్తుంది, అవునా కదా? ఓకే, అంతే. ఇప్పుడు సైంటిస్టులు ఎందుకు అవుతారు? కావాలనుకుంటారు కాబట్టి అవుతారు. కొత్త క్యూరియాసిటీ. మనిషి ఇప్పుడు మనం అనుకుంటాం మనకి తిండి కావాలి, నిద్ర కావాలి,
పడుకోవడం ఇవన్నీ అనుకుంటాం. కానీ మనకి మనుషులు నడవాలి, బతకాలి 100 ఏళ్ళు అంటే ఈ అన్నిటికంటే ఎక్కువ క్యూరియాసిటీ అండ్ ఫుల్ఫిల్మెంట్ కావాలి. మనిషికి ఎప్పుడైతే క్యూరియాసిటీ పోతుందో అప్పుడు బతికి వేస్ట్ అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు. సో వాట్ కీప్స్ అ హ్యూమన్ ఎలైవ్ మోర్ దాన్ ఫుడ్ అండ్ షెల్టర్ అండ్ ఎవ్రీథింగ్? క్యూరియాసిటీ. నీ క్యూరియాసిటీకి జవాబులు దొరికినప్పుడే నువ్వు ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది నీకు లైఫ్లో. అలాంటప్పుడు నాకు క్వశ్చన్స్ వచ్చాయి, ఇదేంటి, అదేంటి, ఇదేంటి, క్యూరియాసిటీ. సో అంటే ఇదంతా మళ్ళీ థియరిటికల్ నాలెడ్జ్. ఓకే, ఇదంతా ప్రాక్టికల్ నాలెడ్జ్ కాదు. నేను బైసెక్షువల్ పాన్సెక్షువల్ అనేది నేను డిసైడ్ అయినా. బట్ నాకు అమ్మాయి అదెంత ఇంకా అంత నచ్చిన అమ్మాయి దొరకలే. అంటే నాకు క్రష్ ఉండే, 2-3 అమ్మాయిల మీద చిన్నప్పటి నుంచి క్రష్ ఉండే. బట్ బయటికి చెప్పుకునేంత ధైర్యం లేదు కాబట్టి జస్ట్ అది మనసులోకే పెట్టుకుంటుండే. ఓకే, నెవర్ డేటెడ్ ఎ గర్ల్. సో అంటే ట్రై చేయాలనుకుంటారా? ట్రై చేయాలనుకోవట్లేదు, బట్ అంత ఇంట్రెస్టింగ్ అంటే నేను ఎఫర్ట్స్ ఇప్పుడు నాకు బేసిక్గా నాకు స్టార్ట్ చేయడం రాదు. ఐ డోంట్ నో హౌ టు మేక్ అ మూవ్. నాకు ప్రపోజ్ చేసే అలవాటు నాకు లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళి నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పే ధైర్యం అలవాటు అసలు లేదు. కాబట్టి నా దగ్గరికి ఎవరన్నా వచ్చి నాకు నచ్చితే, అంటే ఒక మొగోడు నా కోసం ఎంత ఇంప్రెస్ చేసిండో అంత ఇంప్రెస్ చేయగలిగే ఓపిక అని అమ్మాయికి ఉండాలి. ఒకవేళ ఉంటే అప్పుడు నాకు నచ్చితే అప్పుడు సరే, అది పక్కన పెడదా. ఈ 2 yearsలో ఎవరైనా అబ్బాయిలు అంటే వీడు నా బాయ్ ఫ్రెండ్ అయితే బాగుండు అంటే వీడితో రిలేషన్ లేరు అంటే ఎందుకు అనిపించలేదు? ఎవరైనా అంటే ఈ 2 సంవత్సరాలలో ఎవరైనా ప్రపోజ్ చేసిరా? ప్రపోజ్ మస్తు ఎప్పుడు వస్తాను నడుస్తూనే ఉంటాను. ఓకే, ఒకవేళ మీ దగ్గరకు వచ్చి సో ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుందాం, మనం రిలేషన్లో ఉందామంటే మీరు ఏం చెప్తారా ఆన్సర్? నమస్కారం, బాయ్ బాయ్ అని చెప్తా. ఎందుకు? అరే అర్థం కావాలి, ఒక మనిషి మనకు అర్థం కావడానికి సంవత్సరం పడుతుంది. అంటే మనకు కొన్ని ఫిజికల్ నీడ్స్ అనేవి ఇంపార్టెంట్ కదా అప్పుడప్పుడు. ఎవ్రీథింగ్ యూ హ్యావ్ ప్రైస్ టు పే. పెళ్లి చేసుకొని ట్రామా గురవుతావా, ఆకలితో సఫర్ అవుతావా, ఏదో ఒక ప్రైస్ యూ హ్యావ్ టు పే. దిస్ ఈస్ ద బెటర్ ప్రైస్ ఐ కెన్ పే. సెలిబసీ ఈస్ బెటర్. ఓకే, సో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు మీకు? అన్సర్, సాగర్, అఖిల, జెబెక్స్. ఓకే, ఈ జెబెక్స్ ఎప్పుడు పరిచయం మీకు? ఎట్లా పరిచయం? జెబెక్స్ 1 year నుంచి పరిచయం. 1 year నుంచి పరిచయం. ఎక్కడ పరిచయం, ఎట్లా పరిచయం? ఎట్లా పరిచయం అంటే అంటే బాక్సింగ్ చేస్తాడు కదా, అవును, అట్లా ఈవెంట్స్లో పరిచయం. ఓకే, సో మీరు సింగింగ్ గెస్ట్కి వెళ్ళినా, ఓకే, తను పర్ఫామ్ చేసిండు, బాగా చేసినావు, మంచిగా ఉంది అని అనుకున్నాం. దాని తర్వాత కామన్ ఫ్రెండ్స్తో ఒకసారి ఇంటికి వచ్చిండు అనుకోకుండా, యాక్సిడెంటల్గా. వాడి ఫ్రెండ్ ఒక అమ్మాయి, నా ఫ్రెండ్, తను నా ఇంట్లో ఉండేది. సో తను డ్రాప్ చేయడానికి అని ఇంటికి వచ్చి ఆ రోజు ఇంట్లో ఇంకా చిల్ అయ్యి వీక్ వాక్స్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ రాత్రి నైట్ అవుట్ చేసామన్నమాట. నైట్ అవుట్ చేసి ఇంకా కష్ట సుఖాలు మాట్లాడుకొని లైఫ్ గురించి మాట్లాడుకొని అన్న తర్వాత వీఆర్ ఫ్యామిలీ అని ఫస్ట్ డేనే డిసైడ్ అయ్యాం. ఓకే, కొంతమందితో ఏంటంటే పరిచయం కాగానే ఐ నో యూ ఆల్రెడీ, యు ఆర్ మై ఫ్యామిలీ ఆల్రెడీ అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. సోల్ ట్రైబ్ అంటారు. అవును. సో అట్లా. సో అంటే మీకు ఒక విషయం చెప్పాలి, అంటే మాట్లాడి అదవుతుంది కదా అని ఒక బ్రేక్ తీసుకుందామని చెప్పేసి వాటర్ తాగండి మేడం అని చెప్పేసి వాటర్ ఇచ్చినాం. సో అంటే వాటర్ ఇస్తాం, మీరు ఏమన్నారు మేడం? నేను తాగానా? ఎందుకంటే నాకు వాటర్ ప్లాస్టిక్ బాటిల్ తాగాలని లేదు. నేను లాస్ట్ 1 year నుంచి మొత్తం లైఫ్ స్టైల్ అంతా మార్చుకున్నా. ఓకే, సో ప్లాస్టిక్ బాటిల్స్ వాడాను, కెమికల్ షాంపూస్, బాడీ వాష్, మాయిశ్చరైజర్లు, బాసనలు తోమేది, బట్టలు ఉతికేది, అన్ని కెమికల్ స్టఫ్, ఇల్లు బండలు తుడిచేది, ఎవ్రీథింగ్ కెమికల్ అంతా తీసేస్తా. సో వాడరు అసలు? ఓన్లీ కుంకుడుకాయలు, షికాకాయలు, సున్నిపిండి, బాసనలకు కూడా. సోప్ కూడా వాడరు? ఓకే, మాయిశ్చరైజర్లు కూడా వాడరు. సో అంటే మీరు చిన్నప్పటి నుంచి ఈ సూసైడ్ అటెంప్ట్లు ఇవి చేయడం జరిగింది. ఈ లిప్స్టిక్ కూడా ఆర్గానిక్. అంటే ఎట్లా మీరే రెడీ చేసుకుంటారు? లేదు, ఇది ఒకటి ఒక బ్రాండ్ ఉంది, ఆర్గానిక్గా తయారు చేస్తారు. ఓకే, సో అందరూ అనుకుంటారు ఒక బ్రాండ్ అని, ఏదో న్యాచురల్గా వచ్చింది ఏదైనా బ్రాండ్ ఉందేమో చెప్పండి. మరి అందరూ మహిళలు అనుకుంటారు కదా, మాకు తెలిస్తే బాగుంటుందని. సో ఆ బ్రాండ్ ఏమైనా చెప్తారా? ఆర్గానిక్స్ అని చెప్పి ఉంది. ఓకే, అక్కడ ఆర్డర్ చేసుకుంటాం. అది కూడా రీసెర్చ్ చేసి డీటెయిల్స్గా తీసుకుని. ఓకే, సో చిన్నప్పటి నుంచి మీరు సూసైడ్ అటెంప్ట్స్ చేసిరు కాబట్టి, సో అంటే హెల్త్ ఇష్యూ వచ్చింది మీకు. హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు చనిపోతానేమో అనే ఒక భయం అనేది వచ్చిందా? భయం ఎప్పుడు లేదు, చావు భయం లేదు నాకు. ఓకే, భయం ఉన్న భయం ఏంటంటే నా గురించి ఎవరు చెడ్డగా మాట్లాడుకోవద్దన్న కసి ఉంటుండే చిన్నప్పుడు. ఎందుకంటే 4 చెల్లెళ్ళు ఉన్నారు, నా వల్ల వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది అన్న ప్రెషర్ ఉంటుండే.
అది ఎప్పుడు పోయిందంటే నా డివోర్స్ అదే పెళ్లి టైంలో హెల్ప్ కోసము ఎవరికి ఫోన్ చేసినా అమ్మ నీతో మాట్లాడొద్దని చెప్పి నాతో ఎవరు మాట్లాడలే. ఓకే. అంటే వీళ్ళ గురించి ఆలోచిస్తూ నేను ప్రతిసారి నా డెసిషన్స్ అన్నీ అకార్డింగ్లీ తీసుకొని అలాగే ట్యూన్ చేసింది మా అమ్మ. నువ్వు ఏం చేసినా నలుగురు చెల్లెలు ఎఫెక్ట్ అవుతారో ఆలోచించి తీసుకో డెసిషన్ అని. ఓకే మంచిదే, బట్ అలాగే తీసుకున్నా. బట్ నాకు అంతే రెస్పాన్స్ రాలేదు కదా, ఎందుకు ఆలోచించాలి, నా ఇష్టాలు నేను ఎందుకు చంపుకోవాలి అని అక్కడి నుంచి పీపుల్ ప్లీజింగ్ నుంచి మానేసిన. ఓకే. సో కాబట్టి సో అంటే మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడే మనోళ్ళు ఎవరు పరాయోళ్ళు ఎవరు అనేది అర్థమవుతుంది. సో మీ హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు సో ఎవరు ఎక్కువ సపోర్ట్ చేశారు మీకు? అన్సార్ ఓకే. నన్ను 2 సార్లు సూసైడ్ అటెంప్ట్లోంచి కాపాడిండు. ఓకే. సార్ లేకపోయింటే చచ్చిపోతున్నాను నేను 2 times. కదా సూసైడ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆ ధైర్యం ఎట్లా వస్తుంది? ఒక మనిషికి ఒక భయం ఉంటుంది. అంటే అది సూసైడ్ చేసుకోవడానికి ధైర్యం అవసరం లేదు, విరక్తి చాలు. మనుషులు వేస్ట్, నాకు న్యాయం జరగట్లేదు, సేఫ్గా ఫీలింగ్ రావట్లేదు, నేను సంతోషంగా ఉండట్లేదు అనేది ఎక్కువ కాలం వచ్చేసరికి హెల్ప్లెస్నెస్ వల్ల వస్తుంది. అది వైరాగ్యంతో వస్తుంది. ధైర్యం అవసరం లేదు సూసైడ్, ఆవేశం చాలు. సో ఆవేశంలో ఆ తప్పు చేసేస్తారు. అది హెల్ప్లెస్నెస్, తప్పు చేసేదాకా తీసుకొస్తారు మన చుట్టూ ఉన్న మనుషులు. ఓకే. ఎవరైనా డిప్రెషన్లో ఉన్నారంటే మన చుట్టూ ఉన్న వాళ్ళ మీదే బ్లేమ్ చేస్తాను నేను, ఎవరైనా సరే. సో ఇప్పటివరకు నేను అందరిని ఒక క్వశ్చన్ అడుగుతుంటే, ఇప్పటివరకు మీరు బాధపడ్డ ఏదైనా సిచ్యువేషన్ ఉందా, ఒక్కళ్ళు కూర్చొని ఏడ్చిన రోజు ఉందా అని? ఎందుకంటే మీ జీవితం మొత్తం ఏడ్చిన రోజులే ఉన్నాయి కాబట్టి. నమ్మరు, టిల్ ద ఏజ్ ఆఫ్ 30 ఎవ్రీ డే ఐ క్రైడ్. పడుకుంటున్నా అంటే నిద్రలో ఏడుస్తూ పడుకునేదాన్ని. 30 తర్వాత కొంచెం కొంచెం తగ్గింది, కానీ దెర్ ఈస్ నో సింగిల్ డే దట్ ఐ డిడ్ంట్ క్రై బిఫోర్. సో నేను అందుకే ఆ క్వశ్చన్ అడగొద్దు అనుకున్నా. సో ఎప్పుడు హ్యాపీగా బాగా ఎంజాయ్ చేసిన వన్ డే ఏదైనా ఉందా? ఈ గత 6 months నుంచి నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఓకే. చాలా హ్యాపీగా ఉన్నా. సో ఇప్పుడు ప్రెసెంట్ అసలు అంటే పెయిన్ ఉంది, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి, వర్క్ లేదు, కానీ హ్యాపీగా ఉన్నా. సో ఎట్లా అది ఎట్లా పాసిబుల్? హ్యాపీగా ఉండడం అనేది మనం తీసుకునే డెసిషన్ అంతే. నో మ్యాటర్ వాట్ ఐ విల్ బీ హ్యాపీ అని మనం ఎప్పుడైతే డిసైడ్ అవుతామో గేమ్ మారిపోద్ది లైఫ్. ఇప్పుడు బేసిక్గా నాకు హ్యాపీనెస్ నేర్పించింది అన్సర్. ఓకే. ఎప్పుడు ఎన్ని కష్టాలు ఉన్నా సరే అన్సర్ కూడా చాలా రఫ్ లైఫ్, వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా ఈక్వేషన్స్ ఉండే, చాలా ట్రామాలోంచి వచ్చిన మనిషి తను కూడా. అందుకే నా మీద అంత ఎంపతి చూపించగలిగాడు అనిపిస్తుంది. ఓకే. సో 10 boys ఉండే రూమ్లో వాళ్ళ దగ్గర. నేను హాస్టల్లో పీజీలో ఉన్నప్పుడు నాకు చేయి కట్ చేసుకున్న టైంలో అసలు హెల్త్ బాగాలేక పడిపోతుండే నేను. ఓకే. హాస్పిటల్లో తీసుకెళ్ళి జాయిన్ చేసినాక డబ్బులు కూడా లేకపోతుండే, డబ్బులు పెట్టుకొని హాస్పిటల్లో జాయిన్ చేసి మరి ఎందుకు చేయాలనిపించిందో కూడా నాకు తెలీదు. ఓకే. తీసుకెళ్ళి 1 week హాస్పిటల్లో ఉంచి సేవలు చేసి తినిపించి, అంటే మాది పెద్ద ఇస్లామోఫోబియా ఫ్యామిలీ, ముస్లిమ్స్ అంటే డేంజర్ ఇట్లా మాట్లాడేటోళ్ళు. అట్లాంటిది నేను అన్సర్ వాళ్ళు పరిచయం అయ్యి, బాయ్స్ రూమ్ అంటే మొత్తం 10 మంది బాయ్స్ ఉంటారు, సిగరెట్లు కొడతారు, మందు తాగుతారు. అందులో నాకు ఎక్కడ పోలో అర్థం కావట్లేదు, నాకు సేఫ్టీ ఫీలింగ్ ఎక్కడ దొరకట్లే, ఎక్కడ పోయడానికి లేదు. మాకు వీళ్ళ దగ్గర సేఫ్టీ అనిపిస్తుందని వెళ్ళి వాళ్ళ రూమ్లో ఉండేదాన్ని. అంటే 1-2 days ఉండి నాకు డిప్రెషన్లో ఉన్నానంటే నువ్వు నడు అని బడికి తీసుకెళ్తారు. వాళ్ళ దగ్గర నేను సేఫ్ ఫీల్ అయినా. మొత్తం అబ్బాయిలు ముస్లిమ్స్, అంటే ద మోస్ట్ ఫియర్ఫుల్ అన్న ముస్లిమ్స్. వాళ్ళ దగ్గర ధైర్యం నేర్చుకున్నా, నవ్వడం నేర్చుకున్నా. ఎప్పుడు ఏడ్చే మనిషికి నవ్వడం నేర్పించాడు. అందరు 10 మంది అబ్బాయిలు జోకులు వేస్తారు, అల్లరి చేస్తారు. అంటే జీప్ ఓపెన్ టాప్ జీప్ ఉంటుండే, అందరం కలిసి ఆ జీప్లో సడన్గా పోదామండి సైడ్ అవుతాం, ఏడుకో వెళ్ళిపోతాం, వేరే స్టేట్ అన్నా వేరే ఎక్కడ అవుట్డోర్ అన్న వెళ్ళిపోయి నేచర్లో చిల్ అయ్యి జస్ట్ అలా వెళ్ళి అడవిలో వెళ్ళి అందరం ఎవరి ప్లేస్ సపరేట్ అయిపోయి జస్ట్ అలా నేచర్ని వాచ్ చేసుకుంటూ అలా కూర్చొని జస్ట్ వచ్చేస్తాం. సో జస్ట్ అట్లా స్పెండ్ చేయడానికి వెళ్ళి అట్లా రికవర్ అయినా నేను. ఇప్పుడు గాయత్రి గారు అసలు ఏం చేస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్? ఏమన్నా వర్క్? యూట్యూబ్ నడుస్తుంది. ఓకే. ఇంకా సో మనం చూసుకుంటే ఇప్పుడున్న ఈ డేస్లో అసలు యూట్యూబ్ నుంచి రెవెన్యూ కూడా చాలా తక్కువ వస్తుంది. సో మరి ఎట్లా? ఇది బిజినెస్ ప్లాన్ వేస్తున్నా. నాకు లక్కీగా మధు అని చెప్పి ఒక ఫ్రెండ్ ఉంది. ఆ మధు ఏంటంటే సాక్షిలో వెళ్ళే ఆ టైంలోనే నేను మా మ్యూజిక్ స్టార్ట్ అయింది ఛానల్. అప్పుడే మా మ్యూజిక్లో కూడా ఆడిషన్స్ ఇస్తే అక్కడ తను కూడా యాంకరింగ్కి ఆడిషన్స్ ఇచ్చింది. సో మాధురి అనే ఫ్రెండ్ నాకు మొన్న కాల్ చేసింది, అంటే ఇన్స్టాగ్రామ్లో పట్టుకొని టెక్స్ట్ చేసింది. జస్ట్ ఒక ఫేస్ ఒక 1 year అంతే, హాయ్ హలో అట్లా తిరిగినాం కలిసి కొంచెం. తర్వాత లైఫ్ చేంజ్ అండ్ వి పార్టెడ్ అవేస్. మళ్ళీ మొన్న ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి ఇట్లా నువ్వు నన్ను చిన్నప్పుడు చాలా ఇన్స్పైర్ చేసినావు, నువ్వు అంటే నాకు మస్తు ఇష్టము, నేను ఇట్లా చూస్తున్నాను ఇవన్నీ, ఐ వాంట్ టు హెల్ప్ యూ అవుట్ అని కొన్ని డబ్బులు పంపించింది మొన్న లాస్ట్ మంత్.
డబ్బులు పంపించింది. మళ్ళీ ఐ వాంట్ టు ఇన్వెస్ట్, నువ్వు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తా అంటే చెప్పు, నేను డబ్బులు ఇన్వెస్ట్ చేస్తా, కూర్చొని మాట్లాడదామని బిజినెస్ ప్లాన్ నడుస్తున్నాయి. అంటే బ్రెయిన్ స్టార్మ్ చేస్తున్నాము. మా చిన్న చెల్లి కూడా కొంచెం ఇన్వెస్ట్ చేస్తా ఉంది, ఆన్సర్ కూడా ఇన్వెస్ట్ చేస్తా అన్నాడు. సో సంథింగ్ ప్లానింగ్. సో ఒకవేళ మంచి మూవీ ఛాన్స్ వస్తే చేస్తా. మూవీస్ అంటే పిచ్చి. ఒకసారి సినిమా పురుగు పట్టుకున్నాడు, ఎవరి సినిమాను వదలలేడు. సో అంటే ఒకవేళ వస్తే ఎట్లాంటి క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు మీరే కథ రాస్తారు, చేయాలని ఉంది, విలన్ క్యారెక్టర్లు చేయాలని ఉంది. ఓకే, ఇవి ఐ లవ్ టు డూ కామెడీ చేయాలని కోరిక, ఇప్పుడైతే తెలియదు. సో ఏదైనా స్టోరీ రాసారా? 12 స్టోరీలు రాసిన ఉన్నాయి. అట్లాగే ఉన్నాయి. ఇప్పుడు ఒక డెమో షూట్లో ఉన్నా. నెక్స్ట్ ఇది అంటే డెమో షూట్ తీద్దామని ఒక స్టోరీ రాసుకున్నా. సాగర్ అని చెప్పాను కదా, సాగర్ ఇన్వెస్ట్ చేస్తాను, 2 లక్షలు పెడతాను, నువ్వు డెమో షూట్ స్టార్ట్ చేయని. ఓకే, దాని ప్లాన్లో ఉన్నా. మళ్ళీ నేను అనుకున్న హీరో తనకి వేరే స్కెడ్యూల్, కన్నడ యాక్టర్ అనమాట అబ్బాయి, బిజీ అయిపోతే వేరే అబ్బాయిలను వెతుకుతున్నా కానీ నాకు ఎవరు సాటిస్ఫాక్టరీగా దొరకట్లే. మధ్యలో ఏమైందంటే నాకు ఇప్పుడు మళ్ళీ అబ్బాయి ఫోన్ చేసి నేనే చేస్తా, అది వెయిట్ చేయి కొన్ని రోజులు, నేనే వస్తా అని చెప్పాడు. ఓకే, సరే ఓకే. ఏమో ఆ హీరోయిన్ అన్న పట్టించి మీకు ఒక హెల్ప్ చేద్దాం అనుకున్నా. అయితే మధ్యలో ఏమైందంటే ఆస్ట్రేలియా నుంచి ఒక ఫ్యాన్, యూట్యూబ్ రెగ్యులర్గా లైవ్ అంటే సండే యూట్యూబ్ లైవ్ చేస్తుంటా. ఆ లైవ్లో వచ్చి మాట్లాడుతూ మీ దగ్గర అమెజాన్ విష్ లిస్ట్ ఏమన్నా ఉంటే పెట్టండి, మీకు షూట్కి ఏమన్నా వస్తువులు కావాలంటే నేను ఐ విల్ బై ఇట్ ఫర్ యూ అన్నాడు. ఓకే, సరే అని కొన్ని కెమెరాలు, లెన్స్లు అవి ఇవన్నీ లిస్ట్ పెట్టాక 1.5 lakh దాకా. అవన్నీ నాకు జస్ట్ ఎస్టర్డే అన్నీ వచ్చేసినాయి. సో ఇప్పుడు ఐ హ్యావ్ ఎవ్రీథింగ్. లైక్ ఇప్పుడు జస్ట్ ఎవరు లేకున్నా ఒక 3-4-5 పీపుల్ లేకుండా ఓన్లీ 5 పీపుల్తో నేను సినిమా తీయగలిగితే ఏం స్టోరీ రాస్తా అనే పాయింట్లో స్టోరీ రాసా. ఇప్పుడు దాని మీద పడ్డా. ఇది షూట్ చేస్తా, అయిందా థియేటర్లో రిలీజ్ అయింది, లేదు అంటే యూట్యూబ్లో రిలీజ్ చేసుకుంటా, ఏదో ఒకటి చేసుకోగలుగుతా. ఐ కెన్ మేక్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. అట్లా. సో అంటే మీరు ఇది మాట్లాడారు కాబట్టి నాకు ఒకటి గుర్తుకొచ్చింది, అప్పటి నుంచి అడుగుదాం అనుకున్నా, మర్చిపోయినా. బేబీ లీక్స్. సో అసలు నిజంగా మీ స్టోరీ అది? అంటే మీరు వీడియో చూసారు? చూసా, నిజం కాబట్టి చెప్పాను కదా. ఓకే, అంటే మీరు ఫొటోస్ అవి పెట్టిన తర్వాత నాకు అనిపించింది అసలు అట్టెట్లా తీస్తారు, అసలు మీరు ఏం చేయలేకపోయారు? ఎందుకు ఏం చేయలేకపోవడం ఏంటి, ఇప్పుడు కేసు నడుస్తుంది కదా. ఓకే, కేసు ఎప్పుడు సో మీకు ఎట్లాగో దాని మీద నమ్మకం లేదు, మరి గెలుస్తారంటే న్యాయం జరుగుతుందనే కదా కోరుకునేది మనం. ఓకే, ఇంతకుముందు జస్టిస్ జరగదు ఇంకా అయిపోయింది అని అనుకున్నారు పిల్లలకి. ఓకే, సో దీని మీద జరుగుతుందని నమ్మకం ఉందా? మొన్న ఒక సినిమాకి జస్టిస్ జరిగింది కదా. ఓకే, 2 సినిమాలు చూసాను నేను, జస్టిస్ వచ్చింది. ప్రూఫ్లు ఉన్నాయి కదా. ఓకే, నీకు సాలిడ్ ప్రూఫ్లు ఉండి సపోర్ట్ చేసే, ఫైనాన్షియల్ సపోర్ట్ చేసే ఫ్యామిలీ ఉంటే అది వస్తుంది. ఇప్పుడు షిరీన్ ఉన్నాడు, షిరీన్కి సర్కిల్ ఉంది, సపోర్ట్ చేసే సిస్టమ్ ఉంది, ప్రూఫ్లు ఉన్నాయి, లాయర్స్ ఉన్నారు, కాబట్టి జస్టిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే నేను వెళ్ళి సపోర్ట్ చేస్తాను. ఓకే, అంటే ఈ స్టోరీ ఎట్లా వెళ్ళింది అక్కడికి? వాళ్ళ ఆఫీస్లో తనే ప్రొడ్యూస్ చేస్తా అన్నాడు కాబట్టి అక్కడ పోయి చెప్పడం జరిగింది, నరేట్ చేయడం జరిగింది. సో అది తీసేటప్పుడు మీకు కొంచెమన్నా డౌట్ వచ్చిందా? అంటే తీసేటప్పుడు మూవీ చేసేటప్పుడు బేబీ మూవీ ఆ టైంలో నేను టచ్ లో లేను కదా, లేరు. సో మూవీ అంతా అయిపోయిన తర్వాత చూసిన తర్వాత మీకు డౌట్ వచ్చింది? ట్రైలర్ చూసి షాక్ అయినా నేను. ఓకే, ట్రైలర్ చూడంగానే ఫస్ట్ షిరీన్కి పంపించిన, ఏంటి షిరీన్ ఇది అని. కొంచెం సేమ్ ఉంటుందేమో గాయత్రి, ఎందుకు అట్లా ఆలోచిస్తున్నావు అంటే, ఏమో నాకు తేడా కొడుతుంది షిరీన్ అన్న. సర్లే చూద్దాం సినిమా రిలీజ్ అయినప్పుడు కదా అన్నాడు. సినిమా చూసి మొత్తం 10 మంది ఫ్రెండ్స్ అన్ని గ్రూప్ కాల్స్ అయినాయి. అంటే ఇప్పుడు ఆ బేబీ సినిమా ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ సినిమా కొబ్బరిమట్ట టైంలో వాళ్ళే ప్రొడ్యూసర్లు కదా, వాళ్ళే ప్రొడ్యూసర్, ఆయన డైరెక్టర్, వాళ్ళే ప్రొడ్యూస్ చేస్తా అన్నారు. ఈ సర్కిల్ అంతా కామన్ ఫ్రెండ్స్ ఎక్కువ. వీళ్ళంతా అంటే ఈ 2 కొలాబరేషన్ టీమ్స్లో ఉన్న పీపుల్ అంతా 10 years నుంచి, చాలా ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఏంటంటే ఎవ్రీబడి నోస్ దిస్. బయటికి వచ్చి జస్టిస్ కోసము ఇప్పుడు మీడియాలోకి వచ్చి మాట్లాడే అంత ధైర్యం అందరికి ఉండదు. సో ఫోన్ల వరకు, బయట మీటింగ్ల వరకు అందరు మాట్లాడుకుంటారు, కానీ జస్టిస్ గురించి మాట్లాడే అంత ధైర్యం చేయాలి అంటే ప్రూఫ్లు, ఇన్వాల్వ్మెంట్ ఇవన్నీ ఉండాలి. సో ఆ ఫోటో ప్రూఫ్స్ ఉన్నాయి, నేను కొబ్బరిమట్టలో ఇన్వాల్వ్డ్ ఉన్నాను కాబట్టి సో ఒకవేళ మీకు అనుకూలంగా వస్తే ఏం చేస్తారు, అసలు ఏమవుతుంది? కాంపెన్సేషన్ ఇవ్వాలా? ఓకే, ఎంత? ఇప్పుడు చాలా హిట్ అయింది అది. అవును. సో ఎంత వస్తుండొచ్చు? ఏమో నాకు తెలియదు, అది ఇంకా షిరింది. ఇప్పుడు నాకు ఎంత వస్తుంది నాకు సంబంధం లేదు. ఓకే, నా బాధ్యత ఏంటి, ఒక ఫ్రెండ్గా అన్యాయం జరిగింది అండ్ ఐ కెన్ డూ సంథింగ్ అబౌట్ ఇట్, ఐ విల్ డూ.
ఆ రోజు బిగ్ బాస్ టైంలో శ్వేతారెడ్డి కోసం ఏదైతే ఎలా అయితే నిల్చున్నానో అలాగే నిల్చున్నాను. ఇప్పుడు నా దృష్టిలో ఇప్పుడు నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీ లైఫ్లోనే ఏదైనా జరగడం జరిగింది, నేను అది విట్నెస్ చేసినాను అనుకోండి, నేను బరాబర్ వచ్చి మీకు హెల్ప్ చేస్తాను. అట్లాంటి మనిషి నేను. డన్, థ్యాంక్ యూ సో మచ్. రావాలి కూడా. సో ఎప్పుడైనా మిమ్మల్ని నమ్మించి ముంచేసిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? ఒక ఇద్దరు గురించి చెప్పండి, సిచ్యువేషన్ చెప్పండి. చాలా మంది ఉన్నారా? ఏం చెప్పాలనుకుంటున్నా? సినిమాలే మస్తు సినిమాలు ఉన్నాయి. ఓకే. బిగ్ బాస్ కేసు కూడా అట్లనే అయింది. ఓకే సరే, క్లోజ్ ఫ్రెండ్ నమ్మించి మోసం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఫ్రెండ్స్లలో? క్లోజ్ ఫ్రెండ్ మోసం ఏం చేయలేదు, కానీ నచ్చాక ఇట్లా కట్ చేసుకున్న ఫ్రెండ్స్ చాలా ఉన్నారు, కానీ మోసం ఫ్రెండ్షిప్లో మోసం అయితే చేయలేదు. ఓకే. సో మీతో ఫ్రెండ్షిప్ చేయాలంటే ఏ క్వాలిటీస్ ఉండాలి? హ్యాపీ పర్సన్ అయి ఉండాలా, యాంగర్ ఇష్యూస్ ఉండొద్దు. ఓకే, ఈ రెండే అంటే నాకు కామెడీ సెన్స్ ఉండాలా, యాంగర్ ఇష్యూస్ ఉండవద్దు. ఓకే, అంతకన్నా ఏం అవసరం లేదు. అంతే. సో ఎక్కువ ఎప్పుడైనా మనుషులను చూస్తే మీకు విరక్తి అనిపిస్తుందా? ఎట్లాంటి అసలు మనుషులు అంటేనే ఎలర్జీ. ఇంట్లో ఒకదాన్ని నా కుక్క, జంతువులు అంటే ఓకే, మనుషులు అంటే ఇక నేను చెప్పిన 3-4 పేర్లు, వాళ్ళని తప్ప నేను ఎక్కువ ఎవరిని కలవదలుచుకోలేదు. వాళ్ళని కూడా నేను వారానికి ఒకసారి, నెలకు ఒకసారి కలుస్తా. ఓకే. ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకొని హెల్దీ ఫుడ్ తిన్నామా, పని చేసుకున్నామా, షిజ్జుతో ఆడుకున్నానా, అంతే. ఎక్కువ మనుషులు అంటే నాకు. ఓకే. సో అంటే మీకు హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు చాలామంది అంటే కొంచెం హెల్ప్ చేశారు కదా, వాళ్ళందరూ అప్పుడప్పుడు టచ్లో ఉంటారా, మాట్లాడతారా? ఓకే. సో అంటే ఇప్పటి వరకు మర్చిపోలేని వ్యక్తి మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా? చాలామంది ఉన్నారు. ఒక్క పర్సన్ ఎవరైనా అంటే వాళ్ళు నా లైఫ్ మంచిగా వాళ్ళు ఇంకా ఉన్నారా లేరా? ఉన్న వాళ్ళు అన్సార్. ఓకే. అన్సార్, సాగర్, వీళ్ళిద్దరు అయితే ఇట్లా ఈ లెవెల్లో ఉంటారు నాకు. ఓకే. దే ఆర్ లైక్ మదర్ ఫాదర్. కౌశిక్ ఉన్నాడు, కౌశిక్ గురించి చెప్పలేదు నేను. కౌశిక్ అని ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు అంటే కౌశిక్ ఈజ్ లైక్ మదర్, ఇమోషనల్లీ మదర్ నాకు. సాగర్, ఆన్సర్ ఇస్ దే ఆర్ లైక్ ఫాదర్. అంటే నేను ఫాదర్తో చిన్న బేబీ అంటే ప్రిన్సెస్ ట్రీట్మెంట్ చేస్తారు చూడండి, అట్లా ప్రిన్సెస్ ట్రీట్మెంట్ చేస్తారు నాకు. పట్టించుకుంటారు. సో దే టేక్ కేర్ ఆఫ్ మీ, దే లెట్ మీ బీ మీ. అల్లరి చేస్తే భరిస్తారు. సో అంటే చాలామంది మీకు ఫ్యాన్స్ ఉన్నారు, ఇంకా మంచి మంచి మూవీస్ తీయాలి అని చెప్పేసి చాలా అనుకుంటున్నారు. సో ఎక్కువగా నా సజెషన్ ఏంటంటే మంచి లంగావోనిలో, శారీలో చూడాలని చాలామంది అనుకుంటున్నారు. కాబట్టి జస్ట్ అంటే నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్, అంటే నాకు నా ఫ్రెండ్స్ కూడా చెప్పారు కాబట్టి అదొక్క చిన్నది, అంటే అది అంటే మీ ఇష్ట ప్రకారం. తప్పకుండా నా దగ్గర యాక్చువల్గా ఆలోచిస్తే శారీస్ ఉన్నాయి కానీ లంగావోని లేవు. ఓకే. మీరు పని చేయండి, మీరు నాకు ఒక లంగావోని గిఫ్ట్ చేయండి, పక్కా ఇస్తా. నేను కట్టుకొని వీడియో చేసి మిమ్మల్ని ట్యాగ్ చేసి వీడియో పెడతా. డన్, పక్కా. పక్కా పక్కా ఇప్పిస్తా. ఓకేనా? జుట్టు కూడా పెరిగింది. ఓకే. కాదు, ఈ గిట్ట పని చేంజ్ చేయొచ్చు కదా మంచిగా. పెరగని జుట్టు అర్జెంట్గా పెరగదు కదా జుట్టు, జర రోజులు లాగండి. కాదు, ఎవరన్నా ఇట్లా అడిగిరా లేకుండా నేనే అడుగుతున్నాను, అంటే కొంచెం గెటప్ చేంజ్ చేయండి అది ఇది. చేంజ్ చేయండి అని చెప్పరు, ఓకే, చేస్తే బాగుంటుంది కదా అంటారు. ఓకే. నేనే చేంజ్ చేసి అని ఇట్లా చెప్తున్నానా, లేకుంటే సో ఏమనుకోవద్దు. జస్ట్ నేను అంటే మీరు మంచిగా కనిపించాలి అందరికీ, అంటే అందరు కోరుకుంటున్నారు కాబట్టి అట్లా చెప్పిన. సో ఒకవేళ మూవీలో హీరోయిన్ ఛాన్స్ వస్తే ఏ హీరోతో చేయాలనుకుంటున్నారు? హీరోయిన్గా 2-3 సినిమాలు చేసిన. ఇప్పుడు ఏ హీరోతో చేయాలి అంటే అంత ఇంట్రెస్టింగ్ ఎవరు అనిపించట్లేదు నాకు. ఒకసారి పేట్రియార్కీ, మ్యానిపులేషన్, నార్సిసిజం ఇవన్నీ నేను సైకాలజీలో చదువుకున్న తర్వాత నాకు ఎవరు నచ్చట్లేదు. ఓకే. ఈ మధ్య నేను మొన్న లిటిల్ హార్ట్ సినిమా చూసా, మౌలి బాగా నచ్చాడు. అంటే మౌలి ముందు కూడా తెలుసు. ఓకే. బట్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే మౌలితో చెయ్యాలి అలా ఏం లేదు, బట్ ఈ మధ్య ఎవరు నాకు యాక్టర్స్ నచ్చారు అంటే మౌలి నచ్చాడు. ఓకే. మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసిన సినిమా, మొత్తం నవ్వుతూనే ఉన్నాం. చాలా ఏళ్ళ తర్వాత ఒక తెలుగు సినిమా నేను అంత తృప్తిగా ఎంజాయ్ చేసిన నేను లిటిల్ హార్ట్స్. ఓకే. సో అట్లాంటి సినిమాలు అంటే మీ సైడ్ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఓకే, సపోర్ట్ చేస్తే పక్కా వస్తాయి. డన్, థ్యాంక్ యూ సో మచ్. అంటే పిలవగానే వచ్చి మాకు టైం ఇచ్చినందుకు. మీరు కూడా నాకు సపోర్ట్ చేయాలి వర్క్. పక్కా చేస్తా. సో చేస్తా నేను పక్కా. సో ఫైనల్గా మీరు పబ్లిక్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సంతోషంగా ఉండండి, కొట్టుకోడి చంపుకోవడాలు వద్దు. అంత కష్టమైతే డివోర్సులు తీసుకోండి, చీటింగ్లు అవన్నీ వేస్ట్ ముచ్చట్లు. ప్రశాంతంగా ఉండండి, నచ్చలేదా కట్ చేసేసుకోండి, ఆనెస్ట్గా ఉండండి, సెల్ఫ్ లవ్ మీద ఫోకస్ చేయండి, హ్యాపీగా ఎట్లా ఉండాలో చూడండి, డబ్బులు ఎట్లా సంపాదించాలో చూడండి, నలుగురికి పనికొచ్చేలాగా బతకండి, నవ్వుతూ బతకండి.
అంతే, ఏం చెప్తావు ఎందుకంటే వినరంటావా? చల్లగా ఉండండి అందరు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.